ఓకే, లాస్ట్ చాప్టర్. చాప్టర్ నెంబర్ 6 బీసీకే. చాప్టర్ నేమ్ ఏంటి? కామన్ బిజినెస్ టెర్మినాలజీస్. ఓకే, ఇది ఇన్ మై ఒపీనియన్ దిస్ ఈస్ ద ఈజియెస్ట్ చాప్టర్ ఇన్ ద సిలబస్. ఈజియెస్ట్ చాప్టర్ ఇది. సెపరేట్ చాప్టర్ కాదు, మనం ఇప్పటివరకు చూస్తున్నాం కదా, అందులో అక్కడక్కడ కొన్ని వర్డ్స్ తీసి వాటికి డెఫినేషన్స్ అండి. ఓకే, అందులో మీకు తెలియనివి కొత్తగా ఉన్నవి కొన్ని మాత్రమే ఉంటాయి. ఓకే, మిగతావన్నీ ఆల్మోస్ట్ మీకు తెలిసినవే ఉంటాయి. సే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకోండి. పెస్టిల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. పెస్టిల్ అనాలిసిస్ ఉందా? మనకు ముందు చాప్టర్స్లో పెస్టిల్ అనాలిసిస్ అయ్యింది. సో పెస్టిల్ అంటే ఒక డెఫినేషన్ ఉంటుంది ఇక్కడ. పొలిటికల్, ఎకనామికల్, ఓకే, సోషల్, అలా. సో టెక్నాలజికల్, లీగల్, ఎన్విరాన్మెంటల్, అది దాని డెఫినేషన్లో ఉంటుంది అనమాట. ఇలా వేరియస్ డెఫినేషన్స్ నాకు తెలిసి ఒక 100-150 మన డెఫినేషన్స్ ఉంటాయి. 100 or 150 వరకు ఉండొచ్చు మ్యాక్సిమం. ఓకే, సో దిస్ ఎంటైర్ చాప్టర్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఫోర్ పార్ట్స్. 4 పార్ట్స్ కింద డివైడ్ అయింది. 4 టైప్స్ ఆఫ్ టెర్మినాలజీస్. ఓకే, 4 డిఫరెంట్ టెర్మినాలజీస్ విచ్ ఆర్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ఇది స్టాక్ మార్కెట్ అనుకోండి. ఓకే, స్టాక్ మార్కెట్ టెర్మినాలజీస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. స్టాక్ మార్కెట్ అనేది ఇప్పటివరకు మీకు లేదు కాబట్టి ఓకే, దిస్ వీ నీడ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్. మీద అవన్నీ కూడా డీటెయిల్గానే అవ్వాలి. ఓకే, స్టాక్ మార్కెట్ అనేది ఇప్పటివరకు మీరు ఎప్పుడు వినలేదు. దెర్ ఆర్ సమ్ న్యూ వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే. స్టాక్ మార్కెట్ గురించి ఎక్కువ మనం వినలేదు. అందులోనే మీకు కొంచెం నాలెడ్జ్ ఇచ్చాను. దీనికి సంబంధించి ఇంటర్మీడియరీ అంటే ఎవరు, డిపాజిటరీ అంటే ఎవరు, ఇన్వెస్టార్ అంటే ఎవరు, ఇష్యూయింగ్ కంపెనీ అంటే ఏంటి, బుల్ అంటే ఏంటి, బేర్ అంటే ఏంటి. ఓకే, బుల్లిష్ మార్కెట్, బేరిష్ మార్కెట్ అని కొన్ని చూసాం. అవే మళ్ళీ వస్తాయి ఇక్కడ. ఓకే, మనకు ఆల్రెడీ కొంతవరకు అయ్యింది. కొన్ని అడిషనల్ టాపిక్స్ మళ్ళీ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే. ఓకే, డన్. మార్కెటింగ్ టెర్మినాలజీస్లో వీ నీడ్ టు లెర్న్ సంథింగ్. మార్కెటింగ్ టెర్మినాలజీస్ ఫస్ట్ వన్ ఏంటి? స్టాక్ మార్కెట్. సెకండ్ వన్ ఏంటి? మార్కెటింగ్. ఓకే, మార్కెటింగ్ అంటే వన్స్ వీ ప్రొడ్యూస్ ద గూడ్స్, హౌ వీ నీడ్ టు మార్కెట్ అవర్ సెల్స్. ఓకే, మన ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి, జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, అలా తీసుకువెళ్తున్నప్పుడు డిఫరెంట్ టర్మ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్. కొన్ని వర్డ్స్ ఆల్రెడీ ఉన్నాయంట, అది మనం కామన్గా వాడుతున్న వర్డ్స్ అవన్నీ, వాటికి మళ్ళీ డెఫినేషన్స్ ఇచ్చారు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ బ్యాంకింగ్ టెర్మినాలజీస్. మనకు చెప్పండి, బ్యాంకింగ్ గురించి మనకు తెలీదా కొంచెం కూడా? సెంట్రల్ బ్యాంకు అంటే ఆర్బీఐ. ఓకే, ఇంకా చెప్పాలంటే బ్యాంకింగ్లో రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ ఏవో విన్నాం కదా. ఓకే, సో దోస్ ఆల్ విల్ కమ్ అండర్ బ్యాంకింగ్ టెర్మినాలజీస్. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ అదర్ బిజినెస్ టెర్మినాలజీస్. బిజినెస్లో యూస్ చేసే రిమైనింగ్ టెర్మినాలజీస్. ఓకే, రెస్ట్ ఆల్. ఓకే, రెస్ట్ ఆల్ ఇందులో కవర్ అయ్యేంట అదర్ బిజినెస్ టెర్మినాలజీస్. దీస్ ఆర్ ద 4 థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, బిజినెస్కి మల్టిపుల్ ఫేసెట్స్ చూపించారు. బిజినెస్కి మల్టిపుల్ ఫేసెట్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ద బిజినెస్ అనమాట. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అని చూస్తే ఓకే, దానికి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అది మనకు అవసరం లేదు. బట్ టెక్నికల్ ఫేసెట్ అంటే ఏంటి, కమర్షియల్, ఫినాన్షియల్, హెచ్ఆర్. ఓకే, హెచ్ఆర్ ఒకటి, అడ్మినిస్ట్రేటివ్ ఒకటి, అంటే డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ద బిజినెస్ మీరు చూసారనుకోండి. అందులో ఒక్కొక్క డైమెన్షన్ ఒక్కొక్కటి చెప్తారు. హెచ్ఆర్, అతను ఏం చేస్తారు? హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్. ఏం చేస్తారు ఆయన? ఓకే, మేనేజింగ్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద ఓకే వర్క్ పవర్ ఆర్ వర్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మెయింటైన్ చేసేది ఎవరంటే హెచ్ఆర్ డైమెన్షన్. ఓకే, అలా ఫైనాన్షియల్ అనేసరికి వాళ్ళు ఏం చూసుకుంటారు? ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రెండు కలిసి వచ్చేస్తాయి. ఫ్రమ్ వేర్ వీ నీడ్ టు అరేంజ్ ఆర్ ఓకే ఫండ్స్, ఎక్కడి నుంచి తీసుకురావాలి, తర్వాత ఓకే దానికి సంబంధించి బిజినెస్ చేస్తే వాట్ ఆర్ ద ప్రాఫిట్స్, లాసెస్, బ్యాలెన్స్ షీట్. దీస్ ఆర్ ద టర్మ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ ఫేసెట్. అంతే కదా, బ్యాలెన్స్ షీట్ అని ఇంజనీరింగ్ వాడికి ఉంటుంది. అది నో, బిజినెస్లో ఒక పార్ట్లో కనిపిస్తుంది. హెచ్ఆర్కి బ్యాలెన్స్ షీట్ అవసరమా? అవసరం లేదు. ఎవరికి అవసరం? ఫైనాన్స్కి, అకౌంట్స్, వీళ్ళకి రిలేటెడ్ అనమాట. అలాగే నేను ఏమంటున్నానంటే బిజినెస్కి మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నాయంట. అండ్ ఈచ్ డైమెన్షన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ సమ్ ఓకే, ఏం నేర్చుకుంటామంట? టెర్మినాలజీస్, కొన్ని వర్డ్స్, వాటి మీనింగ్స్ ఏంటని వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో డైరెక్ట్గా మనం ఎక్కడికి జంప్ చేసేయచ్చు అంటే ఓకే, ఫస్ట్ టెర్మినాలజీస్ ఎందులోంచి అనుకున్నాం? ఫైనాన్స్, స్టాక్, కమోడిటీ మార్కెట్ టెర్మినాలజీ. ఓకే, ఫైనాన్స్, స్టాక్ అండ్ కమోడిటీ మార్కెట్ టెర్మినాలజీ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం దేని గురించి నేర్చుకుంటామంటే స్టాక్ మార్కెట్ గురించి ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ కమోడిటీ అంటే ఏంటి అనేది ఒక న్యూ వర్డ్. కమోడిటీ అనేది మనకు తెలుసు.
ఓకే, ఈజ్ దిస్ ఎ కమోడిటీ ఆర్ నాట్ అని జనరల్ లేమ్యాన్ చెప్తాడు. ఇది దిస్ ఈజ్ ద కమోడిటీ అని చెప్పి ఎవరు చెప్తారు? జనరల్ లేమ్యాన్ చెప్తాడు. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి? ఆల్ గూడ్స్ ఆర్ కమోడిటీస్ విచ్ వీ కెన్ యూస్, అంతే కదా. అయితే కమోడిటీకి మన బీసీకేలో డెఫినేషన్ వేరు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఎ కమోడిటీ. ఓకే, ద ప్రోడక్ట్ విచ్ కెన్ బి ట్రేడెడ్ ఓవర్ ద స్టాక్ ఎక్స్చేంజ్ కెన్ బి కాల్డ్ యాజ్ కమోడిటీ. ఓకే, పెట్రోల్, గోల్డ్ ఇవన్నీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతాయి. ఓకే, దోస్ ఆల్ విల్ కమ్ అండర్ కమోడిటీ మార్కెట్స్. కమోడిటీ మార్కెట్లో ట్రేడింగ్ చేయొచ్చు. కరెన్సీ మార్కెట్, కమోడిటీ మార్కెట్ అలా ఉంటాయి అన్నమాట. గోల్డ్, పెట్రోల్, ఆయిల్స్ ఇవన్నీ ఇందులోకి వస్తాయంటే కమోడిటీలోకి వస్తాయి, వేర్ వీ కెన్ ట్రేడ్ ఓవర్ ద స్టాక్ మార్కెట్. నౌ లెట్ us అండర్స్టాండ్ సంథింగ్ రిలేటెడ్ టు స్టాక్ మార్కెట్. మీకు ఆల్రెడీ చెప్పాను వాట్ ఈస్ ఎ మార్కెట్ అంటే, వేర్ బయర్ అండ్ సెల్లర్ విల్ కమ్ టు వన్ ప్లేస్. ఓకే, దే ఎక్స్చేంజ్ ఏం చేసుకుంటారంటే దే ఎగ్జిక్యూట్ ఏ ట్రాన్సాక్షన్. అమ్మాలనుకున్నవాడు అమ్ముతాడు, కొనాలనుకున్నవాడు కొంటాడు. ఎక్కడ? ఓకే, మార్కెట్లో జరుగుతుందండి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ అ ఫిష్ మార్కెట్, ఏం సేల్ అవుతాయి అక్కడ? ఫిష్. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ స్టాక్ మార్కెట్, ఏం సేల్ అవుతాయి? స్టాక్స్ సేల్ అవుతాయి. స్టాక్స్ అంటే షేర్స్, డిబెంచర్స్. అలా అలా ఏమై ఉండొచ్చు అంటే కరెన్సీ మార్కెట్ కూడా ఉండొచ్చు, వేర్ ద కరెన్సీ ఈస్ ట్రేడెడ్. అలా కమోడిటీస్ మార్కెట్ ఉండొచ్చు, వేర్ ద కమోడిటీ ఈస్ ట్రేడెడ్. ఓకే, అలా కొన్ని ఉంటాయంట. వీఆర్ నౌ గోయింగ్ టు సీ దట్. ఓకేనా? సో మీకు ఇంకొక విషయం కూడా చెప్పాను ఆ రోజు, సెబీ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పా. సెబీ అండర్లో ఎవరెవరు వస్తారు సార్ అంటే, ఓకే, ఇష్యూయింగ్ కంపెనీ, ద కంపెనీ విచ్ ఈజ్ ఇష్యూయింగ్ షేర్స్, ఇష్యూర్. ఓకే, అలా ఇంకెవరు వస్తారని చెప్పి, డిపాజిటరీ అనే వర్డ్ చెప్పాను. డిపాజిటరీ వీళ్ళు ఏం చేస్తారని చెప్పాను? డిపాజిటరీ ఎంతమంది ఉన్నారు? ఎన్ఎస్డిఎల్, సిఎస్డిఎల్ ఇలా ఇద్దరు ఉన్నారని చెప్పాను. తర్వాత ఇంకెవరు ఉంటారంట? ఇంటర్మీడియరీస్. ఇంటర్మీడియరీస్ అంటే ఎవరు అనుకున్నాం? స్టాక్ బ్రోకర్స్. ఇదే కదా మనం మాట్లాడుకుంది, స్టాక్ బ్రోకర్స్. ఇంకా లాస్ట్లో ఉన్నది ఎవరు? ఇన్వెస్టర్, ద పర్సన్ హూ ఇస్ ఇన్వెస్టింగ్ ద మనీ ఇన్ ద కంపెనీ. సో వీళ్ళందరూ ఎవరి అండర్లోకి వస్తారనుకున్నాం? సెబీ అండర్లోకి వస్తారంట. ఓకే, అయితే ఈ ఇష్యూయింగ్ కంపెనీ ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నీడ్ టు లిస్ట్ ఇన్ ఏ స్టాక్ మార్కెట్. ఎలా బోల్డ్ స్టాక్ మార్కెట్స్ ఎన్ని ఉంటాయి మనకి? నార్మల్ వెజిటబుల్ మార్కెట్స్ ఎన్ని ఉంటాయి? వీధి ఒకటి ఉంటుంది, అంతే కదా. అలాగే స్టాక్ మార్కెట్స్ కూడా చాలా ఉన్నాయి. అందులో మనకు తెలిసినవి ఏవి? నిఫ్టీ, సెన్సెక్స్ అనకూడదు, అవి అందులో ఉన్నవి. ఓకే, ఎన్ఎస్సి, బిఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఇవి మనకు తెలిసిన స్టాక్ మార్కెట్స్. ఇంకా కమోడిటీ మార్కెట్స్ ఇలా చాలా ఉన్నాయి. ఓకే, ప్రస్తుతానికి ఏంటి? స్టాక్ మార్కెట్, అందులో ఎన్ఎస్సి, బిఎస్సి. అక్కడ ఒక కంపెనీ లిస్ట్ చేసిందంట. లిస్ట్ చేస్తే ఓకే, సే ఆర్ఐఎల్ అనేది ఇట్ ఈస్ లిస్టెడ్ ఇన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనుకుందాం. ఆర్ఐఎల్ అంటే ఏంటి? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈజ్ ఇట్ ఏ లిస్టెడ్ కంపెనీ అంటే ఎస్. ఓకే, ఆ కంపెనీ షేర్స్ ఎక్కడ ట్రేడ్ అవుతున్నాయంట? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇఫ్ అన్ ఇన్వెస్టర్ వాంట్స్ టు బై దిస్ షేర్స్, ఓకే, డైరెక్ట్గా ఆర్ఐఎల్ దగ్గర కొనుక్కోవడానికి అవ్వదు. వాళ్ళు ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒక స్టాక్ బ్రోకర్ దగ్గరికి వెళ్తాడు. ఓకే, స్టాక్ బ్రోకర్ దగ్గర ఎవరు ఉంటారు సార్ అంటే, కొనేవాడు ఉంటాడు, అమ్మేవాడు ఉంటాడు. ఓకే, వాళ్ళకి అడ్వాంటేజ్ అంటే కొన్నోడి దగ్గర నుంచి డబ్బులు వస్తాయి, అమ్మినోడి దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు? ఈ స్టాక్ బ్రోకర్స్ ఏం చేస్తారు? దే విల్ హెల్ప్. ఎవరికి హెల్ప్ చేస్తారు? బయ్యర్ టు మీట్ సెల్లర్ టు మీట్ బయ్యర్. ఆ హెల్ప్ చేస్తారు ఎవరు? ఇంటర్మీడియరీ అనే పర్సన్ ఆ పని చేస్తాడు. ఓకేనా కాదు ఇక్కడ వరకు? ఓకే, వీళ్ళని ఇంకో మాట ఏమని పిలుస్తాం అంటే, ఏజెంట్ అని కూడా పిలుస్తాం. ఓకే, అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ సెల్లర్ ద ఏజెంట్ విల్ సెల్, ఆన్ బిహాఫ్ ఆఫ్ బయ్యర్ ద ఏజెంట్ విల్ బై. అలా కొన్ని న్యూ వర్డ్స్ని మనం ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు లర్న్. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? స్టాక్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది, వేర్ చాలా కంపెనీస్, ఓకే, అందులో ఏం చేయొచ్చంట? వాళ్ళ షేర్ని లిస్ట్ చేయొచ్చు. వన్స్ అక్కడ లిస్ట్లో కనిపించింది అనుకోండి, జనాలందరూ అక్కడ చూసి ఏం చేస్తారు? కొనుక్కోవడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది. ఓకే, అయితే బిఎస్సి, ఎన్ఎస్సికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని మనం సెన్సెక్స్ అని పిలుస్తాం. ఓకే, సెన్సెక్స్ అని ఎందుకు పిలుస్తాం చూద్దాం తర్వాత. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ని ఏమని పిలుస్తాం? నిఫ్టీ అని పిలుస్తాం అనమాట. ఇది ఏంటి సార్ నిఫ్టీ ఏం చెప్తుంది సార్ అంటే, ఓకే, ఏం చెప్తుంది సార్ అంటే, ఎన్ఎస్సిలో చాలా కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయన్నాను. ఓకే, అందులో టాప్ 50 కంపెనీస్ని తీస్తారు. టాప్ 50 కంపెనీస్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 30. ఓకే, టాప్ 50 కంపెనీస్ని తీస్తారు. ఓకే, 50 కంపెనీస్. ఆ టాప్ 50 ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఓకే, సే ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీకి సంబంధించిన మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తారు. సే ఇది 50లో ఒక కంపెనీ గురించి మాట్లాడదాం. ఓకే, ఆ కంపెనీ కంట దేర్ ఆర్ 1 crore షేర్స్. ఎన్ని షేర్స్ ఉన్నాయి? 1 crore షేర్స్ ఉన్నాయంట.
షేర్స్. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్. ఫేస్ వాల్యూ మేబీ 1 రూపీ, 10 రూపీ, 100 రూపీస్ అలా ఉండొచ్చు. ఓకే, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్. ఆ షేర్ అంటే ఎంతకు ట్రేడ్ అవుతుంది పబ్లిక్లో? ఓకే, మార్కెట్ వాల్యూ అంటూ ఒకటి ఉంటుందంట. చెప్పండి, మనం డిమాండ్ ఎలా క్రియేట్ అవుతుంది, ప్రైస్ ఎలా ఫిక్స్ చేయొచ్చు మనం? ఇట్ డిపెండ్స్ ఆన్ డిమాండ్. డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ప్రైస్ ఏమవుతుంటుంది, కొనుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారంట. ఓకే, సప్లై తగ్గిపోయింది, ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రైస్ విల్ ఇంక్రీజ్. అలా కొన్ని కంపెనీస్ ఉన్నాయంట వేర్ ద బయ్యర్స్ ఆర్ రెడీ టు పర్చేజ్. కొన్ని కంపెనీస్ బట్ లిమిటెడ్ షేర్స్, అలా ఉండడం వల్ల ఆ ప్రైస్ ఏమై ఉండొచ్చు, పెరగొచ్చు. ఓకే సార్, బయ్యర్స్ ఎందుకు సార్ దే ఆర్ రెడీ టు పర్చేజ్ అని అంటున్నారు? ఎందుకు కొనుక్కుందాం అనుకుంటారు ఎవరైనా? ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఏదో బెనిఫిట్ రావాలి. ఏ బెనిఫిట్ రావాలి? ఈ రోజు నేను 100 రూపాయలు పెట్టుకుంటే ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తే నాకు డివిడెండ్స్ రావచ్చు. ఇంకా 100 రూపాయలు పెట్టుకుంటే అది 1000 రూపాయలు అయిపోవచ్చు ఒక సంవత్సరంలో. అందరూ కొనుక్కోవడానికి రెడీగా ఉంటే ఏమవుద్ది, ప్రైస్ అలా పెరుగుతూ వస్తుంది. 100 రూపాయలు ఈరోజు ఇన్వెస్ట్ చేశానంట, 1 ఇయర్ తర్వాత ఏమవ్వచ్చు, 1000 రూపీస్ అవ్వచ్చు. ఈ ఎక్స్పెక్టేషన్తోనే ఎవరైనా కొంటారు, అంతే కదా. నౌ యూఆర్ ఆల్ రెడీ టు పర్చేస్ షేర్స్ ఆఫ్ సమ్ కంపెనీ. ఓకే, అలా కొంటూ ఉండగా డిమాండ్ పెరిగిందంట. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రైస్ పెరుగుతుంది. అలా ఏ కంపెనీకి అయితే 1 crore షేర్స్ ఉన్నాయి, సో ఇమాజిన్ 1000 రూపీస్ అంట ఒక షేరు, మార్కెట్ వాల్యూ. ఇది ఎంతది, మార్కెట్ వాల్యూ. ఇదేమో నెంబర్ ఆఫ్ షేర్స్, ఇది మార్కెట్ వాల్యూ. అంటే చెప్పండి, 1000 crores అయినా దాని వాల్యూ, అంతే కదా. 1 crore ఇంటూ 1000 రూపీస్ అంటే ఎంత, 1000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ దట్ కంపెనీ. అలా ప్రతి కంపెనీకి మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసాం అనుకోండి, టోటల్ వస్తుంది కదా. ఓకే, అలా చూసుకుని కంపేర్ చేసుకుంటే టాప్ 50 చాలా కంపెనీలు ఉండొచ్చు, 100 కంపెనీలు ఉన్నాయనుకోండి, అందులో టాప్ 50 కలిపి ఒక దగ్గర పెట్టామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ 50 కంపెనీస్ ఆఫ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, కంపెనీ అంటే మన మార్కెట్, ఓవరాల్ మార్కెట్ అది అప్వర్డ్ వెళ్తుందా, డౌన్వర్డ్ వెళ్తుందా, మన ఎకనామీ ముందుకు వెళ్తుందా, వెనక్కి వెళ్తుందా అని దేంతో కంపేర్ చేస్తారంట, ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ టాప్ 50. ఓకే, ఈ టాప్ 50 కలిపాం అనుకోండి, ఆల్మోస్ట్ ఇండియన్ ఎకానమీ అంతా అందులో ఉంటుంది. ఇండియా దగ్గర ఎంత మనీ ఉందో, ఓకే, అవన్నీ కలిపితే అందులో మెజారిటీ 80 to 85% ఎవరు హోల్డ్ చేస్తారు, ఆ కంపెనీల్లోనే ఉంటాయి. ఆ కంపెనీలు మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఉంటాయి. ఆ కంపెనీలు బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అనుకోండి, ఇండియన్ ఎకానమీ కూడా బాగా వెళ్తున్నట్టు. సరే, పర్ఫామ్ చేయట్లేదు అనుకోండి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ ఇండివిజువల్ కంపెనీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ 50 కంపెనీస్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఇండెక్స్. ఇండెక్స్ అని పెట్టుకుంటాం, బేస్ పాయింట్ ఒక 1000 పాయింట్స్ ఇచ్చామనుకోండి, అన్ని కంపెనీలు బాగా పర్ఫామ్ చేసాయి అనుకోండి, అవి ఏమవుతాయి, మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతుంది. సో ముందు రోజు ఎంత ఉంది, నెక్స్ట్ రోజు ఎంత ఉంది, ఓకే, అంటే ఇంక్రీజ్ అయ్యిందా లేదా, అప్పుడు బేస్ పాయింట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు మనం నిఫ్టీ ఈరోజు 800 పాయింట్ నుంచి 900 పాయింట్లు పెరిగిందంటాం. ఎందుకు పెరిగిందంటే దాని మీనింగ్ ఏంటి, ఈ 50 కంపెనీలు ఏం చేస్తున్నట్టు, బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అంటే ఏం లేదు, బాగా పర్ఫామ్ చేస్తే జనాలు కొంటారు. ఓకే, కొంటే మార్కెట్ వాల్యూ పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది కదా. మార్కెట్ వాల్యూ పెరిగితే దాని మీనింగ్ ఏంటి, బేస్ పాయింట్స్ పెరుగుతాయి అనమాట. అంటే ముందు రోజు ఉన్నది నెక్స్ట్ రోజు ఉన్నది కంపేర్ చేసి ఇంక్రీజ్ అయిందనుకోండి, మార్కెట్ అప్వర్డ్స్. మార్కెట్ గురించి మాట్లాడితే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ సింగిల్ కంపెనీ 50 కంపెనీలు కలిపే మాట్లాడుతున్నాను. సేమ్ కాన్సెప్ట్ దేనికి అప్లై అవుద్ది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా అప్లై అవుతుంది. అక్కడేమో 30 కంపెనీలు, ఎక్కడెన్ని 50. సో మార్కెట్ అప్ డౌన్ అని మనకు ఎలా తెలుస్తుందంట, బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్, ఇండెక్స్ పాయింట్స్, ఏవో కొన్ని పాయింట్స్ ఉంటాయంట. వెన్ యూ కంపేర్ ద ఎగ్జిస్టింగ్ పాయింట్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విత్ ప్రీవియస్ డేస్ మార్కెట్ క్యాపిటలైజేషన్, ఏం జరుగుతుంది, ఇంక్రీజ్ అయితే మార్కెట్ హై, డిక్రీజ్ అయితే మార్కెట్ లో. మార్కెట్ డౌన్లో ఉంది, అప్లో ఉందంటే మీనింగ్ అది. అర్థమైందా లేదా? అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొన్నిసార్లు మనం చూస్తుంది ఓవరాల్గా చూస్తున్నాం, ఒక కంపెనీకి చూస్తున్నామా, ఒక కంపెనీ డౌన్ అయినంత మాత్రాన మార్కెట్ అంతా డౌన్ అయిపోద్దా? నో, ఒక కంపెనీ డౌన్ అయ్యి మిగతా 49 అప్ అయితే మార్కెట్ ఎలా చూపిస్తుంది, అప్పే అవుతుంది. ఇలా రివర్స్లో ఉందనుకోండి, దిస్ కాల్డ్ సెన్సిటివిటీ అని పిలుస్తాం. ఓకే, ఒక కంపెనీ ఏమో డౌన్ అయిపోతుంటుంది అంటే ఇంకొక మిగతావన్నీ రైజ్ అవుతుంటాయంట. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, వాటికి ఏం పేర్లు పెడతారు, ఓకే, అవన్నీ మనం ఈ చాప్టర్లో చూస్తాం. అర్థమైందా లేదా? చెప్పు. బేస్ పాయింట్స్ అంటే ఏం లేదు, ఒక నీకు నువ్వు హైట్ ఉన్నావా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఓకే, ఒకడే ఉన్నాడు, వీడు ఒక్కడినే మనం కంపేర్ చేస్తున్నాం, వీడు హైట్ ఉన్నాడా లేదా అని మనం కంపేర్ చేసుకున్నప్పుడు, వాడు పక్కన కొంచెం షార్ట్గా ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా నువ్వేమని చెప్తావు, వాడి మీద హైట్ అని చెప్తావు, అంతే కదా. అంటే ఒక బేస్ పాయింట్ ఉంటేనే కదా కంపారిజన్కి సరిపోతుంది. ఒక బేస్ పాయింట్ పెడితే వీడి హైట్ ఉన్నాడు, వీడికన్నా తక్కువ ఉన్నాడు, ఒకటి తక్కువ ఉన్నాడా ఎక్కువ ఉన్నాడా అని దేనితో కంపేర్ చేస్తాం, ఒక బేస్ పాయింట్తో కంపేర్ చేస్తాం. అలా నిఫ్టీకి కూడా ఒక బేస్ పాయింట్స్ ఇస్తారట. ఆ పాయింట్స్ కన్నా అబవ్ అవుతున్నాయి అనుకోండి, ఏమవుతుంది, మార్కెట్ హై.
దిస్ ఈజ్ కాల్డ్ బుల్లిష్ మార్కెట్. దాన్ని ఏమని పిలుస్తారు? బుల్లిష్ మార్కెట్. అలా కాకుండా డౌన్ అయిపోతుంది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ఏ కంపెనీ సరి పర్ఫామ్ చేయట్లేదు, బేరిష్ మార్కెట్. దాన్ని ఏమంటాం? బేరిష్ మార్కెట్. బేరిష్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ అందరూ కొంటుంటారా, అమ్మేస్తుంటారా? అమ్మేస్తుంటారు. వాళ్ళు అమ్మేస్తుంటేనే కదా ఏమవుతుంది? when they are ready to buy, demand will create, price will go up. That is called bullish market. బేరిష్ మార్కెట్లో ఏముంది? ఎవ్రీవన్ స్టార్ట్స్ సెల్లింగ్. కొనడానికి ఎవరు రెడీగా లేరు, అందరూ అమ్మేస్తున్నారంట. అమ్మేస్తే ఏమవుతుంది? అందరూ ఒకేసారి అమ్మేసి కొనుక్కోవడానికి ఎవరు లేడు అనుకోండి, ప్రైజెస్ తగ్గిపోతే పెరుగుతాయా? ప్రైస్ విల్ డిక్రీస్. దిస్ కాల్డ్ బేరిష్ మార్కెట్. బేరిష్ మార్కెట్లో ఎవరు ఉంటారు? బేరిష్ మార్కెట్లో ఉన్న ఇన్వెస్టర్స్ని ఏమని పిలుస్తామంటే, ఓకే, ఏమని? బేర్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? బేర్స్. అంటే దే ఎక్స్పెక్ట్ మార్కెట్ టు కమ్ డౌన్. వచ్చేసి మార్కెట్ రేపు పొద్దున పడిపోద్దని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు అమ్మేస్తారు. ఈరోజు నా దగ్గర 100 రూపాయలు షేర్ ఉంది, రేపేమో 10 రూపాయలు పడిపోద్ది అనుకున్నాను అనుకోండి, ఈరోజు సాయంత్రం ఏం చేస్తాను? అమ్మేస్తాను దాన్ని. అంతే కదా? ఎంతకో కొందా అమ్మేస్తాను, 90 రూపీస్కి అమ్మేస్తాను. రేపు మార్నింగ్ 10కి పడిపోద్ది అనుకుంటున్నాను కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పండి, బేర్స్ విల్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ మార్కెట్ టు కమ్ డౌన్, ప్రైజెస్ టు కమ్ డౌన్. అవి తగ్గిపోతాయని చెప్పి అమ్మేస్తారు. బుల్స్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? రేపు ఈరోజు నేను ఒక 100 రూపాయలు పెట్టుకుంటే రేపటికి 200 అవుతుంది అనుకున్నోడే కొంటాడు. అంతేగాని 100 రూపాయలు పెడితే రేపటికి 50 రూపాయలు అయిపోద్ది అనుకున్నావు, ఎవరైనా కొంటారా? నో వన్ విల్ పర్చేజ్. అలా కొనేవాడు ఇప్పుడు చెప్పండి, బుల్స్ ఎక్స్పెక్ట్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్, రైజ్ ఇన్ ద మార్కెట్, రైజ్ ఇన్ ద మార్కెట్ అలా అనుకుంటాడు. ఇండెక్స్ పాయింట్స్ పెరుగుతాయి అనుకుంటాడా, తగ్గుతాయి అనుకుంటాడా? పెరుగుతాయి అనుకుంటాడు. అర్థమైందా లేదా? దిస్ ఈజ్ వాట్ దే విల్ ఎక్స్పెక్ట్. ఓకే, డన్. ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఒక ఫార్మర్వి, నీ దగ్గర టొమాటోస్ ఉన్నాయి, నీ దగ్గర బోల్డెన్ టొమాటోస్ ఉన్నాయి. నువ్వు ఓన్లీ మన MVP రైతు బజార్లోనే అమ్మొచ్చా, ఎక్కడైనా అమ్మొచ్చా? అమ్మొచ్చు కదా ఎక్కడైనా. నా దగ్గర ఏమున్నాయి? టొమాటోస్ ఉన్నాయి. నేను ఎక్కడైనా ఏ మార్కెట్లోనే సేల్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ మెంబర్షిప్ తీసుకోవాలి. అంతే కదా? నీకు మెంబర్షిప్ లేకుండా నువ్వు ఇక్కడ సీతందర్ మార్కెట్లో లోపలికి రానిస్తారా వాళ్ళు ఫస్ట్ అమ్మడానికి? నువ్వు రైతు బజార్లో రానిస్తారా? నువ్వు మెంబర్షిప్ ఉంటే రావచ్చు. అలాగే వాళ్ళు కూడా మెంబర్షిప్ తీసుకొని దే మే గో ఫర్ డిఫరెంట్ మార్కెట్స్. ఓకే, వీటి గురించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇంకా హెడ్జింగ్ కాన్సెప్ట్స్ అనేవి అవన్నీ వస్తాయి. నౌ విల్ స్లోలీ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఏజెంట్ అంటే ఎవరు? ఇంటర్మీడియరీ. వాళ్ళు ఏం చేస్తారు? ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్స్ దే విల్ బై, ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్స్ దే విల్ సెల్. అట్ నో పాయింట్ ఆఫ్ టైమ్ దే విల్ బికమ్ ద ఓనర్ ఆఫ్ ద షేర్స్. పర్చేస్ చేసాం, ఎవరు బదులు చేసాం? ఇంకోళ్ళు ఎవరు బదులు చేసాం, కానీ వాళ్ళు ఓన్ పర్చేస్ చేస్తున్నారు వాళ్ళు. నో, అంటే ఏజెంట్ అట్ నో పాయింట్ ఆఫ్ టైమ్ విల్ బికమ్ ద ఓనర్ ఆఫ్ ద షేర్స్. ఓనర్ ఎప్పుడు అవడు, దే డు నాట్ ఓన్ ద షేర్స్, దే పర్చేస్ షేర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్స్. ఓకేనా? ఫస్ట్ పాయింట్. అంటే ఇందులో ఏం రాయొచ్చు చెప్పండి? ఏజెంట్ అట్ నో పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్ ద ఏజెంట్ విల్ ఓన్ ద షేర్స్. ఏజెంట్కి ఎలాంటి ఓనర్షిప్ రాదు, దే యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్స్. ఈజీయే కాదా? వాళ్ళు ఏం చేస్తుంటారంట? ఆన్ బిహాఫ్ ఆఫ్ ద క్లయింట్ బయ్యింగ్ ఆర్ పర్చేజింగ్ ఆఫ్ ద షేర్స్ చేస్తుంటారు. దిస్ ఇస్ కాల్డ్ ఏజెంట్. ఏజెంట్ డెఫినేషన్ అర్థమైందా లేదా? ఓకే, కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, అమార్టైజ్. పెరుగుతుంది అంటే వాళ్ళు కంపెనీ ఏం పెంచదు, అప్పటికప్పుడు కూడా అవుతుంది. ఇప్పుడు సేమ్ ఇలా ఉన్నాం. మీ దగ్గర రిలయన్స్ కంపెనీ షేర్స్ ఉన్నాయి. ఓకే, రిలయన్స్ కంపెనీ షేర్స్ ఉంటే రిలయన్స్ కంపెనీ ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఏమైనా అనౌన్స్మెంట్ చేసిందంటే కొత్త టెక్నాలజీతో వస్తున్నాం. ఓకే, ఈ టెక్నాలజీ వస్తే చూడండి, మీరు జియో వచ్చింది. ఓకే, జియో ఏదో వచ్చింది ఇంతకుముందు, జియో లాంచ్ చేసినప్పుడు ఇలా కొత్త టెక్నాలజీతో వస్తున్నాం, తక్కువ ప్రైజెస్తో ఉంటాయి, ఇట్ విల్ పర్ఫామ్ వెల్ అని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్ జరిగింది. అంటే జియో రానున్న రోజుల్లో, అంటే రిలయన్స్ రానున్న రోజుల్లో బాగా పర్ఫామ్ చేస్తుందనే కదా దాని మీనింగ్. అలా చేస్తుంది అనుకోగానే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. జిఎంఆర్ ఉందా? జిఎంఆర్ అనే ఏదో కంపెనీ ఉందంట, లిస్టెడ్ కంపెనీ అనుకుందాం జిఎంఆర్. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి హ్యూజ్ కాంట్రాక్ట్ ఒకటి వచ్చిందంట. జిఎంఆర్ షేర్స్ నీ దగ్గర ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి హ్యూజ్ కాంట్రాక్ట్ వచ్చింది. ఏంటంటే జమ్మూ కాశ్మీర్ నుంచి ఓకే ఎక్కడ వరకు, కన్యాకుమారి వరకు రోడ్ లైన్స్ వేసేమని వచ్చిందంట కాంట్రాక్ట్. ఈజ్ ఇట్ ఎ బిగ్ కాంట్రాక్ట్ ఆర్ నాట్? అంటే వన్స్ ఆ కాంట్రాక్ట్ జరిగింది అనుకోండి, జిఎంఆర్ కంపెనీకి బెనిఫిటా కాదా? ఓకే, ఇలా కాంట్రాక్ట్ ఒకటి వచ్చిందని అనౌన్స్ చేశారంట. వెంటనే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఈ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది ఫ్యూచర్లో నెక్స్ట్ 10 years, సో ఈ కంపెనీ షేర్లు కొనుక్కుంటే బాగుంటుందని తను అనుకుంటాడు. నీ దగ్గర ఆల్రెడీ ఏముంది? ఆ షేర్ ఉంది.
ఆ షేర్ ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారా లేదా? వెన్ దే ఆర్ రెడీ టు బై, ఓకే, అప్పుడు నువ్వేం చేస్తావు? వీడేమో నేను 500 రూపీస్ కొనుక్కుంటాను అంటున్నాడంట. ఇంకోటి ఎవడో రెడీ, నువ్వు ఎంత కోట్ చేసావు? వాడు 500 అన్నాడు, నువ్వు 450 కోట్ చేస్తావా అమ్మడానికి? ఓకే, 500 కన్నా ఎక్కువ కోట్ చేస్తావు, అంతేనా? వాడు 500 కొనడానికి రెడీగా ఉన్నాడు, నువ్వు ఎంత కోట్ చేస్తావు? 550 రూపీస్ కోట్ చేసావు. ఓకే, వీడు 550 రూపీస్ కోట్, వీడు ఒప్పుకుంటాడా? వీడు ఎంత రెడీగా ఉన్నాడు? 500కి. వాడు రెడీగా ఉన్నాడు 600కి, 600కి రెడీగా ఉన్నాడు. తర్వాత నువ్వేం చేస్తావు? సరే కొంచెం పెంచి 650 చేస్తావు. తర్వాత వాడు రెడీగా ఉన్నాడు 700కి. అలా ఏమవుతుంది? ఆటోమేటిక్గా పెరుగుతూ 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 వస్తుంది. ఒక దగ్గర నువ్వు సాటిస్ఫై అయిపోతావు, చాలులే నా షేర్ ఇంక వాల్యూ చాలులే అని చెప్పి అమ్మేసావు అనుకో, దట్ విల్ బి ద మార్కెట్ వాల్యూ. అంతే కదా? యూ బోత్ ఆర్ అన్రిలేటెడ్ పర్సన్స్. నువ్వు ఎవరో తెలిసిన వాళ్ళకి అమ్మట్లేదు తక్కువ రేటుకి ఆర్ ఎక్కువ రేటుకి, ఎవరో అన్రిలేటెడ్ పర్సన్ మధ్య ఒక ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. దట్ విల్ బి ద లాస్ట్, ఓకే, లాస్ట్ ట్రాన్సాక్షన్ ఫర్ ద డే. ఈ రోజంతా చూసి లాస్ట్లో స్టాక్ మార్కెట్లో ఏదైతే సేల్ అయిందో దట్ విల్ బి ద లాస్ట్ ప్రైస్ ఆఫ్ ద షేర్. అలా ఇండియాలో కోట్ల మంది కొనుక్కుంటారు, అందులో లాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఆఫ్ ద షేర్ అని మార్కెట్ వాల్యూ అని పిలుస్తాం. ఓకేనా కాదా? అదే టైంలో ఏదో కాంట్రాక్ట్ మధ్యలో ఆగిపోయింది, ఆపేశారు అని వచ్చింది, అప్పుడేమవుద్ది? సరే ఇంక ఈ కంపెనీ సరే పర్ఫామ్ చేయదు అని చెప్పి అందరూ అమ్మడానికి రెడీ అయిపోతారు. అమ్మడానికి రెడీ అయిపోతే ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్ తగ్గిపోతుంటుంది. ఓకే, అందరూ అమ్మడానికి రెడీగా ఉంటారు, కొనుక్కున్నాడు ఒకడే ఉన్నాడంట. నువ్వేమో 500 పెట్టావు, ఇంకోటి ఎవడో 450 పెట్టాడు. అప్పుడు వీడు ఏం చేస్తాడు? ఇంకోటి ఎవడో 300 పెట్టాడు. వాడు ఎవరి దగ్గర కొనుక్కుంటాడు? తెలివైనవాడైతే 300 దగ్గర కొనుక్కుంటాడు. ఓకే, అక్కడ మనకు చూపించేది కూడా ఎలా చూపిస్తే, ఎవరైతే తక్కువ రేటు పెట్టారో అది చూపిస్తుంది. ఓకే, తక్కువ రేట్ 300 కనిపిస్తుంది వాడికి, వెంటనే ఎగ్జిక్యూట్ చేసావు అనుకో, ద ట్రేడ్ విల్ బి ఓవర్. అర్థమైందా లేదా? ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ గోస్ ఆన్. చూద్దాం, ఇవన్నీ మీకు అవసరం లేదు, బట్ కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫౌండేషన్ లెవెల్లో కావాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతవరకు వస్తే చాలు. ఇంకా ఆన్లైన్లో అది ఎలా జరుగుతుంది ఏంటి, అది సిఏ ఫైనల్, ఇప్పుడు అవసరం లేదు. ఓకేనా కాదా? ఇక్కడ వరకు అర్థమైందా లేదా? నౌ గోయింగ్ ఫార్వర్డ్, అమార్టైజ్. అమార్టైజ్ అంటే మనకు ఒక విషయం తెలుసు. ఓకే, డిప్రిషియేషన్ తెలుసా? డిప్రిషియేషన్, ఫిక్స్డ్ అసెట్కి డిప్రిషియేషన్ ఎందుకు క్లెయిమ్ చేస్తాం? యూ పర్చేజ్డ్ అన్ అసెట్ ఫర్ 1 crore rupees అండ్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ దట్ అసెట్ ఫర్ 10 years. ఓకే, ఇప్పుడు మీరు అది ఎక్స్పెండిచర్ కాకుండా ఏమైనా తీసుకుంటున్నారు? P&L అకౌంట్లోకి తీసుకోకుండా ఏమైంది? బ్యాలెన్స్ షీట్లోకి తీసుకుంటున్నారు. అండ్ యూ ఆర్ గోయింగ్ టు క్యాపిటలైజ్ దట్ బ్యాలెన్స్, దట్ 1 crore rupees, అండ్ ఎవ్రీ ఇయర్ యూ ఆర్ గోయింగ్ టు క్లెయిమ్ 10 lakh rupees యాజ్ డిప్రిషియేషన్. స్ట్రైట్ లైన్ మెథడ్ చేస్తున్నారు. ఎందుకు? బికాజ్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ దట్ అసెట్ ఫర్ 10 years. ఓవర్ ద పీరియడ్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్, నాట్ ఇన్ ఎ సింగిల్ ఇయర్. అంతే కదా? అందుకని ఏం చేస్తున్నామంట, ఆ ఎక్స్పెండిచర్ని 10 yearsకి సెగ్రిగేట్ చేస్తున్నాం. ఓవరాల్ 1 crore ఏం చేస్తాం? 10 yearsకి సెగ్రిగేట్ చేస్తుంటామంట. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫిక్స్డ్ అసెట్ విచ్ ఈస్ విజిబుల్, టాంజిబుల్ అనుకోండి, దాని పేరేంటి? డిప్రిషియేషన్. దాని పేరేంటి? డిప్రిషియేషన్. అలా కాకుండా ఓకే, ఇంటాంజిబుల్ అసెట్ అనుకోండి, పేటెంట్ రైట్స్, గుడ్ విల్, ఇంకోటి కాపీ రైట్స్, ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, దాన్ని ఏం చేయాలి? ఓవర్ ద పీరియడ్ అమార్టైజ్ చేయాలంట, విచ్ ఇస్ కవర్డ్ అండర్ AS 26. ఎందులో కవర్ అవుద్ది? AS 26. అమార్టైజేషన్ అంటే ఏంటి? ఇన్ రిలేషన్ టు టాంజిబుల్, ఇంటాంజిబులా? ఇంటాంజిబుల్ ఐటమ్స్, అది ఇంపార్టెంట్. అమార్టైజ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? ఇంటాంజిబుల్ అసెట్స్ మీద తీసుకునేది ఏమని పిలుస్తామంట? అమార్టైజేషన్. టాంజిబుల్ అసెట్స్ మీద వచ్చేదాన్ని డిప్రిషియేషన్. ఓకేనా? సెకండ్ డెఫినేషన్ అర్థమైందా లేదా? సెకండ్ డెఫినేషన్. కమ్ టు నెక్స్ట్ వన్, యాన్యుటీ డ్యూ. యాన్యుటీ డ్యూ, an annuity whose payments occur at the beginning of each period. ఓకే, యాన్యుటీ అంటే ఏంటంటే whose payments occur at the beginning of each period. మీరు గుర్తుపెట్టుకోండి, యాన్యుటీ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఓకే, ఒక పర్టికులర్ పీరియడ్కి మనం చేసే పేమెంట్స్. ఒక పర్టికులర్ పీరియడ్కి మనం చేసే పేమెంట్స్ అంటే నేను చెప్పానంట, ఇన్సూరెన్స్ ఏదో కట్టాను. ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత 40 years కట్టిన తర్వాత వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, ఆఫ్టర్ 40 years ఎవ్రీ ఇయర్ యూ విల్ గెట్ రిటర్న్ వస్తుందంట. ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాం? ఏదో ఒక ఇయర్కి ఒకసారి నీకు ఇస్తారంట. దిస్ ఇస్ కాల్డ్ యాన్యుటీ పేమెంట్. ఇన్సూరెన్స్ ఇప్పుడు మీరు కడుతున్నారు, 40 years వరకు కట్టారు. 40 years తర్వాత నుంచి ఎవరు కడతారు? తిరిగి ఇన్సూరెన్స్ కంపెనీ మనకు కడతారు. ఓకే, అది యాన్యుటీ. ఎవ్రీ ఇయర్ అంటే ఒక డిఫైన్డ్ పీరియడ్ కట్టామనుకోండి. జనరల్లీ యాన్యుటీ అంటే డిఫైన్డ్ పీరియడ్ 1 year. ఎంత? 1 year. అంతకన్నా తక్కువ కూడా ఉండొచ్చు, బట్ యాన్యుటీని మనం ఏం పిలుస్తాం? 1 year అని పిలుస్తాం. ఓకే, చూడండి, an annuity whose payments occur at the beginning of each period.
యాన్యుటీ డ్యూ అంటే అది. అదే యాన్యుటీ అంటే ఏంటి చూడండి, ఏ సిరీస్ ఆఫ్ పేమెంట్స్ ఆఫ్ అన్ ఈక్వల్ అమౌంట్ అట్ అ ఫిక్స్డ్ ఇంటర్వల్స్ ఫర్ ఎ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్. వాళ్ళు చెప్పారంట, యూ పే మీ 40 years ఇన్సూరెన్స్ నౌ, ఆఫ్టర్ 40 years ఎవ్రీ ఇయర్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 20 years. ఇంకా అట్ ద బిగినింగ్ మేము ఏం కడతామంట, వీ విల్ పే యూ 1 lakh rupees అన్నాడంట. అంటే దాని మీనింగ్ ఏంటి, యాన్యుటీ డ్యూ ఓకే ఎప్పుడు వస్తుందంట, 40 years అయిపోయిన తర్వాత బిగినింగ్ ఫస్ట్ డే మనకి ఎంత వచ్చేస్తుంది, 1 lakh rupees వస్తుంది. దిస్ ఇస్ ద యాన్యుటీ అమౌంట్, 1 lakh rupees. అలా ఎన్ని ఇయర్స్కి వస్తుంది, 20 years వరకు వస్తుందంట. ఫిక్స్డ్ పేమెంట్ ఎంత, 1 lakh, 1 lakh ఎవ్రీ ఇయర్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 20 years. డ్యూ ఎప్పుడు అవుతుంది, బిగినింగ్ ఆఫ్ ద ఈచ్ డే. దట్ డ్యూ ఈస్ కాల్డ్ యాజ్ యాన్యుటీ డ్యూ. ఓకేనా. ఓకే, ఎప్రిషియేషన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఎప్రిషియేషన్. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఎప్రిషియేషన్ అంటే ఏంటి, ఇందాక డిప్రిషియేషన్ చూసాం, డిప్రిషియేషన్ అంటే తగ్గిపోవడం, ఎప్రిషియేషన్ అంటే పెరగడం. ఒక ల్యాండ్ కొన్నారంట మీరు 10 lakh rupeesకి, ఓకే ఆఫ్టర్ 2 years ల్యాండ్ వాల్యూ ఎంత అయిపోయింది, 15 lakh rupees అయిందంట. ఇప్పుడు ల్యాండ్ అసెట్ ఎప్రిషియేట్ అయిందా లేదా, ఓకే దట్ ఈస్ కాల్డ్ ఎప్రిషియేషన్. ఓకేనా. ఆర్బిట్రేజ్, ఓకే ఆర్బిట్రాజ్ అని కూడా పిలుస్తారు. ఓకే ఆర్బిట్రాజ్ ఎంత చూడండి, అంటే దాని మీనింగ్ ఏంటి, ఆర్బిట్రాజ్ ఇస్ ద సైమల్టేనియస్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ two identical commodities or instruments. This simultaneous sale and purchase is done in order to take advantage of price variance in different markets. సింపుల్ పాయింట్ ఏంటంటే, ఓకే వాళ్ళు దేని గురించి ఆర్బిట్రాజ్ అంటే గెట్టింగ్ గెయిన్ బై పర్చేజింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ద సేమ్ ప్రొడక్ట్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్. సింపుల్గా చెప్పాలంటే చెప్తాను చూడండి. టామరిన్ తెలుసా మీకు, చింతపండు. ఓకే చింతపండు ఛత్తీస్గఢ్లో ఓకే 1 kg టామరిన్ ఎంత ఉంటుంది అంటే ఒక 20 rupees ఉందనుకోండి, ఇక్కడ 100 rupees ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది, 100 rupees. అలాగే వేరే వేరే ప్రొడక్ట్స్ చూసాం అనుకోండి, కొన్ని చోట్ల క్యాజ్యూ నట్స్, ఓకే కాటన్, ఇవన్నీ ఏంటి, ఒక మార్కెట్లో తక్కువ ప్రైస్ ఉంటుంది, ఇంకో మార్కెట్లో ఎక్కువ ప్రైస్ ఉంటుంది. అక్కడ కొని ఇక్కడ అమ్మేయడమే. దాని మీనింగ్ ఏంటి, మేకింగ్ మనీ బై పర్చేజింగ్ ద సేమ్ ప్రొడక్ట్ ఫ్రమ్ వన్ మార్కెట్ అండ్ సెల్లింగ్ ద సేమ్ ప్రొడక్ట్ ఇన్ ద అనదర్ మార్కెట్. దిస్ కాల్డ్ ఆర్బిట్రాజ్. అర్థమైందా లేదా, ఆర్బిట్రాజ్ అంటే ఏంటో చదవండి. ఇప్పుడు ఆర్బిట్రాజ్ ఇస్ సైమల్టేనియస్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ two identical commodities or instruments. This simultaneous sale and purchase is done in order to take advantage of the price variation in two different markets. Price of gold in one nation and simultaneous sale in another. దుబాయ్లో కొనేస్తామంట, ఇండియాలో అమ్మేస్తామంట. దుబాయ్లో గోల్డ్ తక్కువ కాస్ట్ ఉంటుంది, ఇండియాలో ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అక్కడ కొనేసి ఇక్కడ అమ్మేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇది అదేట్రా, దట్ ఈస్ ద వర్డ్ ఐఎమ్ లిసనింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎంట్రీ పోడా, ఇది కూడా అంతే, ఇది కూడా. అది కంట్రీయే కాదు. ఆర్బిట్రాజ్ అంటే మీరు చూడాల్సింది కంట్రీ అని కాదు, కంట్రీకి మధ్య కాదు. ఇక్కడ చూడాల్సింది మార్కెట్ మధ్య. ఇట్ కెన్ బి అవుట్ సైడ్ ద కంట్రీ, ఇట్ కెన్ బి ఇన్సైడ్ ద కంట్రీ. నేను ఇందాక ఏం చెప్పా, అంతవరకు కూడా ఎలా కాదు. ఒక కంపెనీ షేర్ ఎన్ఎస్సిలో ఒక ప్రైజ్ ఉంటే బిఎస్సిలో ఇంకో ప్రైజ్ ఉంటుంది, మబ్బైపోతాం. ఒకటే కంపెనీ ఎన్ఎస్సిలో ఒక ప్రైజ్ ఉంటే బిఎస్సిలో ఒక ప్రైజ్, అక్కడ కొనేసి ఇక్కడ అమ్మడమే. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్బిట్రాజ్. ఆర్బిట్రాజ్ అంటే మీరు ఆలోచించాల్సింది నేషన్ మధ్య జరిగిందనే కాదు. అక్కడ చూడాల్సింది ఏంటి, ద సేమ్ ప్రోడక్ట్ ఓకే ఇన్ టూ డిఫరెంట్ మార్కెట్స్, ద ప్రైస్ డిఫరెన్సెస్, దాన్ని ఏమని పిలుస్తారంట, ఆర్బిట్రాజ్. ఓకేనా. అసెట్ అంటే మీకు తెలుసా, అసెట్ అంటే ఏంటి, వెన్ యూ పర్చేస్ సంథింగ్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్. ద ఫ్యూచర్లో ఆ అసెట్ వల్ల మనకి ఒక మిషనరీ కొన్నారంట, ఆ మిషనరీకి లైఫ్ టైం ఒక 10 years. ఎవ్రీ ఇయర్ అదొక 1000 units ప్రొడ్యూస్ చేయగలదు. వెన్ ఇట్ ప్రొడ్యూసెస్ 1000 units, యూ కెన్ బి ఏబుల్ టు సెల్ 1000 units మ్యాక్సిమం, అంతే కదా. అంటే వెన్ యూ బై దిస్ మిషన్ నౌ ఏమవుతుందంట, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10 years యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద ఇన్ఫ్లోస్ వెన్ యూ సెల్ ద ప్రొడక్ట్స్ విచ్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై దట్ పర్టికులర్ మెషిన్. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. మీకు అర్థం కావడం కోసం సింపుల్గా చెప్పింది అది. ఓకే, అసెట్ అంటే ఏంటంట, విచ్ కెన్ ప్రొడ్యూస్, ఇట్ ఈస్ ఎ రిసోర్స్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ రిసోర్స్ వేర్ యూ కెన్ ఎర్న్ ఇన్కమ్
earn future economic benefits over the period of time. That is called asset. అయితే over the period of time అన్నాం అనుకోండి, that is called fixed asset over the period, long time కోసం 10 years. అదే there are some assets, okay, where you are going to generate future economic benefits within 1 year. That is called as కరెంట్ అసెట్స్. దాన్ని ఏమని పిలుస్తారంట? కరెంట్ అసెట్స్. మీరు ఆల్రెడీ ఫైనల్ అకౌంట్స్ చేసినప్పుడు ఓకే, టాంజిబుల్ అసెట్స్లో ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అని చూసుంటారు. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? సే ఇన్వెంటరీ మీరు కొన్నారంట, ఇన్వెంటరీ మళ్ళీ మీకు ఎలా అయిపోతుంది? ఇన్వెంటరీ నుంచి యూ విల్ గెట్ మనీ వెన్ యూ సెల్ ద ఇన్వెంటరీ. ఓకే, మీ దగ్గర కొంత ఇన్వెంటరీ ఉందంట, ఇఫ్ యూ సెల్ దట్ ఇన్వెంటరీ యూ ఆర్ గోయింగ్ టు మేక్ మనీ విత్ ఇన్ 1 year. జనరల్లీ వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ టైమ్ ఫర్ అకౌంటింగ్ పర్పస్ అంటే ఏంటి? ఇన్వెంటరీస్కి 1 year. డెటార్స్, ఈజ్ దట్ అన్ అసెట్ ఆర్ నాట్? ఎస్, డెటార్స్ అంటే ఏంటంటే విత్ ఇన్ 1 year యూ ఆర్ గోయింగ్ టు రిసీవ్ దట్ మనీ ఫ్రమ్ ద డెటార్. దిస్ ఇస్ కాల్డ్ కరెంట్ అసెట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అసెట్ లేదా ఫిక్స్డ్ అసెట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే లాంగ్ డ్యూరేషన్ ఫిక్స్డ్ అసెట్, విత్ ఇన్ 1 year కరెంట్ అసెట్. ఓకేనా? ఇంటాంజిబుల్ అసెట్ అంటే ఏంటి? విచ్ కెనాట్ బి సీన్. ఓకే, ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ and you are going to get some future economic benefits from that, okay, but it cannot be seen. ఎలాగా? ఎగ్జాంపుల్ ఏమని చెప్తారా? గుడ్ విల్ కాకుండా ఇంకేదని చెప్పండి. కాపీ రైట్స్ అంట. దెర్ ఇస్ ఎ కంపెనీ. ఆ కంపెనీ ఏం చేసిందంటే ఒక ఆథర్ని అప్రోచ్ అయ్యి, ఆథర్ మంచి రైటర్, ఓకే, అతను రాశాడు ఒక స్టోరీ. ఆ స్టోరీ నేను కంపెనీ కదా, పబ్లిషర్ నేను. ఆ స్టోరీని నేను కొనుక్కొని కాపీ రైట్స్ తీసుకొని నేను అది బుక్స్లో పెట్టి బుక్స్ సేల్ చేశాను అనుకోండి, హ్యూజ్ ఇన్కమ్ ఐ విల్ గెట్, ఎన్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఐ కెన్ మేక్ అంట. సో ఇది స్టోరీ. ఓకే, ఐ పర్చేజ్ ద కాపీ రైట్స్ ఫ్రమ్ ద ఆథర్. ఎంత పెట్టుకున్నానంటే 50 lakhs పెట్టుకున్నానంట. ఎంత పెట్టి? 50 lakhs. సో దిస్ ఈజ్ అన్ అసెట్ ఆర్ నాట్? ఎందుకు అసెట్ అవుతుందంటే బికాజ్ యూజింగ్ దిస్ కాపీ రైట్స్ ఐఎమ్ ఏబుల్ టు పబ్లిష్ సమ్ బుక్స్ అండ్ దోస్ బుక్స్ కెన్ బి సోల్డ్ ఫర్ a definite period. Okay, అది 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 10 years అవ్వచ్చు. It depends on the agreement. 10 years వరకు if you are able to sell the book, you are making money or not? అంటే you are getting some future economic benefits from one asset called as copyrights. Is that okay? Can be seen? No, అది కనిపించదు మనకి, బట్ ఇట్ ఈస్ జనరేటింగ్ సమ్ ఇన్కమ్. ఎలా వస్తుంది చెప్పండి ఇన్కమ్? 50 లక్షలు పెట్టే కాపీ రైట్ కొనుక్కొని దాన్ని పబ్లిష్ చేసి అమ్మేస్తున్నాను. ఫ్యూచర్లో ఏమవుతుంది చెప్పండి? ఎవ్రీ ఇయర్ యూ కెన్ బి ఏబుల్ టు సెల్ సమ్ బుక్స్, యూ విల్ బి ఏబుల్ టు మేక్ సమ్ మనీ. అంటే ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉన్నాయా లేవా? ఎస్, దిస్ కాల్డ్ యాజ్ ఇంటాంజిబుల్ అసెట్స్. అయిపోయిందా లేదా? ఓకే, డన్. నెక్స్ట్ వన్, ఆస్క్ ఆర్ ఆఫర్. ఓకే, ఆస్క్ రేట్ అంటాం, ఆస్క్ రేట్ అని పిలుస్తాం, ఆఫర్ ప్రైజ్ అని పిలుస్తాం. ఆస్క్కి ఇంకో పేరేంటి? ఆఫర్ ప్రైజ్. ఆస్క్ రేట్ ఆర్ ఆఫర్ ప్రైజ్. ఓకే, ద లోయెస్ట్ ప్రైస్ అట్ విచ్ అన్ ఓనర్ ఈజ్ విల్లింగ్ టు సెల్ హిస్ సెక్యూరిటీస్. ఓకే, ద ఆఫర్ ఈజ్ హయ్యర్ దెన్ బిడ్ అంట. ఇది పక్కన పెట్టండి. ఓకే, నౌ ఆఫర్ గురించి మాట్లాడదాం. ఆస్క్ రేట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇందాక మీకు చెప్పాను, మీ ఇద్దరు ఒకడు ఓకే ఎంతకి అమ్మడానికి రెడీగా ఉన్నామని చెప్పాను ఇందాక, 500కి సేల్ చేయడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పాను. ఓకే, అంటే ఈజ్ హీ ఆస్కింగ్ 500 rupees టు సెల్ ద షేర్స్ ఆఫ్ ఆర్ఐఎల్ ఆర్ నాట్? ఆర్ఐఎల్ కాదు, ఏమని చెప్పి జిఎంఆర్ షేర్ని సేల్ చేసేయడానికి ఎంతకు రెడీగా ఉన్నాడు అతను? 500 rupees. దిస్ ఇస్ కాల్డ్ ఆస్క్ రేట్. హీఈస్ ఆస్కింగ్ 500 rupees ఫ్రమ్ ద బయర్. అర్థమైందా లేదా? ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఆస్క్ రేట్. అమ్మడానికి నువ్వు ఎంతైతే రెడీగా ఉన్నావో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్క్ రేట్, ఆల్సో కాల్డ్ యాజ్ ఆఫర్ ప్రైస్. హీ ఈస్ ఆఫరింగ్ హిస్ సెక్యూరిటీ. ఓకే, ఫర్ ఎంత ఆఫర్ చేస్తున్నాడంటే ఎంతకి? 500 rupees. ఐ విల్ సెల్ దిస్ సెక్యూరిటీ టు యూ ఇఫ్ యూ గివ్ మీ 500 rupees. దిస్ ఈస్ కాల్డ్ ఆస్క్ రేట్. అదే రివర్స్లో ఆలోచించాం అనుకోండి, అది బిడ్ రేట్ అంటాం. దాన్ని ఏమంటాం? బిడ్ రేట్. ఇదేంటిది? అమ్మడానికి రెడీగా ఉన్నది. ఇందాక నువ్వేమన్నావు? కొనుక్కోవడానికి లీస్ట్ ప్రైస్. ఓకే, నేను కొనుక్కోవడానికి లీస్ట్ కాదు, హైయెస్ట్ ప్రైస్ అట్ విచ్ ఐఎమ్ రెడీ టు బై. 450 రూపాయలకైతే నేను కొంటాను అంటున్నాడంట తను. ఎంత? 450 రూపీస్కి అయితే నేను కొంటానని ఎవరు అంటున్నారు? తను అంటున్నాడు. దిస్ ఇస్ కాల్డ్ బిడ్ రేట్. కొనుక్కోవడానికి అడిగేది ఏంటి? బిడ్ రేట్.
అమ్మడానికి వచ్చేది ఆస్క్ రేట్. అర్థమైందా లేదా? బిడ్ రేట్, ఆస్క్ రేట్ అంటే ఏంటో. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆస్క్ రేట్ వరకు ఉండండి. ఇది మనం సీక్వెన్స్లో వెళ్తున్నాం అండి. ఏ తర్వాత బి. చూసారు ఇక్కడ ఆస్క్, తర్వాత ఆడిట్, బ్యాడ్ డెట్స్, తర్వాత ఏమొస్తుంది అలా సీక్వెన్స్లో సిడి, అవన్నీ టెర్మినాలజీస్ అన్ని మనం అలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్తాం. ఓకే, అక్కడ వస్తుంది మనకి బిడ్ అనేది కూడా. లేకపోతే ఇప్పుడు వెళ్ళిపోతాం బిడ్కి. ఓకే, ఇక్కడ చూడండి, ద ఆస్క్ రేట్ అంటే ఏంటంటే ద లోయెస్ట్ ప్రైస్ అట్ విచ్ ద ఓనర్ ఈజ్ విల్లింగ్ టు సెల్. ఎంతకన్నా తక్కువకి నేను అమ్మను రా అనేసాడు అనుకుంటాను, దాని పేరేంటి? ఎంతకన్నా తక్కువకి నేను అమ్మను, ఎంతకన్నా ఎక్కువకి నేను కొన్నాను, నువ్వు అంటున్నావు అంట ఎంతకన్నా ఎక్కువకి నేను కొన్నాను, దాని పేరేంటి? బిడ్ రేట్. లెట్ us గో టు బిడ్ ఆల్సో అండ్ సి. చూద్దామా బిడ్ ఎక్కడ ఉందో చూడండి. బిడ్ ఉందా? అదిగో బిడ్. ఇట్ ఈస్ ద హైయెస్ట్ ప్రైస్ ఏ బయర్ ఈజ్ విల్లింగ్ టు పే ఫర్ ద స్టాక్. ఇట్ ఈస్ ఆపోజిట్ టు ఆస్క్. అంటే దాని మీనింగ్ ఏంటి? సెల్లర్ వైపు నుంచి ఎంతకన్నా తక్కువకి నేను అమ్మనరా అన్నాడు అనుకో, దాని పేరేంటి? ఆఫర్ ప్రైస్ ఆర్ ఆస్క్ రేట్. ఎంత అడుగుతాను, లీస్ట్ నేను ఎంత అడుగుతున్నాను? ఎంతకన్నా తక్కువకి అమ్మనంట. అంతే కదా, మనం జనరల్ మార్కెట్కి వెళ్ళాము, నువ్వేం అడుగుతుంటావు? ఎంతకన్నా ఎక్కువ కొన్న నేను అంటావు, మ్యాక్సిమం ప్రైస్ ఫిక్స్ చేసేస్తావు, నేను ఎంతకన్నా ఎక్కువ కొన్నని. అంతకన్నా ఎక్కువ తను అమ్మనని తను అంటాడు, అంతేనా? సే ఒక డజన్ యాపిల్స్ మీరు కొనాలి. ఓకే, కొనేవాడు ఏమంటాడు? నేను డజన్ యాపిల్స్కి 80 రూపీస్ ఇస్తా, 80 రూపీస్ మీద ₹1 కూడా ఎక్స్ట్రా ఇవ్వను అని ఎవరంటారు? బయ్యర్. దట్ ఈస్ కాల్డ్, దాన్ని బిడ్. బిడ్. వాడేమంటాడు? నువ్వు 80 అంటున్నావు కదా, నేను మ్యాక్సిమం నాకు అంతకన్నా తగ్గించేది ఏముండదు, 90కి ఇస్తా అంటున్నాడంట వాడు. 90కి మించి ₹1 కూడా తగ్గనని వాడు అంటున్నాడంట. దట్ ఈస్ కాల్డ్ ఆస్క్ రేట్. ఈ రెండు మ్యాచ్ అయ్యి అనుకోండి, ట్రాన్సాక్షన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అంతేనా? నేను 80 కన్నా కొన్నా అంటున్నానంట, 90 కన్నా తగ్గనంటున్నాడంట. అవుతుందా? ఎగ్జిక్యూషన్ అవుతుందా? పర్చేజ్ సేల్ జరుగుతుందా? అవ్వదంట. ఈ రెండు మ్యాచ్ అయ్యి అనుకోండి, అంటే దాని మీనింగ్ ఏంటి? ఇద్దరం అరే నీ రేటు కాదు నా రేటు కాదు, ఐ విల్ మ్యాక్సిమం ఐ విల్ పే 85 అని వాడు అంటున్నాడంట, లీస్ట్ ఐ విల్ సెల్ 85 అంటున్నాడంట. రెండు మ్యాచ్ అయిపోతే ఏమవుద్ది? ఆర్డర్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, అంటే ఆ పర్చేజ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్క్ అండ్ బిడ్. అర్థమైందా లేదా? ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మీకు ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారంటే బిడ్ హైయెస్టా లీస్టా, ఓకే, కొనుక్కునే ప్రైజా అమ్ముకునే ప్రైజా అని అడుగుతాడు. ఎలా కాంబినేషన్ క్రియేట్ చేస్తాడంటే లీస్ట్ సేల్ ప్రైజ్ అని ఇస్తాడు, బిడ్ అని ఇచ్చి లీస్ట్ సేల్ ప్రైజ్ అని ఇస్తాడు. రైటా రాంగా? చెప్పండి. బిడ్ అంటే ఏంటి? లీస్ట్ సేల్ ప్రైజ్, అది హైయెస్ట్ బై ప్రైజ్. హైయెస్ట్ బై ప్రైజ్ ఇంపార్టెంటే కాదా? ఇది ఇలాగ అడుగుతాడు అనమాట, మబ్బై పోతాం, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మనకి. అందుకే ఎప్పుడు మనం మార్కెట్లోకి వెళ్తే ఏమనుకో, హైయెస్ట్ నేను ఎంతకన్నా రూపాయి పే చేయనురా అంటాం, వాడేమంటాడు? తక్కువకి ఇదేరా అనే జనరల్ కాన్సెప్ట్స్తో మనం వెళ్ళి రాసి వచ్చేది ఆన్సర్. 1 మార్క్ వస్తుంది అందులోంచి, ఖచ్చితంగా వస్తే అందులోంచి మార్కులు వస్తాయి. ఇది 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 కొంచెం ఎంసీక్యూని ఫ్రేమ్ చేయడానికి బాగా ఉన్న క్వశ్చన్. ఓకే, సేల్కి ఏంటంట? లీస్టా హైయెస్టా? లీస్ట్. సో ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. ఆస్క్, ఆస్క్, బిడ్. ఓకే, ఆస్క్ ఏంటి? ఇట్ ఈస్ సేల్. ఆస్క్ అంటే సేల్, బిడ్ అంటే బై. బై. ఓకే, సేల్కి ఏమేమి రాసుకోవాలి మనం? లీస్ట్, ఎంతకన్నా తక్కువగా మనం. ఓకే, బయ్యోడు హై. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, యూ విల్ బి గెట్టింగ్ 1 or 2 మార్క్స్. ఈ కాంబినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా కాదా? వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ స్టెప్కి. డన్. ఓకే, ఈరోజు జరిగే కాన్సెప్ట్స్ నుంచి దాదాపు 5-6 మార్కులు వస్తాయి తెలుసా ఎగ్జామ్లో. దాదాపు 5-6 ఏంటి, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. సింపుల్గా మీరే ఒక విషయం చెప్పండి, 40 మార్క్సా ఏంటి బీసీకే? 40 మార్క్స్. 40 ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? 6 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఒక చాప్టర్ని చూస్తే 2 చాప్టర్లు మెర్జ్ చేసేయచ్చు మనం. చాప్టర్ నెంబర్ 4, 5 ఆ రెండు మెర్జ్ చేసేయచ్చు. రెండు కంటిన్యూషన్ అనమాట. బిజినెస్ ఫెసిలిటేటర్స్, గవర్నమెంట్ పాలసీస్, ఈ రెండు కలిపిస్తాం అనుకోండి, ఎఫెక్టివ్లీ దేర్ ఆర్ ఓన్లీ 5 చాప్టర్స్. ఓకే, సో 40 డివైడెడ్ బై 5, 40 డివైడెడ్ బై 5 అంటే ఎంత? ఈచ్ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు రావాలి? 8 మార్క్స్కి రావాలి మినిమం. అందులో ఇది ఇంపార్టెంట్ చాప్టర్, ఇందులో ఎంసీక్యూని ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఖచ్చితంగా మీకు 7 to 9 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి? ఈ ఒక్క చాప్టర్ నుంచి వస్తాయి.
అంటే మీరు ఇన్నాళ్ళు విన్న క్లాసు ఏదైతే ఉందో అందులో 10% అంటే 100 మార్క్స్ అనుకోండి, ఎకనామిక్స్ బీసీకి అన్నీ కలిపి, అందులోంచి 10% ఈ ఒక్క 3 గంటలు కూర్చుంటే వచ్చేస్తాయి. 3 గంటల క్లాస్లో కూర్చుంటే ఎన్ని మార్కులు వస్తాయి? 10% వచ్చినట్టు అనమాట. యూ విల్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ చాప్టర్, ఓకే, ఓన్లీ వెన్ యూ గెట్ 39 ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. ఎప్పుడు తెలుస్తుంది దీని ఇంపార్టెన్స్? 39. ఇది చదవకుండా వెళ్ళిపోతే ఏమైపోతారు? బలైపోతారు. ఓకే, ఖచ్చితంగా వినాల్సినవే. అందుకే ఇంపార్టెంట్ అని చెప్పాను లేదు గ్రూప్లో, ఇంపార్టెంట్ అని చెప్పాను లేదా? అయినా చూసారా ఎవరు రాలేదు? అయినా నేను వదులుతానా? రికార్డ్ చేసి మరి ఇస్తా. కింద డోరేస్ ఉందని నిలిపేటండి పంపేసి. ఓకే, నెక్స్ట్ వన్ ఆడిట్. ఆడిట్ అంటే మీకు బేసిక్ ఐడియా స్టార్టింగ్లోనే చెప్పాను. ఆడిటర్ ఏం చేస్తాడని. ఆడిటర్ ఏం చేస్తాడు? హీ ఎగ్జామిన్స్, హీ ఆడిట్స్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఓకే, ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ అ కంపెనీ. ఒక బ్యాలెన్స్ షీట్ చూసి అది కరెక్టా కాదా, ద ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ దట్ కంపెనీ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అనే చెప్పాను. మీకు ఇంకా చెప్పాను కంపెనీ ఇస్ అ 3-tier మోడల్. మొన్న ఎప్పుడో కంపెనీస్ యాక్ట్ చెప్పినట్టు చెప్పాను లేదా? ఓకే, కంపెనీ ఇస్ అ 3-tier మోడల్. ఏముంటారు? ఆడిటర్స్ ఉంటారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, షేర్ హోల్డర్స్ ఉంటారు. ఆడిటర్స్ దేనికి? దే విల్ ఇన్స్పెక్ట్ హౌ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ డూయింగ్ ద బిజినెస్. ఓకే, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద కంపెనీ, హౌ వెల్ దే ఆర్ కండక్టింగ్ ద బిజినెస్, ఈజ్ దట్ ఫెయిర్, ట్రూ అండ్ ఫెయిర్ ఆర్ నాట్. ఇవన్నీ ఎగ్జామిన్ చేసేది ఏంటంట? ఆడిటర్. ఎవరు చేస్తారు? ఆడిటర్. అతను చేసే పని ఏంటి? ఆడిట్. చూడండి, ఆడిట్ ఈస్ అ కేర్ఫుల్ రివ్యూ ఆఫ్ ద ఫైనాన్షియల్ రికార్డ్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ టు వెరిఫై దేర్ యాక్యురసీ, కరెక్టా కాదా అని. డన్. ఓకేనా? బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి? బ్యాడ్ డెట్స్ అని చెప్పాలి నేను. బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి? మనకు రావాల్సినవి రాకుండా పోయినవి. ఇంకా నాకు రావాలేదో అది ఇంక రాదంట, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాడ్ డెట్. సేల్ చేశాను, క్రెడిట్ సేల్, దెర్ ఆర్ సమ్ డెటార్స్. ఓకే, దే నీడ్ టు గివ్ మీ 2 lakhs. ఓకే, దే పెయిడ్ ఓన్లీ 1 lakh అండ్ దెన్ దే సెడ్ బాయ్. ఏం చెప్పారండి దాని తర్వాత? బాయ్. అప్పుడు ఏమైపోయినట్టు మనకు ఆ 1 lakh? బ్యాడ్ డెట్. చూడండి, బ్యాడ్ డెట్స్ ఆర్ ద అమౌంట్స్ ఓవుడ్ టు ద కంపెనీ. కంపెనీకి ఎవరో ఇవ్వాలి, దట్ ఆర్ నాట్ గోయింగ్ టు బి పెయిడ్. ఇంకా కంపెనీ కట్టరు అంటది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్యాడ్ డెట్. బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద స్టేట్మెంట్ విచ్ షోస్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ. ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ ఆఫ్ ఎ పర్టికులర్ పీరియడా ఆన్ ఎ పర్టికులర్ డేటా? బ్యాలెన్స్ షీట్ మీరు ప్రిపేర్ చేసినప్పుడు మీరు ఫైనల్ అకౌంట్స్ చేసి ఉంటారు, అందులో బ్యాలెన్స్ షీట్ P&L ప్రిపేర్ చేసి ఉంటారు. బ్యాలెన్స్ షీట్కి ఏమని రాశారు? బ్యాలెన్స్ షీట్ ఆఫ్ పర్టికులర్ యాజ్ ఆన్ డేట్. ఒక పర్టికులర్ డేట్ రోజు ఒక కంపెనీకి ఉన్న అసెట్స్, లైబిలిటీస్ ఎన్ని అని చెప్పేవేంటి? బ్యాలెన్స్ షీట్. P&L అకౌంట్ అలా కాదు, ఇట్ ఈస్ ఫర్ ద పీరియడ్. ఒక సంవత్సరం అంతా కలిపి నీకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, టోటల్ ఇన్కమ్ ఏంటి, టోటల్ లాస్ ఏంటి, నెట్ ఎంత, ఇవన్నీ చెప్పేది పీరియడ్కి, ఒక డేట్కా? పీరియడ్కి చెప్పాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ P&L. P&L ఏముంటాయి? ఇన్కమ్స్, ఎక్స్పెండిచర్. అసెట్ని ఆన్ ఏ పర్టికులర్ డేట్, ఒక పర్టికులర్ డేట్ ఇచ్చి ఆ డేట్ రోజు కంపెనీకి ఉన్న అసెట్స్ ఎన్ని, లైబిలిటీస్ ఎన్ని. జనరల్లీ ఏ డేట్ అది? 31st March. అంతేనే కాదా? దిస్ ఇస్ కాల్డ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకేనా? దిస్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, అయితే జనరల్లీ అన్నాను కానీ ఖచ్చితంగా అదే అవ్వాలా? క్వార్టర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నామంట, ఎవ్రీ 3 months ఒకసారి చేస్తున్నామంట. చెప్పండి, ఏప్రిల్, మే, జూన్ అంటే జూన్ 30th. అంటే 30 days అయినా జూన్. ఓకే, తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 30th. ఓకే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 31st. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 31st. క్వార్టర్లీ క్లోజింగ్ డేట్ ఏమవ్వాలి? ఆ క్లోజింగ్ డేట్స్ అవ్వాలి. ఆన్ దట్ డేట్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్. ఓకేనా?
దిస్ కాల్డ్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ వన్ బాండ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంట బాండ్. బాండ్ గురించి ఏదో మాట్లాడితే మనం మీకు చెప్పాను, బాండ్ ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, సే ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ ఆర్ నేను గవర్నమెంట్ కొన్ని బాండ్స్ ఇష్యూ చేసిందంట మీకు. ఆ బాండ్స్లో ఏమని రాసి ఉంటుందంటే ఆ బాండ్కి ఒక వాల్యూ ఉంటుంది, 1,00,000 రూపీస్ అనుకుందాం. 1,00,000 రూపీస్ అనే బాండ్ అది. ఈ 1,00,000 రూపీస్ అనే బాండ్ మీకు ఇష్యూ చేస్తే మీరు నాకు ఎంత ఇవ్వాలి? 1,00,000 రూపీస్ ఇస్తారు. అందులో ఇంకేం రాసి ఉంటుందంటే నేను మళ్ళీ బ్యాక్ ఎప్పుడు మీకు 1,00,000 ఇస్తానని, ఐఎమ్ రేజింగ్ మనీ ఫ్రమ్ యూ. మళ్ళీ బ్యాక్ ఇచ్చేయాలా వద్దా? ఇచ్చేయాలంట. ఇచ్చేయాలి అంటే ఆ బాండ్ అనేది ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ కంటైన్స్ ద డీటెయిల్స్ ఆఫ్ వాల్యూ అండ్ మెచ్యూరిటీ పీరియడ్, అంటే ఎంత పీరియడ్ తర్వాత మళ్ళీ బ్యాక్ ఇచ్చేయాలి మనీ, అండ్ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్ విచ్ ఈస్ అప్లికబుల్ ఫర్ దట్ బాండ్. అంటే ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూజింగ్ విచ్ ఏ కంపెనీ ఆర్ గవర్నమెంట్ కెన్ రేజ్ ద మనీ ఫ్రమ్ పీపుల్. అర్థమైందా లేదా? ఓకే, ఐ వాంట్ మనీ, కెన్ ఐ ఇష్యూ బాండ్స్ ఆర్ నాట్? ఎస్, నీకు ఆ రైట్ ఉంటే యూ కెన్ ఇష్యూ బాండ్స్. గవర్నమెంట్కి మనీ కావాలంటే ఇట్ కెన్ ఇష్యూ గవర్నమెంట్ బాండ్స్. ఆ బాండ్ మీద ఏం రాసి ఉంటుందంట? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద బాండ్, వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్ దట్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు గివ్ టు పబ్లిక్, అండ్ అట్ వాట్ టైమ్ దే ఆర్ గోయింగ్ టు రిడీమ్. మళ్ళీ బ్యాక్ ఎప్పుడు మనీ ఇచ్చేస్తారు, ఈ డీటెయిల్స్ అన్నీ ఎందులో ఉంటాయి? బాండ్లో ఉంటాయి. నౌ లెట్ us అండర్స్టాండ్ ద అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ జీరో కూపన్ బాండ్. ఏంటది? జీరో కూపన్ బాండ్. జీరో కూపన్ బాండ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇందాక బాండ్ అన్నాను కదా, బాండ్ వాల్యూ, ఇంట్రెస్ట్ రేట్, ఇంకోటి ఏంటి మెచ్యూరిటీ పీరియడ్ అన్నాను కదా. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ జీరో ఉందనుకోండి, దాని పేరేంటి? జీరో కూపన్ బాండ్. అంటే జీరో కూపన్ బాండ్స్ మీద ఏముండవు సార్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. సో when government is issuing zero coupon bond, you are going to provide government 1,00,000 rupees. So on that 1,00,000 rupees, are you going to receive any interest? No, that is called zero coupon bond. అయితే ఇంట్రెస్ట్ రాకపోతే మీరు ఎందుకు డబ్బులు ఇస్తారు? ఇది మీ క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంట ఆన్సర్, యూ గివ్ మీ 1,00,000, ఐ విల్ గివ్ యూ 1.5 lakhs అట్ ద ఎండ్. ఎప్పుడు ఇస్తానంట? ఎండ్ అయిపోయిన తర్వాత 1.5 lakhs ఇస్తాను. ఈజ్ దర్ ఎనీ బెనిఫిట్ ఆర్ నాట్ ఫర్ ద ఇన్వెస్టర్? ఎస్, దట్ ఈస్ ద బెనిఫిట్ దే గెట్. అంటే క్యాపిటలైజేషన్ జరుగుతుంది. క్యాపిటల్ ప్రాఫిట్స్ ఉంటాయి, 1,00,000 ఇవ్వు, 1.5 lakhs తీసుకో. క్యాపిటల్ ప్రాఫిట్ ఉందా లేదా? దట్ ఈస్ కాల్డ్ as జీరో కూపన్ బాండ్. అర్థమైందా లేదా? ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉండదు. ఇంట్రెస్ట్ అనేది ఉండదంటే ఎందులో ఉండదు? జీరో కూపన్ బాండ్. ఓకేనా? ఇప్పుడు బాండ్ గురించి మనం చూస్తే ఏం చేయాలి చూడండి. బాండ్ ఇస్ ద టైప్ ఆఫ్ లాంగ్ టర్మ్ ప్రామిసరీ. అంటే సింపుల్గా గవర్నమెంట్ ఏం చెప్తున్నట్టు, మీరు నాకు డబ్బులు ఇవ్వండి, ఐఎమ్ ప్రామిసింగ్ యూ ఐ విల్ రీపే మనీ టు యూ అని చెప్తుందంట గవర్నమెంట్. దట్ ఈస్ కాల్డ్ బాండ్. అండ్ అందులో ఏవేవి ఉంటాయి చెప్పండి? ఇగోండి, అమౌంట్ ఆఫ్ డెట్ ఎంత, ఎప్పటికి ఇచ్చేస్తాం, ఇంట్రెస్ట్ ఎంత. ఓకేనా కాదా? ఎవరు వచ్చంట? దీస్ ఆర్ ఇష్యూడ్ బై కంపెనీస్ ఆర్ గవర్నమెంట్స్ టు బయర్స్. ఓకేనా? అంటే ఇందులో ఇంకా ఏం చెప్తుంది, ఎంతకాలం మీ డబ్బులు నా దగ్గర ఉంచుకుంటానని కూడా తెలుస్తుంది. అది అంతే కదా? అదే కదా పీరియడ్. ఇక్కడ డ్యూ డేట్ 5 years తర్వాత ఇస్తానన్నాడంట. అంటే 5 years మీ డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, ఆర్ కంపెనీ దగ్గర ఉంటాయి. కంపెనీ విచ్ ఇష్యూయింగ్ ద బాండ్స్, వాళ్ళ దగ్గర ఉంటాయి. ఓకేనా కాదా? ఓకే, అయితే ఇక్కడ పాయింట్ చూడండి. బాండ్స్ కెన్ బి రిజిస్టర్డ్ ఇన్ ద ఓనర్స్ నేమ్ ఆర్ ఇష్యూడ్ యాజ్ బేరర్ ఇన్స్ట్రుమెంట్స్. బేరర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి సార్ అంటే, బేరర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బాండ్స్ అంట, ఐఎమ్ ఇష్యూయింగ్ ద బాండ్. ఆ బాండ్ ఎవరి పేరు మీద ఉంది? ఇప్పుడు నేనే గవర్నమెంట్, ఐ ఇష్యూడ్ ద బాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లక్ష్మి. ద ఓనర్ ఆఫ్ ద బాండ్ ఎవరు? లక్ష్మి. ఇప్పుడు ఆఫ్టర్ 5 years మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత లక్ష్మి బాండ్ నాకు ఇచ్చేస్తే మనీ నేను ఎవరికి ఇవ్వాలి? లక్ష్మికి ఇవ్వాలి, ఇంకెవరికైనా ఇవ్వాలా? లక్ష్మికి, ఓనర్కి ఇవ్వాలి. ఆర్ దేర్ కెన్ బి అనదర్ టైప్ ఆఫ్ బాండ్ వేర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బేరర్ బాండ్. అందులో ఏమవ్వచ్చు అంటే, లక్ష్మి ఈలోపు ఏం చేసిందంట, లక్ష్మి ఆ బాండ్ ఇంకెవరికి ఇచ్చిందంట. ఆ బాండ్ ఎవరికి ఇచ్చింది? ఇంకెవరు? లక్ష్మికి ఏవో మనీ కావాల్సి వచ్చింది, ఎవరి దగ్గర తీసుకుంది? జాన్ పాల్ దగ్గర తీసుకుందంట. ఓకే, అప్పుడు లక్ష్మి ఏం చేసిందంటే మనీ జాన్ పాల్ దగ్గర తీసుకుని జాన్ పాల్కి ఏమి ఇచ్చింది? బాండ్. ఇప్పుడు బేరర్ ఎవరు? దానికి బేరర్ అంటే ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు. ఎవరి దగ్గర ఉంది అది? జాన్ శామ్యూల్కి ఇచ్చిందంట. ఇప్పుడు చెప్పండి, ఆ బాండ్ ఇప్పుడు కంపెనీ ఎవరికి ఇవ్వాలి మనీ? జాన్ శామ్యూల్. అంటే ద పర్సన్ హూ బేర్స్, హూ ఇస్ ద బేరర్ ఆఫ్ దట్ పర్టికులర్ బాండ్. ఓకేనా కాదా? దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ విచ్ కెన్ బి అవైలబుల్. వన్, ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ ద ఓనర్స్ నేమ్, ఆర్ అనదర్ వన్ ఇట్ మే బి ద బేరర్స్ ఇన్స్ట్రుమెంట్. బేరర్స్ బాండ్ అయినా అయి ఉండొచ్చు. ఓకేనా? బాండ్ గురించి పూర్తిగా అర్థమైందా లేదా? ఎస్. కమ్ టు నెక్స్ట్ పాయింట్. ఏంటి దాని పేరు? బుక్ వాల్యూ. బుక్ వాల్యూ అంటే తెలీదా మీకు? బుక్ వాల్యూ అంటే ఏంటి?
ప్రజెంట్ వాల్యూ అనకూడదు. బుక్ వాల్యూ అంటే మీ బుక్స్లో రాసిన వాల్యూ, అంతే కదా. మీ బుక్స్ ఏంటి, బ్యాలెన్స్ షీటు, మీరు అది రాస్తున్నారు కదా. ఒక అసెట్ని వేర్ ఎవర్ యూ రికార్డ్ అన్ అసెట్, దాని బుక్ వాల్యూ ఏమవుద్ది, ఆ వాల్యూ అవుతుంది. అర్థమైందా లేదా? బుక్ వాల్యూ. ఆ బుక్ వాల్యూ తర్వాత ఏమవుతుందంటే, సే ఎగ్జాంపుల్ యూ పర్చేజ్ అన్ అసెట్ ఫర్ 1 lakh అండ్ ఆఫ్టర్ 3 years ఓకే, డిప్రిషియేషన్ 10 పోయిందంట. నో వాట్ ఈస్ ద బుక్ వాల్యూ? 0. 3 సంవత్సరాలు 0 అయిపోద్దా? ఏంటి ఎక్కడున్నావు? 3 years అయిందండి. 3 years తర్వాత ఏమవుద్ది, 70,000 విల్ బి ద బుక్ వాల్యూ. ఓకేనా? బుక్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ అని అడిగామనుకోండి, బుక్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ, వాల్యూ ఆఫ్ ద అసెట్ అడగట్లేదు. ఆ కంపెనీ వాల్యూ ఎంత అని అడుగుతున్నాం అనుకోండి, బుక్ వాల్యూస్ ఆఫ్ ద అసెట్ మైనస్ బుక్ వాల్యూ ఆఫ్ ద లయబిలిటీస్, ఇది అవుట్ సైడ్ లయబిలిటీస్, దట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద అసెట్. అర్థం ఏం చెప్పాను? ఇది బ్యాలెన్స్ షీట్ అనుకోండి, ఇది బ్యాలెన్స్ షీట్ అనుకోండి. ఇక్కడ షేర్ హోల్డర్స్ అందరూ కలిపి ఇన్వెస్ట్ చేస్తారా? ఓకే, ప్రాఫిట్ వస్తే ఏమవ్వాలి, షేర్ హోల్డర్స్కి యాడ్ చేయాలా? ఓకే, దిస్ వాల్యూ ఎలా వస్తుంది? యూ యాడ్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీ, ఈ అసెట్స్ నుంచి అవుట్ సైడ్ లయబిలిటీస్ మైనస్ చేస్తాం అనుకోండి, ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ 1 lakh రూపీస్ మీరు తెచ్చారంట. 1 lakh రూపీస్ ఎవరు తెచ్చారు? షేర్ హోల్డర్స్ తెచ్చారు. అవుట్ సైడ్ నుంచి 2 lakh రూపీస్ తీసుకున్నారు. టోటల్ ఎంత అయింది? 3 lakh. 3 lakh. ఇప్పుడు వాట్ ఈస్ ద బుక్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ అని అడిగాం అనుకోండి. ఓకే, 3 lakhs మైనస్ 2 lakhs విల్ గివ్ 1 lakh. అదే ఆన్సర్. బుక్ వాల్యూని అలా మైనస్ చేసేయడమే. అర్థమైందా లేదా? ఓకే, అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ 3 lakhs అదేంటి సార్ అంత సింపుల్ చెప్పారండి. ఓకే, ఈ 3 lakhsని యూస్ చేసి దే పర్ఫార్మ్డ్ బిజినెస్ చేశారంట. బిజినెస్ చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ విల్ బి దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. అంతేనా? మీరు చెప్పండి. ప్రాఫిట్స్ P&L అకౌంట్ వేస్తున్నా. యూ ఇమాజిన్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ క్యాష్. సేల్ చేస్తే క్యాష్ వచ్చిందంట, సేల్ చేస్తే క్యాష్ వచ్చింది. పర్చేజ్ క్యాష్కి చేసామంట. సేల్ ఎంత జరిగింది అనుకుందాం, సేల్ 10 lakhs, పర్చేజ్ 9 lakh, అంటే నెట్ ప్రాఫిట్ ఎంత? 1 lakh. ఈజ్ దట్ ఇన్ క్యాష్ ఆర్ నాట్? క్యాష్ వచ్చింది, క్యాష్ వెళ్ళిపోయింది, మధ్యలో మిగిలిపోయిందే కదా ప్రాఫిట్. అండ్ దిస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు క్యాష్. అంతేనా? అంటే ఇక్కడ క్యాష్ ఎంత రాసుకోవచ్చు? 1 lakh. యువతల పక్క ప్రాఫిట్ ఎంత రాసుకోవచ్చు? ప్లస్ 1 lakh రాసుకోవచ్చా లేదా? అలాగా 1 lakh, అదేనే కదా. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ. అంటే బుక్ వాల్యూ ఆఫ్ అసెట్స్ మైనస్ బుక్ వాల్యూ ఆఫ్ ద అవుట్ సైడ్ లయబిలిటీస్ విల్ గివ్ ద వాల్యూ ఆఫ్ ద కంపెనీ. దట్ ఈస్ కాల్డ్ బుక్ వాల్యూ. సో టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్ మీన్స్ ద బుక్ వాల్యూ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ఈక్విటీ. షేర్ హోల్డర్స్దే కాబట్టి కంపెనీ వాల్యూ కూడా ఏమవుతుంది? షేర్ హోల్డర్స్ ఈక్విటీకి ఎంత వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ కంపెనీ వాల్యూ. అర్థమైందా లేదా? ఇప్పుడు షేర్ హోల్డర్స్ బుక్ వాల్యూ ఎంత అని అడిగారు అనుకోండి, ఇక్కడ మీరు చెప్పండి, షేర్ హోల్డర్స్కి ఎంత వెళ్ళాలి అక్కడ? ఈ ఎగ్జాంపుల్లో వాళ్ళు తెచ్చింది 1 lakh, సంపాదించింది 1 lakh. ఆ 2 lakh కదా ఆన్సర్. అది మీరు ఎలా చేయొచ్చు? టూ వేస్లో మీరు సాల్వ్ చేయొచ్చు. ఒకటి, లయబిలిటీ సైడ్ స్టార్ట్ అయ్యి ఏవేవి కలపాలి? లయబిలిటీస్ స్టార్ట్ అయ్యి ఏవి కలపాలి? షేర్ హోల్డర్ ఫండ్స్ 1 lakh ప్లస్ వాట్ దే ఎర్న్డ్ 1 lakh. ఈ రెండు కలిపితే ఎంత ఆన్సర్? 2 lakhs. ఇంకో వైపు నుంచి ఎలా చేయొచ్చు? అటు నుంచి రావచ్చు. టోటల్ ఆఫ్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ విల్ ఆల్సో గివ్ అగైన్ 2 lakh రూపీస్. అర్థమవుతుందా లేదా? 2 అప్రోచెస్లో యూ కెన్ క్యాలిక్యులేట్ ద షేర్ హోల్డర్స్ వాల్యూ. ఒకటి యూ స్టార్ట్ ఫ్రమ్ లయబిలిటీ సైడ్, ఒకటి యూ స్టార్ట్ ఫ్రమ్ అసెట్ సైడ్ అండ్ రెడ్యూస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. దిస్ కాల్డ్ బుక్ వాల్యూ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ఈక్విటీ. ఓకే, దిస్ కాల్డ్ బుక్ వాల్యూ. నెక్స్ట్ వన్, బ్రేక్ ఈవెన్ పాయింట్. ఈజీగా ఉందా లేదా ఈ చాప్టర్? ఇలాగే ఉంటుంది మొత్తం అంతా. ఓకే, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఇట్ ఇస్ అ పాయింట్ వేర్ ఓకే దేర్ ఇస్ నో ప్రాఫిట్ నో లాస్. మనకు లాస్ ఉండదట, ప్రాఫిట్ ఉండదంట. అలాంటి ఏరియా అదే. అలాంటి జనరల్లీ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్. సే there is a manufacturing company, it manufactures some goods. To manufacture goods, expenditure will be incurred or not? Yes, expenditure will be incurred. And the total of the expenditure you are having now. Okay, so expenditure అయిపోయిన తర్వాత how will you get the income? ఏం చేస్తే వస్తుంది ఇన్కమ్? సేల్ చేయాలి. నువ్వు ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తే నీ ఎక్స్పెండిచర్కి ఈక్వల్ అవుతుందో చూడండి. ఓకే, అన్ని యూనిట్స్ని ఏమంటాం? బ్రేక్ ఈవెన్ పాయింట్ అని పిలుస్తాం. ఏం జరిగింది అర్థమైందా? ఏం చెప్పాను? ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తే నువ్వు ఇంకరైన ఎక్స్పెండిచర్ అంతా రికవర్ అయిపోయిందో దోస్ యూనిట్స్ ఆర్ కాల్డ్ యాజ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. అంటే అక్కడ వరకు ఇంక ప్రాఫిట్ ఉంటుందా? అన్ని యూనిట్స్ సేల్ చేసావు, ఇన్కమ్ వచ్చింది, అది దేంతో మ్యాచ్ అయిపోతుంది?
expenditure. Is there any profit? No. Is there any loss? No. అంటే ఎనీథింగ్ ఎక్స్ట్రా ఇఫ్ యూ సెల్ greater than break even point, then you will get profit. Do you agree or not? Yes, this is called as break even point. Okay na kada? So the amount of or the number of units you sell, okay, to make some income which can match with your expenditure will be called as break even point. It is expressed in units. So when you are selling more than break even point, which gives you profit. When you are selling less than break even point, which gives you loss. అంతేనా? మీరు ఎక్స్పెండిచర్ కూడా రికవర్ అవ్వలేనన్ని యూనిట్ సేల్ చేస్తున్నారంట, లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా? లాస్. లాసా కదా? ఎస్, ఈస్ కాల్డ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. వాట్ ఈస్ కాల్డ్ బడ్జెట్? బడ్జెట్ అంటే ఏంటి? ఈజ్ దట్ అన్ ఎస్టిమేషన్ ఆర్ నాట్? బడ్జెట్ అంటే జరిగిపోయిన దానికి వేస్తామా, జరగాల్సిన దానికి వేస్తామా? జరిగిపోయిన దానికి బడ్జెట్ ఏమి ఉండదు, డైరెక్ట్ P&L అకౌంట్. అదే జరగాల్సింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఎంత శాలరీస్ అవ్వచ్చు, ఎంత ఇన్కమ్ రావాలి, ఎంత ఎక్స్పెండిచర్ ఇంకా అవ్వచ్చు, ఇవన్నీ ముందే రాసుకుంటున్నాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బడ్జెట్. వై బడ్జెట్ సార్ అంటే, వన్ యూ ప్రిపేర్ అ బడ్జెట్, దాని అప్పుడు ఏమవుతుందంటే యూ ట్రై టు అచీవ్ ద బడ్జెట్. అంటే యూ విల్ యాక్ట్, ఓకే, అకార్డింగ్లీ. ఎలా యాక్ట్ చేస్తారంట? ఇన్ అకార్డెన్స్ విత్ ద బడ్జెట్ యూ ప్రిపేర్డ్. వెన్ యూ ప్లాన్ ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్, వెన్ యూ హ్యావ్ ఎ ప్లాన్, యూ ఆల్వేస్ ట్రై టు అచీవ్ ద ప్లాన్. అంతేనా కాదా? వెన్ యూ డు నాట్ హ్యావ్ ద ప్లాన్, ఎలా అవుతుంది చెప్పండి? ఏమవుతుంది ప్లాన్ లేకపోతే? ఏం చదవాలని మీరు ఏం తెలియదంట, ఊరికే అంటే నెక్స్ట్ ఇంకా 20 days ఉంది, 20 days ఉంది కాబట్టి ఈరోజు ఇది చదవాలి, అది చదవాలని రాసుకున్నారనుకోండి, యూ విల్ బి అచీవింగ్ ద ప్లాన్. అది చూసి మీరు చేసుకుంటుంటారు. అది ఏమి రాసుకోలేదు అనుకోండి, ముందంతా టైం వేస్ట్ చేసి ఏమవుద్ది లాస్ట్లో? హడావుడి అవుద్ది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ బడ్జెట్. బడ్జెట్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ అ డీటెయిల్డ్ ప్లాన్ ఫర్ ఫ్యూచరా పాస్టా? ఫ్యూచర్. యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫార్మల్ క్వాంటిటేటివ్ టర్మ్స్. సో క్వాంటిటేటివ్ టర్మ్స్ అంటే నెక్స్ట్ ఇయర్ సేల్స్ 1 crore నేను చేయాలి అని ఎస్టిమేషన్ టర్మ్స్లో. ఎలా చేస్తాం? క్వాంటిటీ చెప్తున్నాను లేదా, ఇన్ని యూనిట్స్ నేను సేల్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ. వాల్యూ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. ఇట్ ఈస్ అ డీటెయిల్డ్ ప్లాన్ ఆఫ్ ఎక్విజిషన్ అండ్ యూజ్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ అదర్ రిసోర్సెస్ ఓవర్ ఎ స్పెసిఫైడ్ టైం పీరియడ్. ఒక టైం పీరియడ్ వరకు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 1 year, how I am going to use my resources. This is also called as budget. ఎలా చెప్తున్నాను చూడండి, నా దగ్గర 10 ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా వర్క్ ఉంది, ఎవరికి ఏ వర్క్ ఇవ్వాలి, ఓకే, వాళ్ళ శాలరీస్ ఎంత ఉండొచ్చు, వాళ్ళ నుంచి ఎంత ఎక్స్పెండిచర్ నేను ఇంకర్ అవుతున్నాను, వాళ్ళ నుంచి ఎంత బెనిఫిట్ నాకు వస్తుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఒక డీటెయిల్డ్ ప్లాన్ వేసాను అనుకోండి, ఏమవుతుందంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బడ్జెట్. దిస్ డీటెయిల్డ్ ప్లాన్ ఈస్ కాల్డ్ యాజ్ బడ్జెట్. ఓకేనా కాదా? నాకు ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. బేర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. బేర్స్ అంటే ఎవరు? ద పీపుల్ హూ ఆర్ ఇన్ బేరిష్ మార్కెట్, హూ ఎక్స్పెక్ట్స్ బేరిష్ మార్కెట్. ఓకే, బుల్స్ అంటే అదే, బేర్స్ అంటే ఎవరంట? ద పీపుల్ హూ ఆర్ ఎక్స్పెక్టింగ్, ఓకే, బేరిష్ మార్కెట్. వాట్ ఈస్ కాల్డ్ ఎస్ బేరిష్ మార్కెట్? రిడక్షన్ ఇన్ ద ప్రైజెస్ తగ్గిపోతాయి అనుకున్నాడే ఏమనుకుంటా అంటే డౌన్ఫాల్ ఆఫ్ ద మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేసేది ఎవరు? బేరిష్ మార్కెట్లో ఉన్నది ఎవరు? బేర్స్. అంతేనా? ఇప్పుడు అది చూసి నాకు ఆన్సర్ చెప్పండి. బేర్స్ అంటే అక్కడ ఉన్నది సరిపోయింది లేదు చెప్పండి. తగ్గుతాయి అనుకుంటా, పెరుగుతాయి అనుకుంటాడు వీడు. ఫాలేనా? సరిపోయిందా లేదా? బేర్స్ అంటే ఫాల్. ఓకే, దీస్ ఆర్ ద స్టాక్ మార్కెట్ ప్లేయర్స్ హూ ఆర్ పెసిమిస్ట్. పెసిమిస్ట్ అంటే ఏంటి? నెగిటివ్ పీపుల్, నెగిటివ్ మైండెడ్. ఒక ఆప్టిమిస్ట్ అంటే పాజిటివ్ అనమాట, దట్ ఈస్ కాల్డ్ ఆప్టిమిస్ట్. ఇప్పుడు చెప్పండి, బేర్స్కి పెసిమిస్ట్ అని ఉంది, బుల్స్కి ఏమని ఉంటుంది? ఆప్టిమిస్టిక్ అని ఉంటుంది. అంటే ఆల్వేస్ ఎక్స్పెక్ట్ సంథింగ్ పాజిటివ్. ఓకే, ఇంకా అదంతా చదివి నాకు చెప్పండి, ఇంకెక్కడ అండర్లైన్ చేయాలో, ఇంకెక్కడో అండర్లైన్ చేయాలి. చూడండి, ఇన్ ద బేర్ మార్కెట్ ద జనరల్ సెంటిమెంట్ ఈస్ ప్రైజెస్ ఆర్ గోయింగ్ టు బి లోవర్ అండ్ మెజారిటీ ఆఫ్ ద డీలర్స్ విల్ సెల్. కొనరు. బేరిష్ మార్కెట్లో కొంటారా? అమ్మేస్తారా? అమ్మేస్తారు. బుల్లిష్ మార్కెట్లో కొనడానికి ట్రై చేస్తారు, బికాస్ దేర్ విల్ బి డిమాండ్. ఇది నేను ఎప్పుడు చెప్పాను? ఇది క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పాను. ఓకే, బేరిష్ అంటే ఏంటి, బుల్లిష్ అంటే ఏంటి అని. ఓకే, అగైన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్. అర్థమైందా లేదా బేర్స్ అంటే ఏంటో? బేర్స్ ఎందులో ఉంటారు? బేరిష్ మార్కెట్లో ఉంటారు. ఓకే, డన్. బేస్ ప్రైస్ అంటే కూడా చెప్పాను. ఒక రోజు స్టార్ట్ చేసిన ఇందాక ఇండెక్స్ పాయింట్స్ అన్నాం. ఇండెక్స్ పాయింట్స్ ఒక బేస్ ఇండెక్స్ పాయింట్స్, అది పెరిగిందా తగ్గిందని చెప్పేది ఏంటి? ఆ బేస్. ఓకే, అది స్టార్టింగ్ ఒక రోజు ఒక ఒక కంపెనీ షేర్
100 రూపీస్కి ట్రేడ్ అవుతుందంట స్టార్టింగ్. ఫస్ట్ ట్రేడింగ్ ఎంత జరుగుతుందో ఒక రోజు అదే డైలీ స్టాక్ మార్కెట్ ఓకే 9:15కి స్టార్ట్ అవుద్ది. ఓకే 9కి స్టార్ట్ అవుద్ది. ఇన్ఫ్యాక్ట్ 9 to 3:30 ఉంటుంది. కానీ ఫస్ట్ 15 మినిట్స్ ఓకే ఇది స్టార్టింగ్ అనమాట. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవ్వదు. ఇందులో ట్రేడింగ్ జరగదు. 15 మినిట్స్ పక్కన పెడతారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది ఎఫెక్టివ్గా? 9:15కి స్టార్ట్ అవుతాయి. ఈ 15 మినిట్స్లో ఏం జరుగుతుంది సార్ అంటే పెండింగ్ ఉండిపోయిన ఆర్డర్లు పెట్టుకోవచ్చు. నేను కొనడానికి రెడీగా ఉన్నానని ఆర్డర్ పెట్టవచ్చు. కానీ ఎగ్జిక్యూట్ అవుతుందా? అవ్వదు. ఎగ్జిక్యూట్ ఎప్పుడు అవుద్ది? ఓన్లీ ఫ్రమ్ 9:15 అవుతుంది. ఈ 15 మినిట్స్ అవన్నీ జరుగుతాయి అనమాట. ఎగ్జిక్యూట్ చేసినోడు అంటే ఆర్డర్ పెట్టిన వాళ్ళు, అమ్మేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఎప్పుడు పెడతారంట? ఆ 15 మినిట్స్లో దే విల్ బి రెడీ. ఓకే 9:15 నుంచి ఏం జరుగుతుంది? యాక్చువల్ ట్రేడింగ్ జరుగుతుంది. ఇదంతా స్టాక్ మార్కెట్. మీరు ఓపెన్ చేసి ఎన్ఎస్సి అని కొట్టండి ఇక్కడ గూగుల్లో. దెన్ యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్. ఓకే చెప్పండి. ఇది బేస్ ప్రైస్ అంటే ఏంటంట? ఇట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఎ సెక్యూరిటీ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ట్రేడింగ్ డే. ట్రేడింగ్ డే అంటే ద డే ఆన్ విచ్ ద ట్రేడింగ్ ఈస్ హ్యాపెనింగ్. అంటే జనరల్లీ మండే నుంచి ఫ్రైడే వరకు అవుతుంది. సాటర్డే సండే హాలిడే. స్టాక్ మార్కెట్స్ అన్నాం కదా ఇందాక, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేస్తుంది? మండే నుంచి ఫ్రైడే. ఏ టైం నుంచి ఏ టైం వరకు? 9 to 3:30. ఓకే ట్రేడింగ్ డే అంటే ఏంటి? మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. ఈ 5 రోజులు ఎక్సెప్ట్ పబ్లిక్ హాలిడేస్. పబ్లిక్ హాలిడేస్ అయితే మళ్ళీ ఏమైపోద్ది? ఆగస్ట్ 15th వచ్చిందంట. అందులో ఏమైపోద్ది? హాలిడే. ఆ రోజు అది ఇట్ ఈస్ నాట్ ఏ ట్రేడింగ్ డే. ఓకేనా? చూడండి ఇక్కడ బేస్ ప్రైస్ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ ద సెక్యూరిటీ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ట్రేడింగ్ డే. అంటే మండే నుంచి ఫ్రైడే లోపు ఏమని పిలుస్తాం? ట్రేడింగ్ డే అని పిలుస్తాం. ఆ ట్రేడింగ్ డే స్టార్ట్ అయిన ఫస్ట్ బేస్ ప్రైస్, ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ ఆఫ్ ఎ సెక్యూరిటీ విల్ బి కాల్డ్ యాజ్ బేస్ ప్రైస్. ఓకే అన్ని కంపెనీస్ స్టాక్ మార్కెట్లో ఫస్ట్ 50 కాదు, అన్ని కంపెనీస్కి. నేను బేస్ ప్రైస్ ఆఫ్ ఎ సెక్యూరిటీ మాట్లాడుతున్నాను, ఇండెక్స్ పాయింట్స్ మాట్లాడలే. ఇండెక్స్ పాయింట్స్ అనుకోండి 50 కంపెనీలు కలిపి కదా ఇండెక్స్ పాయింట్స్. ఓకే దిస్ ఈస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్టికులర్ కంపెనీస్ స్టాక్. ఓకే దట్ ఈస్ కాల్డ్ బేస్ ప్రైస్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? బాస్కెట్ ట్రేడింగ్ అంటే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ సెక్యూరిటీ కొనరు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఎంతమంది ఉంటారని చెప్పాను? చాలామంది ఉంటారు. అందులో మనం మాట్లాడేది ఎవరి గురించి? టాప్ 30 30 పీపుల్ గురించి మాట్లాడతాం. ఓకే కొంతమంది ఉంటారంటే ఇన్వెస్ట్ చేస్తారు, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఆ 30 కంపెనీలోనే ఇన్వెస్ట్ చేసేస్తారు. ఎందులోని ఏది కొంటే ఏది డౌన్ అయిపోద్దో భయం వాడికి. ఎందులో పెడతాడో ఉన్న డబ్బుల్ని? 1 crore రూపీస్ తెచ్చాడు అనుకోండి, 1 crore రూపీస్ ఒక కంపెనీ మీద పెట్టడు. ఎందుకు? ఆ ఒక్క కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే డబ్బులు పోతాయి పోవా? ఓకే మనీ పడిపోద్దేమో అని భయంకి వీడు ఏం చేస్తాడంట 30 స్టాక్స్ని కొంటాడంట. ఒకటి తగ్గిపోయినా ఇంకోటి పెరుగుతుందనే ఆశతో. ఓకే అలా వీడు ఏం చేస్తాడంటే నౌ హీస్ హ్యావింగ్ హిస్ షేర్స్ ఆర్ హిస్ మనీ ఇన్ ఎంటైర్ 30 స్టాక్స్ ఆర్ నాట్. అన్ని కంపెనీలోనే 30 షేర్లు కొన్నాడంట వాడు. ఓకే నౌ అట్ ఏ టైమ్ హీఈస్ అలౌడ్ టు సెల్ హిస్ ఎంటైర్ 30 స్టాక్స్. అమ్ముకోవచ్చే లేదా? అలాగే కొనుక్కున్నాడు ఎలాగో అమ్ముకోవడం కూడా అలాగే చేయొచ్చంట. దిస్ ఇస్ కాల్డ్ బాస్కెట్ ట్రేడింగ్. ఏమని పిలుస్తాం? వేర్ ఎంటైర్ 30 స్క్రిప్ట్స్ అంటే స్టాక్స్ అనమాట. ఎంటైర్ 30 స్క్రిప్ట్స్ ఆర్ సోల్డ్ ఎట్ ఎ టైమ్. దట్ ఈస్ కాల్డ్ బాస్కెట్ ట్రేడింగ్. కెన్ యూ రీడ్ దట్? ఓహో ఇది ఆన్ చేశానా? ప్రశాంతి వీళ్ళందరూ ఏరి రావాలి కదా, కామెడీ అయిపోయింది మీకు. ప్రశాంతి ఇంకా చాలామంది, రాజశ్రీ చెప్పాను ఇంపార్టెంట్ అని. 10 మార్కులు పసక్క అయిపోతాయి నేను ఇవ్వకపోతే. ఇప్పుడు ఇవన్నీ మీకు వచ్చా? ఇవన్నీ రావు, ఎప్పుడు వినలేదు కూడా. మీరు ఎప్పుడైనా విన్నారా? బిడ్ అంటే ఏంటో విన్నారా? మిగతావైతే ఎలాగోకలా చదివేసుకోవచ్చు, కూర్చొని చదివితే అర్థమైపోతాయి ఇవన్నీ. ఆ స్క్రిప్ట్స్ అని చూస్తే బుర్రపాడైపోద్ది మీకు. అది అనుకుంటున్నారు. అది స్క్రిప్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ స్క్రిప్ట్స్ అది అనుకుంటారు. నువ్వు అదే అనుకున్నావా? స్క్రిప్ట్స్ అంటే స్టాక్స్.
ట్రేడింగ్కి వెళ్ళి అక్కడ డబ్బులు రాకపోతే స్టోరీలు రాసుకుంటున్నాడు అనుకున్నావా? స్క్రిప్ట్ అది. ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు మీరు ఎగ్జామ్కి అంత సీరియస్ లేకపోతే ఎలాగా? నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పాను. ఇది మీరు ఓన్గా చదువుకుంటే 6 గంటలు పడుతుంది, మీరు ఇక్కడికి వస్తే 3 గంటల్లో అయిపోతాయి, అంతే కదా? ఆ 6 గంటలు మీరు చదివినా ఆ స్క్రిప్ట్ని ఏమనుకుంటారు మీరు? స్క్రిప్ట్ అని అనుకుంటారు. ఎంతసేపు చదివినా మీకు ఆ క్లారిటీ రాదు. సో అందుకు రావాలి. చెప్పు. ఇది 50 సేల్ చేయొచ్చు. దానికి ఏం పేరు లేదు. దానికి కూడా బాస్కెట్ ట్రేడింగ్ అంటే ఒకే బకెట్లో అన్ని షేర్లు ఉండడం అని అర్థం అన్నమాట. సేమ్ సేమ్. అంటే ఫస్ట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉండేది, స్టార్టింగ్ ఏముండేది ఇండియాలో అది ఉండేది, తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చిందనమాట. అంటే ప్రైమర్లీ అన్నిటి ఏరియాస్లో నీకు ఏం కనిపిస్తుంటుంది అంటే ఈ సెన్సెక్సే కనిపిస్తుంటుంది. చూడండి ఇక్కడ ఇందులో అండర్లైన్ చేయాల్సింది ఏంటి? ఆల్ 30 స్క్రిప్ట్స్ ఇన్ వన్ గో. అది కొండమైనా ఓకేనా? బాస్కెట్ ట్రేడింగ్ ఓకేనా? నెక్స్ట్ బేర్ మార్కెట్ అంటే ఏంటి? వేర్ ద స్టాక్ ప్రైజెస్ ఆర్ ఫాలింగ్ కన్సిస్టెంట్లీ. ఓకే, ఇది అలా ఉంచండి పెండింగ్. ఇప్పుడు ఇది చెప్పడానికి అవ్వదు అప్పుడే. ఓకే, మార్జిన్ మనీ ఓవర్గా ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ వన్ బ్లూ చిప్స్. బండ్ల అది బండ్లా కాదు, బదులా బండ్లగానే చంట. పవర్ లుక్లో ఆడేమో స్క్రిప్ట్ అనుకుంటాడు, ఈడేమో బండ్లగానేజ్ అనుకుంటాడు. ఇదేంటి లేసు, బింగో, ట్యాంగో, బొంగో ఏవో ఉంటాయి కదా, అవనుకున్నారా ఏమైనా? ఆలు. బ్లూ చిప్స్ అంటే చదివి అందులో మీకు ఏమైనా అర్థమైతే నాకు చెప్పండి. వెల్ ఎస్టాబ్లిష్ పెద్ద పెద్ద కంపెనీలు అంట, వెల్ ఎస్టాబ్లిష్ లార్జ్ కంపెనీస్. ఓకే, రిలయన్స్ అవ్వచ్చు, ఐటీసీ అవ్వచ్చు, ఇలా ఉంటాయి కొన్ని. వాటికి పెద్ద కంపెనీస్. వాళ్ళ దగ్గర మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఇఫ్ యూ పర్చేస్ షేర్స్ ఆఫ్ దోస్ కంపెనీస్, ఓకే, వాళ్ళు షేర్స్ కొన్నప్పుడు మనం 2 ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒకటి డివిడెండ్, ఇంకొకటి షేర్ ప్రైస్ ఇంక్రీజ్. అంతే కదా, షేర్ ప్రైస్ ఇంక్రీజ్, దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ గెయిన్. అంతే కదా, మీరు 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తే క్యాపిటల్ గెయినే కాదా? అదే కదా. ఇప్పుడు ఈ బ్లూ చిప్స్ ఉన్నాయి చూసారా, అంటే దీస్ ఆర్ ద షేర్స్ ఆఫ్ పర్టికులర్ కంపెనీస్ విచ్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్. ఓకే, వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్. ఇక్కడ నుంచి కొంటేనంట దేర్ మేజర్ ఫోకస్ విల్ బి ఆన్ ప్రొవైడింగ్ క్యాపిటల్ గెయిన్. కరెంట్ ఈల్డ్ కూడా ఉంటుంది, వాళ్ళు డివిడెండ్స్ ఇస్తారు, క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి. బట్ ఏ రేంజ్లో ఏవి ఉంటాయి చూస్తే చూడండి, ఇక్కడ కరెంట్ ఈల్డ్ అంటే డివిడెండ్ అనుకోండి, కరెంట్ ఈల్డ్. ఓకే, అది ఎలా ఉంటుంది? దీస్ బ్లూ చిప్ షేర్స్ ప్రొవైడ్ లో టు మోడరేట్, తక్కువ నుంచి మీడియం, మోడరేట్ అంటే మీడియం, తక్కువ నుంచి మీడియం ఏమొస్తాయంట? కరెంట్ ఈల్డ్ అంటే ఏంటి? డివిడెండ్ ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, అయితే మోడరేట్ టు హై క్యాపిటల్ గెయిన్స్ ఈల్డ్ అంటే మీరు చెప్పండి ఆన్సర్. క్యాపిటల్ గెయిన్స్ ఏంటంట? యావరేజ్ టు హై, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇవి తక్కువ ఇస్తారు, యావరేజ్, లో టు యావరేజ్ డివిడెండ్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు అండర్లైన్. బ్లూ చిప్స్ అని ఇచ్చి వాళ్ళు ఎంసీక్యూని ఎలా ఫ్రేమ్ చేయొచ్చు? క్యాపిటల్ గెయిన్స్ లో టు యావరేజ్ ఆర్ మోడరేట్, లో టు మోడరేట్, తర్వాత యావరేజ్ టు హై, అలా కాంబినేషన్స్ ఇస్తారు, మనం కరెక్ట్గా సెలెక్ట్ చేయాలి. ఓకే, క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి? మోడరేట్ టు హై, డివిడెండ్ అంటే లో టు యావరేజ్, లో టు మోడరేట్, లో టు మోడరేట్. ఓకేనా? ఓ దిస్ ఈస్ బ్లూ చిప్స్. బీటా, బీటా ఇందాక మీకు
ఏదో చెప్పాను కదా, సెన్సిటివిటీ అని ఏదో అన్నాను ఇందాక. సెన్సిటివిటీ కాదు, సెన్సిటివిటీ సంథింగ్ డిఫరెంట్. అది మీకు అర్థమవుతుంది. ప్రైస్ సెన్సిటివిటీ అంటే దాని మీనింగ్ ఏంటంటే, రేట్లు పెంచాం అనుకోండి ఎవడు కొండవు, రేట్లు తగ్గించాం అనుకోండి కొంటారంట. అంటే మీరు నువ్వు పెంచితే పెరిగి తగ్గి ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోండి, దిస్ కాల్ సెన్సిటివిటీ. దాన్ని ఏమంటాం? సెన్సిటివిటీ అని పిలుస్తాం. ఓకే, నౌ యూ లుక్ ఇన్ టు దిస్. ఏంటిది? బీటా అని ఒకటి ఉంటుందంట. బీటా బీటాని ఎలా రాస్తాం? ఇదేనా బీటా? బీటా ఇలాగే కదా రాస్తాం. ఒక బీటా అని ఒకటి ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ మెజర్మెంట్. ఓకే, ఇట్ ఈస్ ఎ మెజర్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ స్టాక్ ప్రైస్ ఆఫ్ ఎ పర్టికులర్ స్టాక్. అంటే ఆర్ఐఎల్ అనే కంపెనీ తీసుకోండి, దాని షేర్ తీసుకోండి. ఓకే, అది డౌన్ అవుతుందంట, వేర్ ద ఎంటైర్ మార్కెట్ ఈజ్ మూవింగ్ అప్. ఎంటైర్ మార్కెట్ అంటే ఏమనుకున్నాం? 50 కంపెనీస్, టాప్ 50 కంపెనీస్ పైకి వెళ్తుందంట, ఆర్ఐఎల్ పర్ఫార్మెన్స్ మాత్రం కిందకు వస్తుందంట. ఆ రిలేషన్షిప్ని చెప్పేది ఎవరు? బీటా. అంటే ఇట్ టాక్స్ అబౌట్, ఇట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సింగిల్ స్టాక్ విత్ ఎంటైర్ మార్కెట్, ఎంటైర్ మూవ్మెంట్ ఆఫ్ ద మార్కెట్, వేర్ ద ఎంటైర్ మార్కెట్ ఈస్ మూవింగ్ అప్ అండ్ ఓన్లీ రిలయన్స్ ఈస్ కమింగ్ డౌన్. ఇప్పుడు బీటా ఉంటుందా ఉండదా? బీటా ఉంటుంది. బీటా ఎక్కువ ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ప్రాఫిట్ కాదు, దాని మీనింగ్ ఏంటి? మూమెంట్ వాస్ట్గా ఉందని, అవన్నీ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఇది మరీ డౌన్ అయిపోతుందంట, బీటా ఎక్కువ ఉంటుంది. బీటా తక్కువ ఉంటుంది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? పెద్ద డిఫరెన్స్ లేదు, అది కొంచెం పెరిగింది, ఇది కొంచెం తగ్గింది అని అర్థం. అలా మనం మాట్లాడదాం. బీటా క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఫైనల్లో వస్తాయి, ఇప్పుడప్పుడే రావు, ఇవేవి రావు. ఓకే, బిడ్ అంటే అయిపోయిందా లేదా మనకి? బిడ్, వీఆర్ డన్ విత్ బిడ్. బ్రోకర్ అంటే తెలుసా తెలీదా? ఇంటర్మీడియరీ. వాళ్ళు ఎప్పుడైనా విల్ దే ఓన్ షేర్స్? నో, at no point they do not own securities at any point of time. Okay, but they charge commission for that service. ఎందుకంటే వాళ్ళ ఏజెంట్స్ కదా, వాళ్ళు బదులు చేస్తుంటారు కాబట్టి కమిషన్ ఛార్జ్ చేస్తారు. ఓకేనా? బుల్ మార్కెట్ అంటే ఇంక్రీజింగ్ అంటే ఇంక్రీజింగా? బుల్ మార్కెట్ ఇంక్రీజింగే కదా. బేరిష్ అంటే చూడండి ఇక్కడ, ట్రేడింగ్ డే, బిజినెస్ డేస్ చూడండి. ద డేస్ ఆన్ విచ్ మార్కెట్స్ ఆర్ ఓపెన్, మండే టు ఫ్రైడే ఎక్స్క్లూడింగ్ పబ్లిక్ హాలిడేస్. ఓకే, పబ్లిక్ హాలిడేస్. ఇక్కడ కాల్ అనేది వేరే దగ్గర రావాలి, ఇక్కడ వచ్చింది. కాల్ అనేది ఒక డెఫినేషన్ అనమాట. కాల్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆస్కింగ్ మనీ అని, డబ్బులు కట్టే మనీ. ఓకే, చూడండి ఇక్కడ, ద డిమాండ్ బై ఏ కంపెనీ ఆర్ అదర్ ఇష్యూయర్ ఆఫ్ షేర్స్ ఫర్ పేమెంట్. మీకు తెలుసా కాల్ 1, కాల్ 2, కాల్ 3 ఏంటి? కంపెనీ ఈజ్ ఆస్కింగ్ ద షేర్ హోల్డర్స్ టు పే ద మనీ, దట్ ఈస్ కాల్డ్ call. Okay, it may be the demand of full payment or such as okay, rights issue. It may alternatively demand for further payment when the total amount is payable by installments. చెప్పాను కదా, కాల్ 1, కాల్ 2, కాల్ 3 అంటే ఇన్స్టాల్మెంట్. ఫస్ట్ కాల్లోనే అంత పే చేసిమంటే అంతా ఒకేసారి అయిపోయినట్టు. ఓకే, దీస్ ఆర్ ద టూ కేసెస్. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రైట్స్ ఇష్యూ అని ఉంటుంది. రైట్స్ ఇష్యూ అంటే జనరల్ మీనింగ్ చూడండి. రైట్స్ ఇష్యూ, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారా? ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్, మీరు ఆల్రెడీ షేర్ హోల్డర్స్ అంట. నో కంపెనీ ఈజ్ ఫర్దర్ ఇష్యూయింగ్ ద షేర్స్. ఇలా కంపెనీ ఫర్దర్ ఇష్యూ ఆఫ్ షేర్స్ చేసినప్పుడు బయట వాళ్ళు ఎవరికో ఇచ్చేయకుండా ఉన్న వాళ్ళకి రైట్స్ ఇవ్వాలంట. ఉన్న వాళ్ళకి రైట్ ఇవ్వాలి. ఏ రైట్స్ సార్ అంటే, యూ మే గెట్ ద షేర్స్ ఆఫ్ దిస్ కంపెనీ అగైన్. ఆ రైట్ మీ దగ్గర ఉంటుంది. ఆ రైట్ అంటే ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇస్తారు? బయట వాళ్ళకా మీకా? కొనుక్కోవడానికి రైట్ ఎవరికి ఇస్తారంట? మీకు ఇస్తారు. ఇఫ్ యు ఆర్ రెడీ టు బై, ఓకే, ఇఫ్ యు ఆర్ ఎక్సర్సైజింగ్ ద రైట్, then you will become the owner of those shares, further issued shares. But you can also have one right. Okay, this right is called right to renounce. Renounce అంటే ఏంటనుకున్నారు? మీకు ఇచ్చాం కదా రైట్, ఆ రైట్ని మీరు అమ్మేసుకోవచ్చు అంటే ఇంకోటికి. అలా అమ్మేసుకున్నారు అనుకోండి, నౌ హీ విల్ హ్యావ్ ద రైట్ టు పర్చేస్ ద షేర్స్ ఆఫ్ ద కంపెనీ. సో స్టోరీ ఏంటంటే, యు ఆర్ ఆల్ ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. ఓకే, నౌ ద కంపెనీ ఈజ్ ఇష్యూయింగ్ ఫర్దర్ షేర్స్. ఓకే, సో బిఫోర్ ఇష్యూయింగ్ దీస్ షేర్స్ టు అవుట్సైడర్స్, okay, I need to offer these shares to existing shareholders. Now these shareholders are having right to get the shares of the company. రైట్ ఉందా లేదా? ఈ రైట్ని యూజ్ చేసుకుని మీరు రెండు చేయొచ్చు అంట. ఒకటి, యూ కెన్ ఎక్సర్సైజ్ ద రైట్. వన్స్ యూ ఎక్సర్సైజ్ ద రైట్, యూ విల్ బికమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ షేర్స్. యూ విల్ హ్యావ్ అనదర్ రైట్, దట్ రైట్ ఈజ్ రెనౌన్స్మెంట్. ఆ రైట్ని మీరు ఇంకెవరికైనా సేల్ చేసేయచ్చు. ఇంకెవరైనా అది కొనుక్కున్నారు అనుకోండి, నౌ దే విల్ హ్యావ్ ద రైట్ టు గెట్ ద షేర్స్ ఆఫ్ దిస్ కంపెనీ. అర్థమైందా లేదా? ఓకే, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, వాళ్ళు కూడా తీసుకోలేదు అనుకోండి, నేను ఎవరికి ఇచ్చేవచ్చు అప్పుడు?
బయట వాళ్ళకి ఇచ్చేయచ్చు. దిస్ కాల్డ్ రైట్స్ ఇష్యూ. అలా చేసినప్పుడు ఏం చేస్తామంటే ఒకేసారి డబ్బులు ఎంత కట్టేయమని అడుగుతామంట. అలా అడిగామనుకోండి దట్ ఈస్ కాల్డ్ సింగిల్ పేమెంట్. అలా కాకుండా ఇన్స్టాల్మెంట్లో చేసామనుకోండి ఏమంటాం? కాల్ 1, కాల్ 2, కాల్ 3. దిస్ ఇస్ కాల్డ్ కాల్. కాల్ తర్వాత ఎప్పుడు రావాలి, మధ్యలో ఎందుకు వేసాడు ఇది. ఓకే, డన్. బోనస్ అంటే చూడండి, దిస్ ఈజ్ ద షేర్ క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ 1 lakh రూపీస్. షేర్ క్యాపిటల్ ఎంత? 1 lakh. ఓకే, ఈ 1 lakhని పెట్టి యూ పర్చేజ్ సమ్ అసెట్స్, అంతేనా? 1 lakh అంటే ఒకసారి నాకు ఆ ఎంట్రీ చెప్తారా? క్యాష్ టు క్యాపిటలేనా ఎంట్రీ? క్యాష్ టు క్యాపిటల్ అంటే క్యాష్ ఉందా ఇక్కడ? 1 lakh. ఈ క్యాష్ని వాడి మీరు ఏం చేశారంటే అసెట్స్ కొన్నారంట, ఫిక్స్డ్ అసెట్స్ కొన్నారు. క్యాష్ పోయి ఏమైపోద్ది? ఫిక్స్డ్ అసెట్. తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ పోయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసాక ఏం రావాలి? P&L అకౌంట్. ఇన్కమ్స్ వస్తాయి, ఎక్స్పెండిచర్స్ వస్తాయి. ఇన్కమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయంట. ఎంత ఉన్నాయి అనుకుందాం? 1 lakh. ఓకే, ఎక్స్పెండిచర్ ఎంత అనుకుందాం? 50,000. వాట్ ఈస్ ద నెట్ ప్రాఫిట్? 50,000. ఓకే, నౌ దిస్ ఈస్ ద నెట్ ప్రాఫిట్ విచ్ ఈస్ హ్యావింగ్. ఓకే, ఈ నెట్ ప్రాఫిట్ ఎవరికి ఇచ్చేయాలి? క్యాపిటల్కి ఇచ్చేయాలి. అంటే రిజర్వ్స్లో పంపించవచ్చా? జనరల్ రిజర్వ్. ఈ నెట్ ప్రాఫిట్ని ఎక్కడ పంపించేస్తాం? జనరల్ రిజర్వ్కి పంపిస్తామంట. ఇప్పుడు 50,000 రూపీస్. సరే, ఇక్కడ 1,50,000 అయిపోయింది. ఓకే, 1 పాయింట్. ఇక్కడ ఎంత ఉంది? 1 lakh ఉంది. మరి బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వాలి కదా. క్యాష్. ఎందుకు? ఈ నెట్ ప్రాఫిట్ ఎలా వచ్చింది మనకి? క్యాష్. ఎక్కడ ఉంది అది చెప్పండి? క్యాష్. ఓకే, 1,50,000. ఓకేనా ఇక్కడ వరకు? బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ అయిందా అవ్వలేదా? ఓకే, సో ఈజ్ దిస్ జనరల్ రిజర్వ్ టు బి పెయిడ్ టు ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ నాట్? ఎస్. ఓకే, బట్ ఈజ్ దిస్ షేర్ క్యాపిటల్? షేర్ హోల్డర్స్కి ఇవ్వాలి ఫ్యూచర్లో ఎప్పుడు, బట్ అది షేర్ క్యాపిటలా? ఆ జనరల్ రిజర్వ్ షేర్ క్యాపిటలా? ఆన్ దట్ 50,000 రూపీస్ ఆర్ ద షేర్ హోల్డర్స్ గెట్టింగ్ ఎనీ డివిడెండ్? నో. డివిడెండ్ దేని మీద వస్తుంది? ఓన్లీ 1 lakh మీద వస్తుంది. 50,000 మీద రావట్లేదు. ఇలా రిజర్వ్స్ అన్నీ పెరిగిపోయాయంట. రిజర్వ్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయంట. ప్రాఫిట్స్ బాగా సంపాదించారు, ఎక్కువ జనరల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ ఏమనుకుంటుందంటే ఓకే, విల్ డూ వన్ థింగ్, దీస్ జనరల్ రిజర్వ్స్ విల్ కన్వర్ట్ ఇంటూ షేర్ క్యాపిటల్. ఎలా మార్చేద్దాం అనుకుంటుందంట? షేర్ క్యాపిటల్. ఏం ఎంట్రీ పాస్ చేయాలి? జనరల్ రిజర్వ్కి ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఇటుపక్క ఉన్నాయంటే ఏ బ్యాలెన్స్లు ఉంటాయి? అవి క్రెడిట్ బ్యాలెన్స్. అందుకే లయబిలిటీ సైడ్ ఉన్నాయి. ఓకే, అప్పుడు జనరల్ రిజర్వ్ ఎందులోకి పంపించాలని చెప్తున్నాను? షేర్ క్యాపిటల్కి పంపిద్దాం అనుకుంటున్నాను. జనరల్ రిజర్వ్ టు షేర్ క్యాపిటల్ పంపిద్దాం అనుకుంటున్నానండి. ఎంత? 50,000. ఈజ్ దిస్ ద ఎంట్రీ ఆర్ నాట్? ఇదే కదా ఎంట్రీ. ఓకే, నౌ ద షేర్ క్యాపిటల్ ఈజ్ ఇంక్రీజింగ్. జనరల్లీ వెన్ యూ ఇష్యూ షేర్ క్యాపిటల్ యూ విల్ గెట్ క్యాష్. ఇందాక ఫస్ట్ షేర్ క్యాపిటల్కి ఎంట్రీ ఏమని చెప్పారు? క్యాష్ టు క్యాపిటల్ అని చెప్పారు. బట్ ఇన్ దిస్ ఎంట్రీ ఆర్ యూ గెట్టింగ్ ఎనీ క్యాష్? నో, క్యాష్ ఏమీ రావట్లేదు. బట్ ఏం పెరుగుతుంది? షేర్ క్యాపిటల్ పెరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ గివింగ్ బోనస్. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి కన్వర్షన్ ఆఫ్ రిజర్వ్స్ ఇంటూ షేర్ క్యాపిటల్ బై వే ఆఫ్ ఇష్యూయింగ్ బోనస్. దిస్ ఈజ్ కాల్డ్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్. ఇదే కదా ఇది జనరల్ రిజర్వ్. ఏంటి జనరల్ రిజర్వ్? 50,000. ప్రాఫిట్స్ ఆర్ నాట్? ప్రాఫిట్స్. దట్ ప్రాఫిట్స్ ఆర్ నౌ క్యాపిటలైజ్డ్ ఇంటూ షేర్ క్యాపిటల్ వితౌట్ రిసీవింగ్ ఎనీ క్యాష్ ఫ్రమ్ ద షేర్ హోల్డర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ బోనస్. దాన్ని ఏమని పిలుస్తామంట? బోనస్ అని పిలుస్తాం. అర్థమైందా లేదా ఏం చెప్పాను? ఓకే, చెప్పగలరా ఎవరైనా అడిగితే? బోనస్ అంటే ఏంటంట? ఉన్న క్యాపిటల్ని, ఉన్న రిజర్వ్స్ని, ఉన్న ప్రాఫిట్ని మనం ఎందులోకి మార్చేస్తున్నామంట? క్యాపిటల్లోకి మార్చేస్తున్నామంట. ప్రాఫిట్స్లో ఉంటే డివిడెండ్స్ రావు, షేర్ క్యాపిటల్లోకి మారిపోతే డివిడెండ్స్ వస్తాయి. ఓకే, దిస్ కన్వర్షన్ ఆఫ్ రిజర్వ్స్ ఇంటూ క్యాపిటల్ ఈస్ కాల్డ్ యాజ్ బోనస్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్. ఓకేనా? బోనస్ జనరల్ ఎలా ఇస్తారంటే బోనస్ 10 షేర్లు మీకు ఉన్నాయనుకోండి, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కే కదా ఇవ్వాలి బోనస్, అంతేనా? ఒకడు ఉన్నాడంట, ఆడికి 10 షేర్లు ఉన్నాయంట. కంపెనీ ఇష్యూ చేసింది, ఎవరైతే 10 షేర్స్ హోల్డ్ చేస్తున్నారో దోస్ పీపుల్ విల్ గెట్ ఓకే 1 షేర్ ఎక్స్ట్రా అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నా దగ్గర 10 ఉంటే ఇప్పుడు ఎన్ని అయిపోతాయి? 11 అయిపోతాయి. ఈ 11 దానికి ఏదైనా పే చేసాడా? నో, హీ డిడ్ నాట్ పే ఎనీథింగ్. నౌ హీ ఈస్ హ్యావింగ్ 11 షేర్స్ ఇన్ ద కంపెనీ. దిస్ కాల్డ్ బోనస్ షేర్స్. ఇప్పుడు ఏ రేషియోలో ఇచ్చినట్టు బోనస్? ఏ రేషియోలో ఇచ్చారు? ఫర్ ఎవ్రీ 10 షేర్స్ హెల్డ్ 1 షేర్ ఈస్ గివెన్. అంటే 1:10. 10కి 1. దట్ ఈస్ కాల్డ్ 1:10 రేషియో. ఆ రేషియోలో బోనస్ ఇష్యూ చేసాం. ఓకేనా? కెన్ ఐ గో ఫార్వర్డ్ నౌ?
దిస్ కాల్డ్ బోనస్. ఓకే, చూడండి ఇక్కడ ఏమని రాసిందో, ఫ్రీ అలాట్మెంట్, క్యాష్ ఏమైనా వచ్చిందా, ఫ్రీ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ షేర్స్, 1:10. మన ఎగ్జాంపుల్ ఎంత, 1:10. దిస్ ఇస్ ఎగ్జిస్టింగ్ షేర్స్. అందులో ఒక 10 ఉంటే ఒకటి ఇచ్చామంట. ఎక్కడి నుంచి చేస్తున్నాం అదంతా, డబ్బులు ఎక్కడివి, అక్యూములేటెడ్ రిజర్వ్స్. దీస్ ఆర్ జనరల్ రిజర్వ్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అలాగే. ఓకేనా. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్, సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ ఎప్పుడైనా విన్నారా, సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. దేర్ ఆర్ 5 యూజెస్ ఫర్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ని 5 రకాలుగా వాడుకోవచ్చు మనం. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రైట్ ఆఫ్, ఓకే. ఇంకా 2 చెప్పగలరా, బోనస్ ఇష్యూ అని ఉంటుంది అక్కడ పాయింట్, బైబ్యాక్ ఆఫ్ ద సెక్యూరిటీస్ అని ఉంటుంది. 5 పాయింట్లు మీకు నోట్స్లో ఉంటుంది, అది లేదా అవసరం లేదు మీకు, బట్ మీ బుక్లో అయితే ఉంది. ఓకే, దాని మీద సమస్యలు లేవు కదా. నాకు ఇప్పుడు మీరు ఒకే ఒక ఆన్సర్ చెప్పండి, మీకు ఎంతవరకు అర్థమైపోయింది తెలిసిపోతాయి. బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తుంది ఒక కంపెనీ అని చెప్పి న్యూస్ వచ్చిందట. ఓకే, యు ఆర్ ఆల్ ది ఇన్వెస్టర్స్. ఓకే, మీరు ఆ కంపెనీ షేర్లు కొనుక్కోవడానికి ట్రై చేస్తారా, అమ్మడానికి ట్రై చేస్తారా, కొనుక్కుంటారా అమ్మేస్తారా, కొనుక్కుంటారా. కొనుక్కుంటే ఏమొస్తుంది మీకు, ఓ 10 షేర్లు కొనుక్కుంటే ఎక్స్ట్రా ఒక షేర్ వస్తుంది. అంటే యు ఆర్ ఆల్ రెడీ టు పర్చేస్ ద షేర్స్ ఆఫ్ దట్ కంపెనీ ఆర్ నాట్. వెన్ యు ఆర్ రెడీ టు పర్చేస్, ఈజ్ దిట్ బుల్లిష్ ఆర్ బేరిష్, పర్చేస్ చేయడానికి రెడీగా ఉన్నారంట, కొట్టేసుకుంటున్నారంట జనాలు. బులిష్ మార్కెటా బేరిష్ మార్కెటా, బులిష్. అది అక్కడ రాసి ఉందో లేదు చూడండి, లాస్ట్ లైన్. ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ బోనస్ షేర్స్ హ్యాస్ బుల్లిష్ ఇంపాక్ట్ ఆన్ ద మార్కెట్ సెంటిమెంట్ అండ్ కాజెస్ షేర్ ప్రైజెస్ టు గో అప్. అందరూ రెడీగా ఉంటే షేర్ ప్రైస్ ఏమవుద్ది, అప్. మీకు అన్నీ వచ్చిరే, ఊరికి వస్తారు ఉత్తునే సరదాకి. అర్థమైపోయింది లేదా పాయింట్, సింపుల్ పాయింట్. ఓకే, బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తే బుల్లిష్ ఎందుకు అయిందో చెప్తున్నాను నేను. అందరికీ అదే అనిపించింది, బేరిష్ అని ఎవరికైనా అనిపించిందా, ఏంట్రా ఏమైందిరా, చెప్పర్లే చిప్స్కి మమ్మల్ని పడక చెప్పు, ఏం కాలేదా, మమ్మల్ని వెళ్ళిపోమంటావు బయటికి, మీ ఇద్దరు ఏమైనా మాట్లాడుకుంటాం సార్, సెపరేట్గా మాట్లాడుకోండి. అల్లాడు జశ్వంత్ గడు వెళ్ళిపోయాడు, ఆడు వెళ్ళిపోయింది, ఎవడో పట్టుకోపోతే ఇడికి అవ్వదు, ఇడికి ఆడ ఏరాలగా ఆడి మీద ఏంటారు మీ కళ్ళు. బుక్ క్లోజర్, బుక్స్ క్లోజర్ అంటే ఇప్పుడు కంపెనీ డివిడెండ్ ఇవ్వాలా, కంపెనీ డివిడెండ్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు చెప్పండి, షేర్ హోల్డర్స్కి ఇవ్వాలి కదా. అయితే షేర్ హోల్డర్స్ మార్నింగ్ ఒకలాగా ఉంటే సాయంత్రం మారిపోతారు, ఒప్పుకుంటారు ఒప్పుకోరా, అంతే కదా. ఎందుకు, ఆన్లైన్ ట్రేడింగ్ జరిగి నా దగ్గర ఉన్న షేర్లు ఇంకోటి అమ్మవచ్చు, నేను ఇద్దాం అనుకున్న లోపు షేర్ హోల్డర్ మారిపోతుంటాడు, బర్ర బాబు డివిడెండ్ తీసుకోరంటే షేర్ హోల్డర్ మారిపోతుంటాడు, అంతే కదా. అంతే మరి ఎలాగిస్తారు, అలాగైతే ఉండరా, అలా కాదు. ఒక అది ఇవ్వలేరు కదా, అలాగా ఇవ్వలేరు కాబట్టి ఏం చేస్తారంటే ఒక పాయింట్, ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్న బుక్స్ని మూసేస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ట్రేడింగ్ జరిగినా జరగకపోయినా, ఓకే, ఆ రోజు ఎవరైతే ఫిక్స్ అయిపోయారో వాళ్ళందరూ విల్ బి కాల్డ్ యాజ్ షేర్ హోల్డర్స్. ఏ రోజుకైతే బుక్స్ ముగిపోతే ఏమవుద్ది, యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ద ఎగ్జాక్ట్ షేర్ హోల్డర్. ఓకే, అందుకని ఏం చేస్తారంట, యూ విల్ క్లోజ్ ద బుక్స్ ఫర్ సర్టెన్ పీరియడ్. ఓకే, ఆ పీరియడ్ ఏమని పిలుస్తాం, బుక్స్ క్లోజర్ పీరియడ్ అని పిలుస్తాం. ద డేట్స్ బిట్వీన్ విచ్ ద కంపెనీ కీప్స్ ద రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ క్లోజ్డ్ ఫర్ అప్డేటింగ్ ప్రయర్ టు పేమెంట్ ఆఫ్ డివిడెండ్స్ ఆర్ ఇష్యూ ఆఫ్ న్యూ షేర్స్ ఆర్ డిబెంచర్స్. ఆ డేట్లో ఇవేం జరగవు. ఓకే, బుక్స్ని క్లోజ్ చేస్తాం. ఎందుకు క్లోజ్ చేస్తాం అర్థమైందా లేదా. అంటే నెక్స్ట్ వన్ బ్రోకరేజ్ అంటే మనకు తెలుసు, ఇట్ ఈస్ ద కమిషన్ చార్జ్డ్ బై బ్రోకరేజ్ అంటే అమౌంట్ అనమాట, కమిషన్. దట్ ఈస్ ద కమిషన్ విచ్ ఈస్ చార్జ్డ్ బై ఇంటర్మీడియరీస్, స్టాక్ బ్రోకర్స్. ఓకే, బుల్ అంటే he is a person who is expecting rise in the price so that he can sell later at higher price. Okay, done.
బిజినెస్ చదువుకుంటుందా? ఓకే, ఏడుస్తుందేమో అనుకున్నాను. ఎక్కువ చెప్పేస్తున్నారని ఏడుస్తుందేమో. బుల్ అంటున్నారు, బేర్ అంటున్నారు. బిజినెస్ రిస్క్. నెక్స్ట్ వన్ ఈస్ బిజినెస్ రిస్క్. బిజినెస్ రిస్క్ అంటే ఇట్ ఈస్ ద రిస్క్ ఇన్హెరెంట్ ఇన్ ద ఫర్మ్స్ ఆపరేషన్స్ ఇఫ్ ఇట్ యూజెస్ నో డెట్. అంటే దాని మీనింగ్ ఏంటంటే, మీరు చెప్పండి, ఈక్విటీ క్యాపిటల్ ఉన్న బిజినెస్కి ఎక్కువ రిస్కా, ఓకే, డెట్ క్యాపిటల్ ఉన్న బిజినెస్కి ఎక్కువ రిస్కా? డెట్ క్యాపిటల్ అంటే ఏంటన్నా అప్పు చేసి పెట్టారంట, ఎందుకు? బికాజ్ యూ నీడ్ టు పే ఇంట్రెస్ట్ ఆల్సో, అంతే కదా? ఇంట్రెస్ట్ ఈజ్ దట్ రిస్క్ ఆర్ నాట్? ఎస్. ఓకే, దిస్ ఇస్ ఫైనాన్షియల్ రిస్క్. దాన్ని ఏమంటాం? ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. ఇవన్నీ ఉండొచ్చంట. ఇవేవి లేకుండా ఒక బిజినెస్కి ఒక రిస్క్ ఉందనుకోండి, అంటే దాని మీనింగ్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే, యు ఆర్ కీపింగ్ ఎ బిజినెస్ టు అచీవ్ సంథింగ్. ఓకే, వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ప్లాన్డ్, ఇట్ ఈస్ కాల్డ్ రిస్క్. అంతే కదా? అదే కదా. సో యు ఆర్ ప్లానింగ్ ఫర్ సంథింగ్ టు డూ సర్టెన్ ఆపరేషన్స్, అండ్ ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు డూ సర్టెన్ ఆపరేషన్స్, ఏదైతే ప్లాన్ చేసామో అది చేయలేకపోతున్నాం అనుకో, దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ రిస్క్. మీరు ఎందుకైతే బిజినెస్ చేద్దాం అనుకో అది చేయలేకపోతున్నారంట, దాన్ని ఏమని పిలుస్తారు? బిజినెస్ రిస్క్ అని పిలుస్తారు. అది దేనివల్ల వచ్చింది రిస్క్? నాట్ బికాస్ ఆఫ్ ద బిజినెస్, ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్లు కట్టడం వల్ల మీకు ఏం ప్రాఫిట్లు మిగలట్లేదంట. యూ ప్లాన్ ఫర్ ఎ బిజినెస్ టు అచీవ్ ప్రాఫిట్స్, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ ద ప్రాఫిట్స్ బికాస్ ఆఫ్ వన్ పాయింట్ కాల్డ్ యాజ్ ఇంట్రెస్ట్. బికాస్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను, ప్రాఫిట్స్ ఏం మిగలట్లేదంట. ఈజ్ దట్ ఎ బిజినెస్ రిస్క్? నో, it is not a business risk. This risk is arised in the business because of existence of debts. అప్పు వల్ల వచ్చిన రిస్క్ అది, అంతేగాని బిజినెస్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం వల్ల వచ్చిన లాస్ కాదు అది. అందరం కాదా? సో ఇంకా సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వాగ్దేవి పెట్టానంట, ఓకే, 100 మంది స్టూడెంట్స్ వచ్చారంట, బాగా నడుస్తుంది. బట్ వాగ్దేవి పెట్టడానికి ఫుల్గా అప్పులు చేస్తానంట స్టార్టింగ్, ఓకే, మొత్తం బారింగ్స్ అవి తీసుకొచ్చానంట. స్టూడెంట్స్ బాగా వస్తున్నారు, ఓకే, వాళ్ళు కట్టిన ఫీజులను దేనికి వెళ్తున్నాయి? ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతుందంటే, ఈజ్ దిస్ ద బిజినెస్ రిస్క్? నో, ఇట్ ఈస్ నాట్ అ బిజినెస్ రిస్క్. బిజినెస్ ఈజ్ గోయింగ్ గుడ్, బిజినెస్ బాగానే ఉంది. రివర్స్లో చూద్దాం. రివర్స్లో నాకు అసలు అప్పేం లేదు, ఓకే, స్టూడెంట్స్ 2 ఉన్నారంట. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎంత? 100 మంది వస్తారని బిజినెస్ పెట్టానండి, 2 ఉన్నారండి స్టూడెంట్స్. ఈజ్ దిస్ బిజినెస్ లాస్ రిస్క్ ఆర్ నాట్? ఎస్, దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ రిస్క్. నెక్స్ట్ పాయింట్, బయర్ అంటే ఎవరు? హూ బైస్, దాన్ని కూడా డిఫైన్ చేసి రీడు. A trading member who has placed the order for the purchase of securities. Okay, next one, call option. కాల్ ఆప్షన్ చెప్పినప్పుడే పుట్ ఆప్షన్ అని కూడా మనం మాట్లాడాలి, ఇందులోనే వస్తుంది అది కూడా. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. ముందు చూద్దాం. కాల్ ఆప్షన్, ఇట్ ఈస్ అన్ ఆప్షన్ దట్ ఈస్ గివెన్ టు ఇన్వెస్టర్ ద రైట్ టు బై అన్ ఆబ్లిగేషన్. ఓకే, ద రైట్ టు బై అన్ ఆబ్లిగేషన్, ద రైట్ టు an option that is given to investor the right but not obligation to buy a particular stock at a specified price within a specified time period. ఇది హైలైట్ ఉంటుంది చూడండి. ఎలాగా? బినోమో ఏంట్రా? ట్రేడింగ్ యాప్? అమ్మో, అలాంటి వాటిలో కూడా వెళ్ళారా మీరు? అన్యాయం అయిపోతారు రే. ఇది అంత ఖాళీగా ఉన్నారు మీరు, అన్యాయం అయిపోతారు రే. ఆ జోలికి కూడా వెళ్ళకూడదు మీరు. అప్పుడే కాదు, ఇంకా టైం ఉంది దానికి. ఓకే, ఎప్పుడు ఏది చేయాలి అదే చేయాలి, అర్థమైందా? ఇలాంటి టైంలో అలానే చేయకూడదు. మీకు ఎంత మహా అయితే 18 కూడా లేవు, అంతేనా? ఇలాంటి టైంలో వీటిల్లో దూరొద్దు. మీకు అంత నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ ఉండి ఏదైనా చేస్తే ఒక పాయింట్ ఉంటుంది, అందులో ఒక లాజిక్ ఉంటుంది. మీకు నాలెడ్జ్ లేకుండా ఎప్పుడు ఇలాంటి వాటిలో దిక్కకూడదు. ఓకే, వెన్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్ యూ కీప్ సైలెంట్. ఓకే, జాగ్రత్త, మీ పని మీకు ఏది తెలుసో అది చేసుకోండి, లేదా దీని గురించి తెలుసుకొని చేయండి, అంతే కదా. ఏమీ తెలియకుండా చేయకూడదు. ఓకే, టుడే ఇట్ మే బి 80 రూపీస్, ఓకే, టుమారో వన్ డే ఇట్ మే బి 80,000. అది అక్కడతో ఆగదు, అది ఆగిపోతే పర్వాలేదు 80 రూపీస్ దగ్గర. ఇట్ గోస్ టు 80,000, ఇట్ గోస్ టు 8 lakhs వెన్ యూ డూ ట్రేడింగ్ వితౌట్ నాలెడ్జ్ పోతేనే వస్తుంటుంది, అది హైలైట్. ఎవ్రీ టైమ్ యూ గెయిన్ నాలెడ్జ్ వెన్ ఎవర్ యూ లూజ్ మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్. ముందు రాదా నాలెడ్జ్? అర్థమైందా? నాలెడ్జ్
అలా చేయాలి. అంతేగాని 80 అని చెప్పి ఈరోజు ఆగిపోవచ్చు. సిగరెట్ కాల్చినోడు ఈరోజు ఒకటే కదా అని కాలుస్తాడు, స్టార్ట్ చేస్తాడు. ఒకటి అలా కాల్చి వదిలేద్దామని. కానీ అక్కడితో అయిపోతుందా అది? నో. ఏదో సరదాగా ఒకటి కాలుద్దాం అంటారు, అక్కడితో అయిపోతుందా? నో, ఇట్ గోస్ ఫర్ ఎవర్. అన్యాయం అయిపోతారు. ఏంట్రా అలాంటి ఏమైనా ఉన్నాయండి మీకు? ఏంటండి? ఓకే, అయితే ద పర్సన్, నేను ముందు ఒకసారి ఎప్పుడో చెప్పినట్టు ఉన్నాను కదా, ఏదో చెప్పాను, ఏమని చెప్పాను? ఇంకా ఇంకోటి చెప్పాను, ఒక వర్డ్ వాడాను ఇంకా. లెక్కర్ కానీ సిగరెట్ కానీ దేంతో ఈక్వల్ వాళ్ళు? యానిమల్స్ అని అంత నీట్గా చెప్పలేదు నేను, అంత 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 ఇంగ్లీష్ వాడలేదు. ఏం వాడాను? ఏమని? పశువు అని. దే ఆర్ ఈక్వల్ టు పశువు. పుష్ప కాదు. కాల్ ఆప్షన్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఏంటంటే ఒక బయ్యర్కి ఒక రైట్ ఇస్తారంట. ఓకే, ఒక బయ్యర్, నేనే రవి అనే పర్సన్, హీ వాంట్స్ టు పర్చేస్ సమ్ షేర్స్ వన్ పర్టికులర్ టైంలో, వచ్చే నెల అంటే ఆఫ్టర్ 30 డేస్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంట, రవి ఒక ప్రైజ్, ఒక పర్టికులర్ కంపెనీ ప్రైజ్ 100 రూపీస్ ఉంది. ఎంత ఉంది? 100 రూపీస్. ఈ 100 రూపీస్ ఎంత అయిపోద్ది అనుకుంటున్నాను నేను? 150 రూపీస్ అవుతుంది అని అనుకుంటున్నానంటే ఎన్ని డేస్లో? 30 డేస్లో. దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్. బుల్లిషా బేరిషా? ప్రైజ్ రైజ్ అంటే ఏంటి? బుల్లిష్ మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి, ఓకే, నేను ఏమనుకుంటున్నాను, ఐ జస్ట్ వాంట్ టు పర్చేస్ దిస్ షేర్, ఓకే, ఎట్ 120 రూపీస్. 120 రూపీస్కి నేను 1 మంత్ తర్వాత కొనుక్కుంటాను అని చెప్తున్నానంట. ఎప్పుడు అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నాను? టుడే ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు అగ్రిమెంట్ టు పర్చేస్ ఏ షేర్ ఎట్ 120 రూపీస్. ఎందుకు 120 రూపీస్ కొందాం అనుకుంటున్నాను నేను? 1 మంత్లో 150 అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి. సో ఓకే, దీని ఇలా ఈ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఐ నీడ్ టు పే ప్రీమియం. డబ్బులు కట్టాలి ఫస్ట్, ఈ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడానికి కొంత ప్రీమియం కట్టాలి. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఎక్స్పెండిచర్. అంతే కదా, ఆ అగ్రిమెంట్ కొనుక్కోవాలంటే ఏమవ్వాలంటే ఒక ఎక్స్పెండిచర్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపీస్ మీరు కట్టాలి అనుకుందాం, ఒక 10 రూపీస్ కట్టారా లేదా? కట్టేశారు. నౌ యు ఆర్ హ్యావింగ్ దట్ కాల్ ఆప్షన్ విత్ యూ. అక్కడ పేరులోనే ఏమని ఉంది? ఆప్షన్ అని ఉంది. ఓకే, నౌ ఆ రోజు రానే వచ్చిందంట. ఏ రోజు? 30 రోజులు అయిపోయింది. 30 రోజులు అయిపోయిన తర్వాత ద ప్రైజ్ ఈజ్ నౌ 150 రూపీస్. ద ప్రైజ్ ఈజ్ నౌ 150 రూపీస్. ఆ రోజు నువ్వు మార్కెట్లో కొనుక్కుంటే ఎంత కొనుక్కోవాలి? 150 కొనుక్కోవాలి. బట్ యు ఆర్ నౌ హ్యావింగ్ అన్ అగ్రిమెంట్ ఆల్రెడీ విత్ యూ విచ్ యూ పర్చేస్డ్ ఫర్ 10 రూపీస్. నౌ యూజింగ్ దట్, ఓకే, ఆప్షన్, యూజింగ్ దట్ రైట్ ఉందా లేదా మీకు? యు ఆర్ నౌ హ్యావింగ్ ద రైట్ టు పర్చేస్ ద సేమ్ సెక్యూరిటీ ఎట్ 120 రూపీస్. నౌ వాట్ ఈజ్ యువర్ ప్రాఫిట్? ఏంటంటే నేను ఎంత కొనుక్కున్నాను? అది 120 కొనుక్కున్నానంట. నాకు రైట్ ఉంది కదా, ఐ ఎక్సర్సైజ్ దట్ రైట్. 120 రూపీస్ అయిపోయింది. 120 రూపీస్కి నేను కొనుక్కున్నాను. ఓకే, కొనుక్కొని ఇఫ్ ఐ సెల్ ద సేమ్ ప్రోడక్ట్ ఆర్ సేమ్ షేర్ ఆన్ ద సేమ్ డే ఎంత అమ్ముకోవచ్చు? 150కి అమ్ముకోవచ్చు. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 30 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అదే లేదా, ప్రీమియం పక్కన పెట్టి దీనివల్ల అది నార్మల్, ఇది ఎలాగా ఉండేదే, ఇది నార్మల్ ఎక్స్పెండిచర్. ఓకే, అర్థమైందా లేదా? సో డిడ్ హీ మేక్ మనీ ఆర్ నాట్? ఎస్. ఇమాజిన్ ఏ కేస్ వేర్, అదే ఇమాజిన్ అంటే అదే. ఎంత చెప్పినండి అది చెప్పనా? పెరిగింది చెప్పినండి, షుగర్ కాదు, అదంతే. డీజేవికి నాకు అర్థమవుతాయి, అదే ఇలాంటిది నీకు ఆగదని. వస్తుంది కదా, ఎందుకు కంగారు? ఓకే, 150, 120. నౌ ప్రైజ్ ఎంత అయిపోయిందంట? 100 రూపీస్ అయిపోయిందంట. ప్రైజ్ ఎంత? 100 రూపీస్ అయిపోలేదు, అదే ఉందట. 100 స్టార్ట్ అయింది ఎంతకి? 100. ఆ రోజు కూడా ఎంత ఉందంట? 100. ఇప్పుడు నాకు చెప్పండి, ఇఫ్ హీ ఎక్సర్సైజ్ దట్ రైట్, ఓకే, అట్ వాట్ ప్రైస్ హీ నీడ్స్ టు పర్చేస్?
120కి, అంతే కదా. రైట్ ఎక్సెస్ చేస్తే ఏమవుతుంది? 120కి. బయట కొంటే ఎంత కొనుక్కోవచ్చు? 100. ఎవడైనా ఎక్సెస్ చేస్తాడా? ఎవడు ఎక్సెస్ చేయడు. ఓకే, అది కాంట్రాక్ట్ ఉంది కదా, ఖచ్చితంగా ఎక్సెస్ చేయడం కాదు అది. ఇట్ ఈస్ కాల్ ఆప్షన్. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ ఎ రైట్, నాట్ ఆబ్లిగేషన్ టు పర్చేస్. ఖచ్చితంగా కొనాలని ఏం లేదు, ఖచ్చితంగా కొనాలి అని ఏమీ లేదు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ కాల్ ఆప్షన్. ఓకే, ఇలా మీరు చెప్పండి, మనం ఏదైతే అనుకుంటున్నామో, ఓకే, 100 రూపీస్ ఉంది కదా, 100 రూపీస్ అంటే ఏంటి? 100 రూపాయలకు పడిపోతే ఆ ప్రైస్ 100 రూపాయల దగ్గర ఉండిపోతే కెన్ యూ ఎవర్ మేక్ మనీ? ఎప్పుడైనా మీకు ప్రాఫిట్ వస్తుందా? నో, రాదు. అంటే మీరు ఎక్స్పెక్టెడ్ ప్రైస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీరు మీ స్ట్రైక్ ప్రైస్ కన్నా, స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి? 120 కొనుక్కున్నారు మీరు. ఓకే, మీరు కొనుక్కోవాల్సిన ప్రైస్ అంతా 120కి. అంతకన్నా మీరు మీకు అక్కడ ఫైనల్ ప్రైస్ 100 రూపీస్ 120 కన్నా తక్కువ ఉందనుకోండి, ఆల్వేస్ యూ విల్ నాట్ మేక్ ఎనీ మనీ. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, నేను కొనుక్కుందంత నాకు ప్రైస్ నేను ఎంతకి అగ్రీ అయ్యాను? 120 రూపీస్. 120 రూపీస్ కొంటానని అగ్రీ అయ్యాను. 120 రూపీస్ కన్నా అబవ్ ఉందనుకోండి, యూ కెన్ మేక్ మనీ, ప్రాఫిట్స్. ఎంతకన్నా అబవ్ ఉంటే ఏమవుద్ది? ప్రాఫిట్స్. ఎంతకన్నా బిలో ఉంటే యూ కెనాట్ మేక్ మనీ, అంతే కదా. దిస్ ఇస్ కాల్డ్ అవుట్ ఆఫ్ మనీ. దీన్ని ఏమంటారు? అవుట్ ఆఫ్ మనీ. అవుట్ ఆఫ్ మనీ అని పిలుస్తారు దాన్ని. ఓకే, వెన్ ద అల్టిమేట్ ప్రైస్ కమ్స్ డౌన్, ఓకే, బిలో 120, బిలో ద స్ట్రైక్ ప్రైజ్, దీన్ని ఏమని పిలుస్తారంట? స్ట్రైక్ ప్రైజ్. నేను ఇంత కొనుక్కోవడం రెడీ అయిపోయిన స్ట్రైక్ ప్రైజ్, అంతకన్నా తక్కువకి వస్తుంది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? యూ కెన్ నెవర్ మేక్ మనీ. ఎప్పుడు ప్రాఫిట్ అవ్వదు, అది ప్రాఫిట్ ఎప్పుడు రాదు. దిస్ కాల్డ్ అవుట్ ఆఫ్ మనీ. ఇది ఇన్ ద మనీ, డబ్బులో ములుగుతారని అర్థం. ఎప్పుడు? మీ ఫైనల్ ప్రైజ్ 120 కన్నా ఎక్స్ట్రా ఉంటే ఏమవుద్దంట? ఇన్ ద మనీ, మునిగి తేలొచ్చు. ఎక్కడైతే అవుట్ ఆఫ్ మనీ, అందులో ఏ డబ్బులు ఉండవు, దెబ్బలు తేలేస్తాయి దూకితే. ఎక్కడ తగులుతాయి? మునిగి తేలొచ్చు అన్నాను కదా, ఏది దూకిడమే ఇది. ఇలా డైరెక్ట్ మునిగి తేలడం ఏమి ఉండదు, ఇంక మునిగిపోవడం ఇంక డైరెక్ట్గా. దిస్ కాల్డ్ అవుట్ ఆఫ్ మనీ. ఓకేనా? దిస్ కాల్డ్ కాల్ ఆప్షన్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ ఆబ్లిగేషన్? రైట్ ఆబ్లిగేషనా? ఓన్లీ రైట్. తక్కువైతే కొనుక్కోకర్లేదు, తక్కువైతే ఏం కొనుక్కోకర్లేదు. అయితే అవతల మరి వీడికి లాస్ ఎంత? 10 రూపీస్. స్టార్టింగ్ పెట్టాడు కదా 10 రూపీస్, అదే లాస్. అంటే ద అట్మోస్ట్ లాస్ వాట్ హీ కెన్ గెట్ ఈజ్ ద ప్రీమియం వాట్ హీ పేస్. ప్రీమియం కట్టితే అదే లాస్ అనుకోవడం ఇంకా, అంతేగాని ఎక్స్ట్రా లాస్ ఏమీ రాదు. ప్రాఫిట్స్ అయితే ఇన్ఫినిట్. ప్రాఫిట్స్ ఎంత? అన్లిమిటెడ్. ఇది 120 అనుకున్నాం కదా, అది 1500కి వెళ్ళిపోయిందట. అది నువ్వు ఎంత కొనొచ్చు? 150. ఎంత కమ్మియొచ్చు? 1500. ఆ 1500 5000కి వెళ్ళిపోయిందంట. అయినా ఏంటి అంటే లాస్ ఈజ్ ప్రాఫిట్ ఈజ్ అన్లిమిటెడ్, లాస్ ఈజ్ లిమిటెడ్. ఎంత? ప్రీమియం, అప్ టు ద ప్రీమియం. ఈ లాజిక్స్ అన్ని మీకు తెలుసు అనుకోండి, యూ కెన్ మేక్ మనీ. మీరు చేసుకోవచ్చు. ఈ నాలెడ్జ్ అంతా ఉండాలన్నమాట. అవన్నీ లేకుండా మీరు దిగిపోయారు అనుకోండి, దెబ్బలు తగిలేస్తాయి. చెప్పాను కదా, యూ కెన్ అక్వైర్ నాలెడ్జ్ ఓన్లీ వెన్ యూ లూజ్ మనీ. ఓకే, డన్. సో కాల్ ఆప్షన్ అంటే ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్తారా? కాల్ ఆప్షన్, ఇట్ ఈస్ రైట్ టు బై, రైట్ టు సెల్లా? ఇప్పుడే చెప్పాను కదరా, 120 కొండమని చెప్పానా, అమ్మడం అని చెప్పానా? బై. రైట్ టు బై ఈజ్ కాల్డ్ యాజ్ కాల్ ఆప్షన్. ఆప్షనా, రైటా, ఆబ్లిగేషనా? రైట్. ఓకే, వాడు బుల్లిషా, బేరిషా? ఎవరైనా కాల్ ఆప్షన్ కొంటున్నారంటే దాని మీనింగ్ ఏంటి? బుల్లిష్, పెరుగుతుందని కొంటాడు, తగ్గుతుందని కొండవు. తగ్గుతుందంటే ఆ 10 రూపాయలు ఎందుకు ఇన్వెస్ట్ చేయడం? ఇంకా టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఓకే, సో విత్ దిస్ వీ కెన్ కంక్లూడ్ ఫ్యూ థింగ్స్. ఏంటి కాల్ ఆప్షన్ అంటే? ఇట్ ఈస్ రైట్ టు బై. రైట్ టు బై. దెర్ ఇస్ నో ఆబ్లిగేషన్. బుల్లిషా, బేరిషా? వెరీ గుడ్, బుల్లిష్. బస్ సిఏ ఫైనల్కి ఉన్నంత నాలెడ్జ్ వచ్చేస్తుంది మీకు ఈరోజు. ఇదంతా ఎక్కడ ఉంటుంది అనుకుని నేను ఎక్కడ నేర్చుకున్నాను తెలుసా? సిఏ ఫైనల్లో నేర్చుకున్నాను ఇవన్నీ, జస్ట్ 6 years బ్యాక్. మీకు ముందే పెట్టారు ఇదంతా. చా, ఎక్స్పర్ట్స్ అయిపోయారు ట్రేడింగ్ చేసుకోమని. ఇదంతా చేసుకో. నెక్స్ట్ వన్, పుట్ ఆప్షన్ అంటే ఏంటి? రివర్స్. బేరిష్, ఇది రైట్ టు సెల్. తగ్గిపోద్దేమో, ఇంకా ఫర్దర్గా తగ్గిపోద్దేమో, ఒక స్ట్రైక్ ప్రైస్ పెట్టుకుంటాడు వాడు. ఓకే, ఈరోజు అది ఎలా చేసుకోవచ్చు చెప్పండి? అది ఈరోజు ఎంత ఉంది అనుకుందాం? 100 ఉంది. సేమ్ అలాగే మొదలవుతుంది. ఈరోజు ఎంత ఉంది? 100 ఉంది. అమ్మో 50 అయిపోద్ది అనుకుంటున్నాను. అంటే నేను ఎంత అయిపోద్ది అనుకుంటున్నాను? 50. అంటే బేరిషేనా?
మీరు తగ్గిపోద్దేమో అనుకుని నేనేం చేస్తాను, ఆఫ్టర్ 30 days ఐ విల్ సెల్ ఎట్ 90 rupees, ఐ విల్ సెల్ ఎట్ 90 rupees అని అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యానంట. అగ్రిమెంట్లోకి ఈజ్ దిస్ రైట్ టు సెల్ ఆర్ ఆబ్లిగేషన్ టు సెల్? రైట్ టు సెల్. ఇప్పుడు ఈ రోజు వచ్చింది, ఆ రోజు రానే వచ్చింది. ఓకే, ఆ రోజు నిజంగా 50 అయిపోయింది అనుకోండి, ఐ కెన్ సెల్ ఎట్ 90. 50 అయిపోయింది, ఐ కెన్ సెల్ ఎట్ 90. ఐ కెన్ బై ఎట్ 50. అందుకే 50 అయిపోయింది కదా, ఐ కెన్ బై ఎట్ 50, సెల్ ఎట్ 90. వచ్చిందా లేదా? ఓకే, అంటే కెన్ ఐ మేక్ ప్రాఫిట్ ఆర్ నాట్? ఎస్. అర్థమైందా? అదే బయట ఆ రోజు ప్రైస్ ఎంత అయిపోయిందంటే 120 అయిపోయిందంట. ఐ హ్యావ్ ద రైట్ టు సెల్ ఎట్ 90 rupees with that contract. Will I sell at I have right to sell at 90. ఆ రైట్ ఎక్సైజ్ చేయకపోతే బయట ఎంత కమ్ముకోవచ్చు? 120 కమ్ముకోవచ్చు. ఎవడైనా ఎక్సైజ్ చేస్తాడు దాన్ని? ఎక్సైజ్ చేయడు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ పుట్ ఆప్షన్. పుట్ ఆప్షన్ అంటే చెప్పండి ఇప్పుడు, రైట్ టు సెల్. ఇప్పుడు బేరిషా బుల్లిషా? బేరిష్. వెరీ గుడ్. ఇక్కడ స్టాక్ మార్కెట్ ఉంటారనమాట. నేను ఎలా కాల్ ఆప్షన్ అనుకుంటే, నేను తగ్గిపోద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నువ్వు పెరిగిపోద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంట. ఇద్దరు ఎక్స్పెక్టేషన్స్ ఒకలాగా ఉండవు కదా, మన ఇద్దరం ఎంటర్ అవుతాం. ఇప్పుడు నా దగ్గర కాల్ ఆప్షన్ ఉందనుకోండి, ఇఫ్ ఐ ఎక్సైజ్ దట్ కాల్ ఆప్షన్, ఎక్సైజ్ అయిపోతే విల్ దట్ బి అన్ ఆబ్లిగేషన్ ఫర్ యూ ఆర్ నాట్ టు సెల్? అంతే కదా. ఇప్పుడు నేను ఒకరితో కాల్ ఆప్షన్కి ఎంటర్ అయ్యానంట, ఏమని? ఐ విల్ ఎక్సైజ్ ద రైట్ టు పర్చేజ్ అని. రైట్ టు పర్చేజ్ అని నేను అది ఎక్సైజ్ చేస్తాను అనుకోండి, అవతల అమ్మాలో వద్దా నాకు? ఇఫ్ ఐ ఎక్సైజ్ మై రైట్, ద అదర్ పర్సన్ విల్ నీడ్ టు సెల్. ఓకే, చాలు, ఎక్కడి వరకు మనకు చాలు. నెక్స్ట్ వన్, క్యాపిటల్ బడ్జెటింగ్. క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే ఏం లేదు, మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతాం కదా, ఇంకర్ అయిన తర్వాత అది మనకి ఎంతవరకు ప్రాఫిట్స్ ఇస్తుంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఇష్టం వచ్చినట్టు చేసేయకూడదు. ఈరోజు నేను ఇన్వెస్ట్ చేస్తే ఓవర్ ద పీరియడ్ ఎన్ని ఇయర్స్ లోపు నాకు మళ్ళీ నేను పెట్టిన మనీ బ్యాక్ వస్తుంది, వాట్ మే బి మై ఫ్యూచర్ బెనిఫిట్స్, ఫ్యూచర్ ప్రాఫిట్స్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకునే చేయాలి కదా. దిస్ ఇస్ కాల్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్. అదే కదా, అసెట్స్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచరే కదా, క్యాపిటల్ expenditure. Okay, it is the process of planning expenditure on assets whose cash flows are expected to extend beyond 1 year. అంటే ఫ్యూచర్లో వచ్చే డబ్బుల్ని దేంతో కంపేర్ చేస్తాను? ఇప్పుడు నేను పెట్టేదాని నుంచి కంపేర్ చేస్తాను. సింపుల్గా చెప్పాలంటే ఇలా. ఓకే, టుడే ఇన్వెస్టెడ్ 1 lakh టు పర్చేజ్ అన్ అసెట్. ఓకే, ఇది అసెట్ కొన్న తర్వాత ఎవ్రీ ఇయర్ 10,000 rupees ఐఎమ్ ఎర్నింగ్. ఎంత? 10,000. అలా ఎన్ని ఇయర్స్ ఎర్న్ చేశానంట? 10 years ఎర్న్ చేశాను. ఎన్ని ఇయర్స్? 1 2 3 4 5 6. 10,000 into 4. ఓకే, ఎంత అయింది? 10 years అయిపోయిందా లేదా? 10 years. ఇప్పుడు నేను పెట్టిన డబ్బులు వచ్చే రాలేదా? ఓకే, ఎన్ని ఇయర్స్లో వచ్చాయి? 10 years. ఓకే, ఇది పెట్టడం బెనిఫిటా కాదా? ఇది క్వశ్చన్. 10 years తర్వాత ఇది మూసుకుపోవాలి, ఇంకా బిజినెస్ ఇంకా ఈ మిషన్ పనిచేయదు. ఇప్పుడు ఒక మిషన్ కొంటే ₹1,00,000 ఇన్వెస్ట్ చేసావు, ఆ ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే నీకు ఏమొచ్చిందంట? 10,000 rupees ఎవ్రీ ఇయర్ వచ్చిందంట ఫర్ ద పీరియడ్ ఆఫ్ 10 years. ఓకే, మిషన్ పెట్టిందంతా రికవర్ చేసేసావు. ఓకే, మిషన్ కొనడం మంచిదా, కొనకపోవడం మంచిదా అండి క్వశ్చన్. కొనకపోవడం మంచిదా, కొనడం మంచిదా? కొనడం మంచిదా. ఓకే, ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. మీరు టైం వాల్యూ ఆఫ్ మనీ ఒకటి నేర్చుకున్నారు మీరు. ఈరోజు 1 lakh, ఒక 10 years తర్వాత 1 lakh ఒకటేనా? 10 years తర్వాత 1 lakh rupees నీ దగ్గర ఉందనుకో, ఓకే, దాన్ని ఈ రోజుకి తీసుకురావాలంటే ఏం చేయాలి? యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ప్రజెంట్ వాల్యూ. అంటే 10 years తర్వాత ఉన్నదాన్ని ఎక్కడికి తీసుకొచ్చేయాలి? ప్రజెంట్ వాల్యూకి తీసుకురావాలి. ఓకే, మీరే చెప్పండి. అయితే నేను మీకు ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేషన్ చెప్పను, ఫ్యూచర్ కాంపౌండ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఈ 1 lakh rupees మిషన్లో పెట్టలేదు, మీరు మిషన్ కొనలేదు, బ్యాంక్లో వేసారు. ఎవ్రీ ఇయర్ ఏమవుద్ది? ఓ 10% ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి. ఎంత అనుకుందాం? 10%. సో ఫస్ట్ ఇయర్ ఎంత అయిపోద్ది? 10,000 వస్తుంది. సెకండ్ ఇయర్ ఎంత వస్తుంది? 10,000. థర్డ్ ఇయర్ 10,000. అలా 10 years తర్వాత ఏమవుతుంది? మిషన్లో పెడితే ఏమైంది? బిస్కెట్ అయిపోయిందా లేదా? మిషన్ కొనడం మంచిదా కాదా? ఇప్పుడు కాదు. ఎలా చెప్పారు? ఏంటి మాస్క్లో నవ్వుకుంటున్నావు నువ్వు? ఏంటి ఇలాగ ఏదో వేస్తారని? ఇందాక ఎవరైతే కొంటే మంచిదని చెప్పారో వాళ్ళకి ఆన్సర్. మిషన్ కొనుక్కొని బయట పెడితే ఏమైంది? 2 lakhs అయింది.
ఇవి తెలుస్తాయి మనకి. ఏం చేస్తే తెలుస్తదంటే క్యాపిటల్ బడ్జెటింగ్ చేస్తే. ఒక దగ్గర మనం ఎక్స్‌పెండిచర్ ఇంకర్ అయితే ఒక అసెట్‌లో మనం పెడితే అది బెనిఫిట్టా కాదా అనేది టుడే ఐ కెన్ నో. ఓకే. దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్. దాన్ని ఏమంటారంట? దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్యూచర్‌లో వచ్చే బెనిఫిట్స్ ఉన్నాయి కదా! ఆ బెనిఫిట్స్‌ని కరెంట్ పీరియడ్‌కి మార్చాలన్నమాట. డిస్కౌంట్ చేయాలి. దాన్ని ఏమని పిలుస్తారు? డిస్కౌంటింగ్ అని పిలుస్తారు. యూ కెన్ జస్ట్ యూజ్ యువర్ కాలిక్యులేటర్ టు నో దిస్. ఓకే. దట్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ సీఏ ఇంటర్. ఇప్పుడు అవసరం లేదు. ఓకే. ఇప్పుడు అంటే ఏంటో తెలిస్తే చాలు. క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే అర్థమైందా లేదా? వెదర్ టు పర్చేజ్ అన్ అసెట్ అనేది యూ కెన్ కమ్ టు నో by making some budgeting, some analysis. That is called capital budgeting. Capital gain yield. చూడండి, the capital gain during the given year divided by beginning price. అంటే దాని మీనింగ్ ఏంటి అనుకుంటున్నారు? చెప్పండి ఇది. You purchase Reliance share for 100 rupees. Okay. After 1 year, it became 110. 110. What is the yield? ఎంత వచ్చినట్టు మీకు? 110 minus 100? 10 by 100. అంటే ఎంత? 10%. 10 divided by 100, 10%. What is the current capital gain yield? 10%. 100 రూపాయలు పెడితే మీకు ఎంత అయింది? 110 అయింది. దిస్ ఈస్ కాల్డ్ yield. కరెంట్ అదే క్యాపిటల్ గెయిన్ yield. అర్థమైందా లేదా? ఓకే. అండ్ దీంతో పాటు వాళ్ళు ఇచ్చారంట 1 రూపీ డివిడెండ్. ఏమిచ్చారు? 1 రూపీ డివిడెండ్ కూడా ఇచ్చారు. అంటే క్యాపిటల్ గెయిన్లో మీకు వచ్చింది 10%. 1 రూపీ ఏంటి మళ్ళీ? 1%. టోటల్ ఎంత అవుద్ది అప్పుడు? 11% అవుద్దట. అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ క్యాపిటల్ గెయిన్ yield, ఇట్ ఇంక్లూడ్స్ అదర్ yields ఆల్సో. డివిడెండ్ నుంచి వచ్చింది కూడా కలపొచ్చు. ఓకేనా? దిస్ ఈస్ క్యాపిటల్ గెయిన్ yield. చూడండి, ద క్యాపిటల్ గెయిన్ డ్యూరింగ్ ఏ గివెన్ ఇయర్ డివైడెడ్ బై బిగినింగ్ ప్రైస్. ఓకేనా? ఓకే. క్యాపిటల్ మార్కెట్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. వేర్ ద స్టాక్స్ ఆర్ ట్రేడెడ్. క్యాష్ బడ్జెట్. సార్, వై డూ వీ నీడ్ టు హ్యావ్ క్యాష్ బడ్జెట్ అంటే, ఇందాక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ కూడా బడ్జెట్ వేసుకుంటాం మనం. క్యాష్ బడ్జెట్ ఎందుకు వేసుకోవాలి సార్? క్యాష్ బడ్జెట్ ఎందుకు వేసుకోవాలంటే మీరు చెప్తున్నారంట యు ఆర్ రిక్వైర్డ్ టు ఇంకర్ సర్టెన్ ఎక్స్పెండిచర్స్. క్యాష్ అకౌంట్ వేద్దాం. క్యాష్ అకౌంట్. ఓకే. యు ఆర్ రిక్వైర్డ్ టు ఇంకర్ సర్టెన్ ఎక్స్పెండిచర్స్ దట్ యూ నీడ్ టు పే ఎవ్రీ మంత్. శాలరీస్ ఎవ్రీ మంత్ పే చేయాలా? 6 నెలలకు ఒకసారి పే చేసి చాలా? ఎవ్రీ మంత్. 6 నెలల వరకు కట్టకపోతే ఎంప్లాయీ చేస్తాడా వర్క్? చేయడు. అంటే ఎవ్రీ మంత్ శాలరీస్ కట్టాలి. ఓకే. బట్ సేల్స్, ఓకే, సేల్స్ క్యాష్ అకౌంట్లో ఇది ఇటు వస్తుంది కదా. P&L అకౌంట్ వేసేస్తున్నాను నేను. ఓకే. ఇది ఇటువైపు ఏమేయాలి? సేల్స్, శాలరీస్. ఓకే. శాలరీస్. ఇది ఎవ్రీ మంతా? ఎవ్రీ మంత్. మీరు సేల్స్ చేస్తున్నప్పుడు మీరు బడ్జెట్ వేసుకోలేదు అనుకోండి. ఓకే. మీరు 6 months టైం పీరియడ్ వాళ్ళకి ఇచ్చారనుకోండి. ఎవరికి? క్రెడిట్ సేల్ చేస్తున్నానంట 6 months. క్యాష్ మీకు ఎప్పుడు వస్తుంది? 6 నెలల తర్వాత. మీరు ఎక్స్పెండిచర్ ఎప్పుడు ఇంక్రీజ్ అవ్వాలి? ఎవ్రీ మంత్. అప్పుడు మీ దగ్గర క్యాష్ ఉంటుందా? ఉండదు. మీకు వచ్చేదేమో 6 నెలల తర్వాత వస్తుందంట. కట్టాల్సింది ఎప్పుడు కట్టాలి? ఇమీడియట్గా కట్టాలండి. క్యాష్ ఉంటుందా? క్యాష్ క్రంచ్ విల్ బి దేర్. అలా రాకుండా ఉండాలంటే యూ మేక్ ఓకే క్యాష్ బడ్జెట్ సో దట్ యూ కెన్ ప్లాన్ 1 month క్రెడిట్ పీరియడ్. ఏం చేస్తారు? 1 month క్రెడిట్ పీరియడ్. 6 months కూడా ఎంత వేసాను ఇప్పుడు? 1 month. వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు డబ్బులు వస్తాయి? 1 month. వీళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి? 1 month. సరిపోయిందా లేదా? విల్ దేర్ బి క్యాష్ క్రంచ్? నో. ఇది నాకు ఎలా తెలుస్తుంది? బై హ్యావింగ్ క్యాష్ బడ్జెట్. ఓకేనా? క్యాష్ బడ్జెట్ అంటే అది స్టోరీ. చూడండి, ఇట్ ఈస్ ద టేబుల్ షోయింగ్ క్యాష్ ఫ్లోస్, రిసీట్స్, డిస్బర్స్మెంట్స్, క్యాష్ బ్యాలెన్సెస్ ఫర్ ఎ ఫర్మ్ ఓవర్ ఎ స్పెసిఫైడ్ పీరియడ్. అలా నేను ఒక రోజుకి అయిను. ఎవ్రీ మంత్, ఎవ్రీ 6 monthsకి అలా ప్లాన్ చేసుకుంటే ఓవర్ ద పీరియడ్ ప్లాన్ చేస్తానంట. ఎందుకు? అట్ నో పాయింట్ ఆఫ్ టైమ్ ఐ షల్ గో టు నెగిటివ్ బ్యాలెన్స్. నెగిటివ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? క్యాష్ మైనస్ బ్యాలెన్స్. ఉంటుందా క్యాష్ మైనస్ బ్యాలెన్స్? నో, ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? బడ్జెట్ వేయాలి. ఓకేనా? వాట్ ఈస్ ద క్రెడిట్ పీరియడ్? ద లెంత్ ఆఫ్ టైమ్ ఫర్ విచ్ క్రెడిట్ ఈస్ గ్రాంట్. ఇందాక చెప్పాను కదా 3 months, 6 months అని. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ క్రెడిట్ పీరియడ్. వాట్ ఈస్ ద క్లోజింగ్ ప్రైస్? ఒక ట్రేడింగ్ డే జరిగినప్పుడు లాస్ట్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఏమని పిలుస్తారంట? క్లోజింగ్ ప్రైస్. ఓకే. రిలయన్స్ కంపెనీ షేర్స్ ఈ రోజు అంతా ట్రేడ్ అవుతాయి. లాస్ట్ ఏదో ఒక ట్రేడ్ జరుగుతుంది కదా, క్లోజింగ్ టైం ఏంటి? 3:30. ఆ లాస్ట్ ప్రైస్ని ఏమని పిలుస్తారంట? క్లోజింగ్ ప్రైస్. ఓకే. దట్ విల్ బి ద బిగినింగ్ ప్రైస్ ఫర్ ద నెక్స్ట్ డే.
for the next day. That will be the base price at the beginning of the next day. అర్థమైందా లేదా? Okay, today's closing price will be the base price for the next day. Okay, now what is the commercial paper? Commercial paper, ఇందాక బాండ్, ఇట్ యాక్ట్స్ యాజ్ అ ప్రామిసరీ నోట్. ఓకే, నేను డబ్బులు ఇస్తాను, నువ్వు డబ్బులు ఇవ్వని చెప్పడమే కదా. గవర్నమెంట్ చెప్తుందంట, నువ్వు నాకు డబ్బులు ఇవ్వు, నేను ఇచ్చేస్తాను నీకు అని. దిస్ కాల్ ప్రామిసరీ నోట్. ఓకే, అది లాంగ్ టర్మ్ అనుకోండి బాండ్, షార్ట్ టర్మ్ అనుకోండి కమర్షియల్ పేపర్. చూడండి అక్కడ అన్సెక్యూర్డ్, ఇట్ ఈస్ అన్సెక్యూర్డ్ షార్ట్ టర్మ్ ప్రామిసరీ నోట్స్ ఆఫ్ లార్జ్ ఫర్మ్స్ యూజువల్లీ ఇష్యూడ్ ఇన్ డెనామినేషన్స్ ఆఫ్ 1 lakh. ఒక కమర్షియల్ పేపర్ ఎంత ఉంటుందంటే డెనామినేషన్ 1 lakh. ఓ 10 కమర్షియల్ పేపర్లు ఇష్యూ చేసాం అనుకోండి, షార్ట్ టర్మా లాంగ్ టర్మా? షార్ట్ టర్మ్. బాండ్ లాంగ్ టర్మ్. నెక్స్ట్, ఇందాక కమోడిటీ అన్నాను. నాట్ ఎవ్రీ ప్రోడక్ట్ ఈజ్ ఎ కమోడిటీ. ఓకే, there may be many products. Out of many products, only few products which are called as commodities are traded in the commodities market. కమోడిటీస్ మార్కెట్లో ఏవైతే ట్రేడ్ అవుతాయో వాటిని ఏమని పిలుస్తాం? కమోడిటీ అని పిలుస్తాం. ఓకే, ఆయిల్, గోల్డ్, ఇవన్నీ ఏంటి? కమోడిటీస్. ఓకే, డన్. చూడండి, ద ప్రొడక్ట్ యూజ్డ్ ఫర్ కామర్స్ దట్ ఆర్ ట్రేడెడ్ ఆన్ ఎ సెపరేట్ ఆథరైజ్డ్ కమోడిటీస్ ప్లాట్ఫామ్. కమోడిటీ మార్కెట్ అని పిలుస్తాం దీన్ని. కమోడిటీ మార్కెట్. ఇది రికార్డ్ అవుతుందా అవ్వట్లేదా? ఎస్, అర్థమవుతుంది అందరికీ. అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కూడా కమోడిటీస్ మార్కెట్లో ఉన్నాయి. న్యాచురల్ రిసోర్సెస్ కూడా, ఐరన్ ఓరు ఇలాంటివి కూడా కమోడిటీస్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి. ఓకే, డన్. నెక్స్ట్ వన్, కన్వర్టబుల్ సెక్యూరిటీస్. సార్ కన్వర్టబుల్ సెక్యూరిటీస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, సే వెన్ ఏ కంపెనీ ఈజ్ ఇష్యూయింగ్ డిబెంచర్స్ ఇష్యూ చేస్తే ఏమవుతుంది? కెన్ ఏ కంపెనీ ఇష్యూ డిబెంచర్స్? ఎస్, కంపెనీ ఇన్ ప్లేస్ ఆఫ్ షేర్స్ ఇట్ కెన్ ఇష్యూ ఎవరికి? పబ్లిక్కి. ఓకే, ఏమి ఇష్యూ చేయొచ్చంట? డిబెంచర్స్. ఈజ్ ఇట్ ఎ డెట్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్? డెట్. అప్పా లేకపోతే ఓనర్ వాళ్ళు? డిబెంచర్స్ ఆర్ అవుట్ సైడర్స్, నాట్ ఓనర్స్. ఓకే, నో వీళ్ళు ఏమని పిలిచి, ఇట్ ఈస్ అ డెట్ క్యాపిటల్. ఇట్ ఈస్ అ డెట్ క్యాపిటల్, ఓనర్స్ క్యాపిటల్ కాదు అది, డెట్ క్యాపిటల్. అయితే ఈ డిబెంచర్స్కి ఒక రైట్ ఉంటుందంట, విచ్ మే బీ, ఓకే, ఆ రైట్ ఏంటంటే కన్వర్టబుల్ రైట్. కన్వర్టబుల్ రైట్. కన్వర్టబుల్ అంటే దాని మీనింగ్ ఏంటి సార్ అంటే, ఓకే, ఈ డిబెంచర్స్ అంట ఫ్యూచర్లో దోస్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ షేర్స్. ఎలా కన్వర్ట్ అయిపోద్ది? ఫ్యూచర్లో షేర్స్ కింద కన్వర్ట్ అయిపోద్దంట. అలాంటి డిబెంచర్స్ కూడా ఇష్యూ చేయొచ్చు. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ కన్వర్టబుల్ డిబెంచర్స్. కన్వర్టబుల్ డిబెంచర్స్. ఓకేనా? డన్. చూడండి, కన్వర్టబుల్ సెక్యూరిటీస్ అంటే ఏ సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ మేబీ బాండ్, డిబెంచర్స్. ప్రిఫర్డ్ స్టాక్ అంటే ఏంటి? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. Preference shares can also be converted into equity shares. Preference share capital can also be converted into equity share capital. ఓకే, వాటికి ఏముండొచ్చు? కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉండొచ్చు. ఏముండొచ్చు? కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్, కన్వర్టబుల్ బాండ్స్, కన్వర్టబుల్ డిబెంచర్స్. ఎందులో కన్వర్ట్ అయిపోతాయి? ఇవన్నీ ఈక్విటీలో కన్వర్ట్ అవుతాయి అంట. ఓకే, ద కన్వర్షన్ యూజువల్లీ అక్కర్స్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద హోల్డర్. ఓకే, చూడండి ఏం చెప్తున్నాను. క్వశ్చన్లో మీకు ఇలా అడగొచ్చు, అందుకు చెప్తున్నా. కంపెనీ ఏమి ఇష్యూ చేసింది? డిబెంచర్స్ ఇష్యూ చేసింది. ఓకే, డిబెంచర్స్ ఆర్ ప్రిఫరెన్స్ షేర్స్. ఇష్యూ చేస్తే పబ్లిక్ దగ్గర నుంచి మనీ వస్తుందా రాదా? పబ్లిక్ దగ్గర నుంచి ఏమొచ్చిందంట? మనీ తీసేసుకుంది. అవి ఇష్యూ చేసి పబ్లిక్ దగ్గర మనీ తీసేసుకుంది. రిడీమ్ చేయాలి వద్దా? డబ్బులు బ్యాక్ ఇవ్వాలి కదా. అగైన్ కంపెనీ షల్ గివ్ మనీ టు పబ్లిక్. ఆ మనీ ఇవ్వలేదంట. ఆ మనీ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏం చెప్తున్నానంటే, సరే మేము డబ్బులు లేవు ఇప్పుడు ఇవ్వము, మిమ్మల్ని ఓనర్స్ కింద చేస్తాం. ఓనర్స్ అయితే ఏమొస్తుంది? డివిడెండ్ వస్తుంది, క్యాపిటల్ ఎప్రిషియేషన్ వస్తుంది. ఓకే, యూ విల్ బి ద ఓనర్, జనరల్ రిజర్వ్లో షేర్ వస్తుంది, ఇవన్నీ ఇస్తామని చెప్తున్నారంట. ఎవరు చెప్తున్నారు ఇదంతా? కంపెనీ. అంటే ఇప్పుడు కన్వర్ట్ చేయమని ఎవరు అడుగుతున్నారు? కంపెనీ అడుగుతున్నారు. అదే ఎవరు అడగొచ్చు? పబ్లిక్ కూడా అడగొచ్చు. అంట. ఇప్పుడు వెన్ ద కంపెనీ ఫెయిల్స్ టు మేక్ ద రీపేమెంట్. ఓకే, సో ద క్వశ్చన్ ఆఫ్ కన్వర్షన్ మే కమ్ ఫ్రమ్ కంపెనీ. డన్. ఓకేనా? కన్వర్టబుల్ సెక్యూరిటీస్ అంటే చూడండి, ద కన్వర్షన్ యూజువల్లీ అక్కర్స్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ హోల్డర్, బట్ ఇట్ మే అక్కర్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ఇష్యూవర్ ఆల్సో. ఓకే, వాళ్ళ ఇష్టం. అయితే వీడు అడుగుతున్నాడంట, ఓకే, కంపెనీ మేము మిమ్మల్ని కన్వర్ట్ చేస్తాం అంటున్నారంట. వీళ్ళు ఏమనొచ్చు?
వద్దనివచ్చు. అంటే ఇట్ ఈస్ అన్ ఆప్షన్. కన్వర్షన్ చేయొచ్చా చేయకూడదని ఎవరిది ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు, పబ్లిక్ కూడా తీసుకోవచ్చు. అదే వాళ్ళు చెప్తున్నారు. ఈజీ పాయింట్. కన్సాలిడేషన్. సార్ కన్సాలిడేషన్ అంటే మనం మీకు సబ్సిడరీ కంపెనీస్ డెఫినేషన్ చెప్పాను. సబ్సిడరీ కంపెనీస్ ఒక కంపెనీ ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేయడం, అలా అలా ఎక్కువ కంపెనీస్ అయిపోవచ్చు. ఓకే, వీళ్ళందరూ కలిపి మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఒరిజినల్గా ఒక కంపెనీ నుంచే వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ కంపెనీ ఈజ్ 100% హోల్డింగ్ అనదర్ కంపెనీ, అంటే అదర్ కంపెనీస్ 100% సబ్సిడరీ అయిందనుకోండి, ఆ వేరే కంపెనీకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినట్టు? హోల్డింగ్ కంపెనీ నుంచి. అప్పుడు కంపెనీస్ యాక్ట్ 2013 ఏం చెప్పిందంటే, మీరు ఇద్దరిది కలిపి కూడా ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయండి. ఇండివిజువల్గా ఎలాగా ఉంటాయి, కలిపి కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలంట. దట్ ఈస్ కాల్డ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ కన్సాలిడేషన్. దాన్ని ఏమని పిలుస్తారు? కన్సాలిడేషన్ అని పిలుస్తారు. ఇద్దరిది కలిపి ప్రిపేర్ చేయడం, దట్ ఇస్ కాల్డ్ ఎస్ కన్సాలిడేషన్. ఇదంతా మీకు అవసరం లేదు, మేబీ ఇన్ ఫ్యూచర్ ఇట్ మే బీ యూస్ఫుల్. ఎప్పుడు సిఏ ఇంటర్లో. క్రెడిటార్స్ అంటే ఎవరని నన్ను అడగొద్దు. హూ ఆర్ క్రెడిటార్స్? మీరే చెప్పాలి. హూ ఆర్ క్రెడిటార్స్? ఐఎమ్ ద బిజినెస్, యు ఆర్ ద క్రెడిటార్స్. ఇప్పుడు నాకు చెప్పండి, ఎవరికి డబ్బులు ఇవ్వాలి? బిజినెస్ అంటారు. నేను బిజినెస్, యు ఆర్ మై క్రెడిటార్స్, యు ఆర్ మై క్రెడిటార్స్. అంతేనా? ఇఫ్ యు ఆర్ క్రెడిటార్స్, ఓకే, టు మీ, ఐ నీడ్ టు గివ్ ద మనీ టు యూ. నేను మీకు డబ్బులు ఇవ్వాలి, అంతే కదా? ఇఫ్ ఐ పర్చేజ్ ఫ్రమ్ యూ ఆన్ క్రెడిట్ బేసిస్, యూ విల్ బికమ్ మై క్రెడిటార్. నేను మీ దగ్గర పర్చేజ్ చేసి డబ్బులు ఇవ్వాలా వద్దా మీకు? అంటే ఐ ఓ యూ, అంతేనా? నేను మీకు డబ్బులు ఇవ్వాలి అని. అదే డెటార్స్ అయితే మీరే నాకు ఇవ్వాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రెడిటార్స్ అండ్ డెటార్స్. ఓకే, ఇది తెలియకుండా నేను సిబిటి పాస్ అయిపోయినప్పుడు, నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదా, ఇది తెలియదు నాకు అప్పటికి. సి ఇంటర్లో తెలిసింది ఆ విషయం నాకు. ఓకే, ఇప్పుడు కూడా మీలో ఎవరైనా ఉన్నారనుకోండి, అప్పుడు సిపిటి కాబట్టి నేను పాస్ అయిపోయాను. ఇప్పుడు ఫౌండేషన్ చాలా కష్టం. ఓకే, కష్టం అన్నాను, పాస్ అవ్వరని నేను అనట్లేదు, కష్టం అన్నాను. అయిపోవచ్చు, కష్టం చెప్తున్నాను చూడండి. ఐఎమ్ ఏ బిజినెస్, యు ఆర్ మై క్రెడిటార్, ఐ నీడ్ టు గివ్ ద మనీ టు యూ. క్రెడిటార్ అంటే నేను ఎవరికి ఇవ్వాలో వాళ్ళు. ఓకే, అదే ఐఎమ్ ద బిజినెస్, యు ఆర్ ద డెటార్. డెటార్ అంటే ఎవరి దగ్గర నుంచి నాకు రావాలో వాళ్ళు డెటార్ అని పిలుస్తాం. ఓకే, ఇఫ్ యు ఆర్ క్రెడిటార్ టు మీ, వాట్ ఐ యామ్ టు యూ? డెటార్. అంతే కదా? నీ బుక్స్లో నా పేరు ఏమైనా ఉంటుంది? డెటార్ అని రాసి ఉంటుంది, అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. క్రెడిటార్స్, డెటార్స్ రెండు అయిపోయి. డిబెంచర్స్ అంటే ఏంటి? ఈజ్ ఇట్ ఎ డెట్ క్యాపిటల్ ఆర్ ఓన్ క్యాపిటల్? డెట్ క్యాపిటల్. ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆన్ విచ్ ఏమివ్వాలి? ఇంట్రెస్ట్ కట్టాలి, క్యాపిటల్ రేస్ చేయొచ్చు. ఏ క్యాపిటల్? డెట్ క్యాపిటల్, డెట్ క్యాపిటల్. అయితే నేను చెప్పండి, యూఆర్ ఆల్ ద పబ్లిక్. మీరందరూ ఎవరు? పబ్లిక్. ఒకటి, రిలయన్స్ కంపెనీ డిబెంచర్స్ ఇష్యూ చేస్తుందంట. సెకండ్, దిస్ ఇస్ ఆప్షన్ నెంబర్ 1, దిస్ ఇస్ ఆప్షన్ నెంబర్ 2. మిస్టర్ రవి ఈజ్ ఆల్సో ఇష్యూయింగ్ డిబెంచర్స్ టు ద పబ్లిక్. ఇద్దరం డిబెంచర్స్ ఇష్యూ చేస్తున్నాంట. పబ్లిక్ ఎవరికి మనీ ఇస్తారు? రవికి ఇస్తారా, రిలయన్స్కి ఇస్తారా? ఎందుకంటే రిలయన్స్కి ఏముంటుంది? క్రెడిట్ వర్తినెస్ ఉంటుంది. అంటే ఎవరికి? అంటే నమ్మకం. ఎవరికి నమ్మకం ఉంటుంది? పబ్లిక్కి. ఎవరి మీద ఉంటుంది? రిలయన్స్ కంపెనీ మీద ఉంటుంది. అంతేగాని రవి అని ఎవడు తెలుసు? మీరే నమ్మరు, పబ్లిక్ ఎందుకు నమ్ముతుంది? ఓకే, సో రవి అనేవారు. అందుకే డిబెంచర్స్ ఇట్ ఈస్ రేస్డ్ ఆన్. చూడండి ఇక్కడ ఏం పాయింట్ ఉందో. డిబెంచర్స్ ఆర్ బ్యాక్డ్ ఓన్లీ బై జనరల్ క్రెడిట్ వర్తినెస్ అండ్ రెప్యుటేషన్ ఆఫ్ ద ఇష్యూవర్. అదే నేను బాగా రెప్యూటెడ్ అనుకోండి మీ దగ్గర, అప్పుడు మీరు ఎవరికి ఇస్తారు? రిలయన్స్ కన్నా సార్కి ఇవ్వడం బెస్ట్ అనుకుంటారు. ఓకే, అది ఫిక్స్. దిస్ కాల్డ్ డిబెంచర్స్. ఓనా లోనా? అది ఓన్ ఆర్ లోన్? ఇది క్వశ్చన్. ఓకే, నౌ లాస్ట్కి వస్తాం మనం. డిఫెన్సివ్ స్టాక్. బ్రేక్ కావాలి మీకు? ఎంతకు స్టార్ట్ చేసాం మనం?
145 స్టార్ట్ చేసాం. 145 అంటే ఇప్పుడు ఆల్రెడీ 4 అవుతుంది. మీరు వస్తారు, ఆల్మోస్ట్ మీకు వస్తుంది ఆ పేషెన్స్, కూర్చొని క్లాస్ వినడం ఇవన్నీ. వాజన మానేసి డిఫెన్సివ్ స్టాక్. డిఫెన్సివ్ స్టాక్ అంటే మనం ఏదైనా కంపెనీ స్టాక్స్ కొన్నప్పుడు ఆ కంపెనీకి జనరల్ మార్కెట్కి సంబంధం ఉండదు. ఇంకా జనరల్ మార్కెట్ అంతా డౌన్ఫాల్ ఉండొచ్చు, అది పడదు, అది అలాగే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఆ కంపెనీ షేర్ మీరు కొన్నప్పుడు 100 ఉందనుకోండి, ఎకనామీ ఎటైనా వెళ్ళిపోనియండి, ఓకే, ఆ కంపెనీ షేర్ మాత్రం అలాగే ఉంటుందట. సింపుల్ ఎగ్జాంపుల్ ఐటీసీ లాంటివి. ఐటీసీ అని ఒక కంపెనీ ఉంటుంది అనమాట. అది దాన్ని మార్కెట్ ఎటైనా అయిపోనియండి, ఎన్ని గవర్నమెంట్లైనా మారిపోనియండి, కంపెనీ మాత్రం ప్రైస్ ఎంత ఉంటుంది, అంతే పెరగదు తగ్గదు. ఓకే, అలాంటి స్టాక్స్ని ఏమని పిలుస్తాం? డిఫెన్సివ్ స్టాక్. ఓకే, చూడండి, ఏ స్టాక్ దట్ ప్రొవైడ్స్ ఎ కాన్స్టెంట్ డివిడెండ్స్ అండ్ స్టేబుల్ ఎర్నింగ్స్ ఈవెన్ ఇన్ ద పీరియడ్స్ ఆఫ్ ఎకనామీ డౌన్ టర్న్. That is, even in extreme critical situations of stock market, these companies continue to pay the dividends at the constant rate. అవేం ఎఫెక్ట్ అవ్వవు. ఓకే, అలాంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఐటీసీ. ఓకేనా? నెక్స్ట్ వన్. అలాగే నెక్స్ట్కి డిప్రిసియేషన్ అని ఏంటి అని నన్ను దయచేసి అడగొద్దు. డిప్రిసియేషన్ మీరు అడగొచ్చా? నన్ను అడగకూడదు అసలు. ఓకే, నెక్స్ట్ వన్, డెరివేటివ్స్. డెరివేటివ్స్ అంటే ఏంటంటే, మళ్ళీ దీనికి ఒక స్టోరీ చెప్పాలి. డెరివేటివ్స్ అంటే ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ డిరైవ్స్ ద వాల్యూ ఫ్రమ్ ద అండర్లయింగ్ అసెట్. ఒక్క ముక్క అర్థమైతే ప్రామిస్. ఆ డెరివేటివ్ కాదు రాపల్స్వామి, అందుకే టెర్మినాలజీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, టెర్మినాలజీ అని ఎందుకు పెట్టారంటే, మ్యాథ్స్లో మీరు చేసే డెరివేటివ్, బీసీకేలో మీరు వినే డెరివేటివ్ వేరు వేరు అని చెప్పడానికే ఇక్కడ ఈ డెరివేటివ్ పెట్టారనమాట. ఓకే, మ్యాథ్స్లో డెరివేటివ్కి వెళ్ళిపోయాడు. డెరివేటివ్, ఇంటిగ్రేషన్ పైసాకి పనికిరావు మనకి, అవి దేనికి పనికిరావు మనకి. ఓకే, సో హియర్ లుక్ ఇన్ టు ద డెఫినేషన్ కాల్డ్ డెరివేటివ్స్. ఓకే, చిన్న ఎగ్జాంపుల్, చిన్న బెట్టింగ్ చెప్తాను. ఓకే, ఎవరెవరిని తీసుకుంది ఎగ్జాంపుల్? రవి, పాల్, జాన్, శామ్. సరిపోయింది స్పెల్లింగ్? థ్యాంక్ యూ. ఎవరెవరు అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు? రవి అండ్ జాన్. ఓకే, రవి దగ్గర 100 రూపీస్ షేర్ ఉంది, అది జాన్కి 120 రూపీస్కి సేల్ చేసేస్తాను అని చెప్పి ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతుంది. అగ్రిమెంట్ అని కూడా ఏం కాదు, దెర్ ఇస్ అ కాంట్రాక్ట్ బిట్వీన్ రవి దగ్గర, రవి కొనుక్కుంది ఎంతకి? 100 రూపీస్. 120 రూపీస్కి జాన్కి సేల్ చేసేద్దాం అనుకుంటున్నాడంట. ఎందుకు రవి అలా అనుకుంటాడు అంటే, ఇద్దరు అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు, ఇద్దరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు. రవి ఈజ్ ఎక్స్పెక్టింగ్ షేర్ ప్రైస్ ఏమని అనుకుంటున్నాడు? 120 కన్నా పెరగదు అని అనుకుంటున్నాడు కాబట్టి అమ్మేస్తున్నాడు అక్కడ, అంతే కదా దాని మీనింగ్. అలాగే జాన్ శామ్యుల్ ఏమనుకుంటున్నాడు? అది ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నాడు కాబట్టి 120 కొనేసుకుంటున్నాడు. ఇంకా కొనుక్కుంటే 150కి వెళ్ళిపోద్ది అనుకుంటాడు కాబట్టి కదా కొనుక్కుంటాడు ఎవడైనా. అంటే దిస్ ఇస్ అ కాంట్రాక్ట్, అంతేనా? ఈ కాంట్రాక్ట్లో నేను ఒక పని చేయొచ్చు అనమాట. ఇప్పుడు సే ఎగ్జాంపుల్, ఆ రోజు వచ్చింది, ఆ రోజు వచ్చినప్పుడు జాన్ శామ్యుల్, అది నిజంగా 120 రూపీస్ ఉంది. ఆ రోజు ఎంత ఉంది? 120 రూపీస్. అది ఎంత ఉంది అని పక్కన పెడితే జాన్ శామ్యుల్కి ఎంత ప్రాఫిట్ చెప్పండి? ఆ రోజు సేల్ ప్రైస్ నేను చెప్తున్నాను, చెప్పండి. 100 రూపీస్ ఉంది ఆ రోజు సేల్ ప్రైస్. ఆ రోజు మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్ ఎంత ఉంది? 100 రూపీస్. జాన్ ఎంత కొనుక్కున్నాడు దాన్ని? 120. లాసా కాదా జాన్కి? ఎస్, లాస్. రవికి 20 ప్రాఫిట్, అంతే కదా? ఇప్పుడు ఇదే దీన్ని నేను ఏం చేస్తానంటే, 100 రూపీస్, 120 రూపీస్ ఇవన్నీ తీసేయండి. ఇవన్నీ తీసి ఒక ప్రైజ్, ఒక షేర్ ఉందంట, రిలయన్స్ అనే షేర్ ఉందంట. ఈ షేర్ ఎక్కడో ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ ఎంతకు ట్రేడ్ అవుతుంది? 100 రూపీస్కి ట్రేడ్ అవుతుంది. మేమిద్దరం స్టాక్ మార్కెట్ అలా దూరం ఉంది, మేము ఎక్కడ విశాఖపట్నంలో కూర్చొని రవి, జాన్ శామ్యుల్ ఇద్దరు ఒక బెట్టింగ్లోకి ఎంటర్ అయ్యారంట. ఏమని ఎంటర్ అయ్యారంటే, ఆ షేర్ ప్రైస్ పెరుగుతుందని నేను అంటున్నాను, తగ్గుతుందని తను అంటున్నాడంట. దిస్ ఈజ్ ద బెట్టింగ్ వీఆర్ ఓకే యాక్చువల్లీ డూయింగ్. ఓకే, పెరుగుతుందని నేను, తగ్గుతుందని తను, అంతే కదా? ఓకే, 100 రూపీస్ కదా. ఓకే, 110 అవుతుందని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు అంటే రవి. జాన్ శామ్యుల్ ఎంత చెప్తున్నాడు? 90 అయిపోద్దని చెప్తున్నాడంట. ఓకే, ఎప్పుడు? 30 డేస్. రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది నాకు? ఆఫ్టర్ 30 డేస్. ఆ 30 డేస్ రానే వచ్చింది.
ఆ 30 days రానే వచ్చింది. ఓకే, ఆ రోజు ప్రైజ్ ఉందంట 110. ఎంత ఉంది? 110. ఎవరు గెలిచారు? రవి. ఓకే, అప్పుడు జాన్ శామ్యుల్ ఏం చేస్తారంటే 20 రూపీస్ ఎవరికి ఇచ్చేస్తారు? రవికి. జాన్ శామ్యుల్ ఓడిపోయింది ఎంత? గట్టిగా మాట 90 ఓడిపోలేదు. ఎంత ఓడిపోయాడు? 20 రూపీసే ఓడిపోయాడు. ఓకే, అదే కేసు 90 అయితే 90కి పడిపోతే ఇప్పుడు ఎవరు ఓడిపోయారు? రవి ఓడిపోయాడు. రవి జాన్ శామ్యుల్కి ఎంత ఇచ్చేయాలి? 20 రూపీస్. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటంటే మేము ఎలాంటి మనీ ఇన్వెస్ట్ చేయట్లేదు. మేము షేర్ ఏమైనా కొన్నామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ 100 రూపాయలు పెట్టి కొన్నామా? 100 రూపాయలు పెట్టి జాన్ శామ్యుల్కి 110కి అమ్మాను నేను. నో. జాన్ శామ్యుల్ ఏమైనా 90 రూపీస్ కొని ఏమైనా చేసాడా? ఏమీ చేయలేదు. ఒక షేర్ అక్కడ ఏదో ట్రేడ్ అవుతుంది, అది 100 రూపాయలకి ట్రేడ్ అవుతుంది, నేను 110 అన్నాను, తను 90 అన్నాడు. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 20 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. ఆ 20 రూపీస్ నేను గెలిస్తే తను నాకు ఇచ్చేయాలి, తను గెలిస్తే నేను తనకి ఇచ్చేయాలి. అంతే కదా. దిస్ ఈజ్ అంటే ఇదంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇప్పుడు ఆ వాల్యూ, ఆ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత? 20 రూపీస్. ఓకే, దిస్ కాంట్రాక్ట్ వాల్యూ 20 రూపీస్ ఎలా అయ్యింది సార్ అంటే ఇది ఏ వాల్యూ ఇది దేని మీద డిపెండ్ అవుతుంది? రిలయన్స్ షేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రిలయన్స్ షేర్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. అంటే దిస్ 20 రూపీస్ ఈజ్ గెట్టింగ్ ఇట్స్ వాల్యూ ఫ్రమ్ రిలయన్స్ స్టాక్. అలా స్టాక్ మీదైనా చేయొచ్చంట. గోల్డ్ పెరుగుతుందని నేను అంటున్నానంట, తగ్గుతుందని తను అంటున్నాడంట. ఓకే, అలా చేసుకుంటే ఆ వాల్యూ ఎంత వచ్చింది? 20 రూపీస్ ఉంది. ఈ 20 రూపీస్ ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద డెరివేటివ్. ఇట్ ఈస్ వాల్యూ ఆఫ్ ద డెరివేటివ్. ఓకే, హూజ్ వాల్యూస్ డిరైవ్డ్ ఫ్రమ్ అండర్లయింగ్ అసెట్ ఏది? గోల్డ్. ముందు కేసులో అండర్లయింగ్ అసెట్ ఏది? రిలయన్స్ షేర్. అర్థమైందా లేదా? అంటే ఇట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ విచ్ ఈజ్ ఎంటర్డ్ వితౌట్ ఎనీ యాక్చువల్ డెలివరీ. ఇందులో డెలివరీ ఏమైనా ఉంటుందా? షేర్ ఏమైనా డెలివరీ చేసాడా? షేర్ ఏం డెలివరీ ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ అ బెట్టింగ్ వేర్ 20 రూపీస్ నీడ్స్ టు బి transferred from one person to another person, and that 20 rupees is the value of the derivative, okay, which is dependent upon the underlying asset called share or gold. This is called derivative. Derivative ఒకసారి చూడండి. It is a security whose price is derived from one or more underlying asset. Okay, the most common underlying assets ఏంటి? Stocks, bonds, commodities, currencies, interest rates and market indexes. Market index అంటే ఏంటనుకుంటున్నారు? నిఫ్టీ ఈరోజు 1000 పాయింట్స్ ఉందంట, రేపు 11,000 అవుతుందని నేను అంటున్నానంట. 1000 కదా, 1100 అవుతుందని నేను అంటున్నానంట, 900 అవుతుందని తను అంటున్నాడంట. అదే కదా బెట్టింగ్ దేని మీద జరుగుతుంది? ఇండెక్స్ వాల్యూ మీద, ఇండెక్స్ పాయింట్స్ మీద జరుగుతుందంట. ఈసారి ఇందాక షేర్ ప్రైస్ మీద, తర్వాత గోల్డ్, తర్వాత ఇండెక్సెస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. అంటే వీఆర్ యాక్చువల్లీ ఎంటరింగ్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ బిట్వీన్ two persons. We are actually entering into an agreement with another person. Okay, and the value of that agreement depends on the underlying asset. Underlying asset can be stock, bonds, commodities, markets, market indexes. Okay na? అర్థమైందా లేదా? బాండ్ ప్రైస్ పెరుగుతుంది తగ్గుతుంది అని. బాండ్స్ కూడా ట్రేడ్ అవుతాయి. అది లీగల్ కాబట్టి ఇందులోకి వచ్చింది. ఇల్లీగల్ అయితే మనకెందుకు ఇస్తారు? ఇవన్నీ లీగల్. ఇవ్వనంటే కాదు, ఇది మీరిద్దరు అంటే డైరెక్ట్గా ఎంటర్ అవ్వదు త్రూ స్టాక్ ఎక్స్చేంజ్. ఇదంతా మీలో మీరు అనుకుంటే కాదు, మీలో మీరు అనుకుంటే ఇల్లీగల్. అది త్రూ స్టాక్ ఎక్స్చేంజ్ అయితే లీగల్. ఇంకా మీలో మీరు ఐపీఎల్ చూసి ఈరోజు 200 కొట్టడు ఇది అనుకోండి, అది ఇల్లీగల్. ఇవన్నీ లీగల్ అనమాట. ఓకేనా? డైవర్సిఫికేషన్ అంటే ఏంటి తెలుసా? ఒకే కంపెనీలో కొనకుండా 10 కంపెనీలో కొంటే ఏమవుతుంది? ఒక కంపెనీ సరి పర్ఫామ్ చేయకపోయినా మిగతావి. బాస్కెట్ ట్రేడింగ్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డైవర్సిఫికేషన్. ఒక కంపెనీలో పెట్టకుండా వేరే వేరే కంపెనీస్లో పెడతారంట ఇన్వెస్ట్మెంట్. ఒకటి పడిపోయినా ఇంకోటి పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ డైవర్సిఫికేషన్. డివిడెండ్ అంటే చెప్పాలి నేను. డివిడెండ్ అంటే ఏంటి? వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఎ కంపెనీ ఎ షేర్ క్యాపిటల్ యూ విల్ గెట్ ద డివిడెండ్. ఓకే, ఇట్ ద పోర్షన్ ఆఫ్ కంపెనీస్ ఎర్నింగ్స్. సింపుల్గా చెప్పాలంటే ప్రాఫిట్స్, ఇది ప్రాఫిట్ అనుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, ఇక్కడ ఏముంటుంది? నెట్ ప్రాఫిట్. ఈ ప్రాఫిట్లోంచే షేర్ హోల్డర్స్కి ఏమి ఇస్తారు? డివిడెండ్ ఇస్తారు. ఓకే, ఇట్ ఈస్ ద పార్ట్. చూడండి ఇక్కడ ఏమని రాస్తుంది? ఇట్ ఈస్ ద పోర్షన్ ఆఫ్ ద కంపెనీస్ ఎర్నింగ్స్ డిసైడెడ్ టు పే టు ఇట్స్ షేర్ హోల్డర్స్ ఇన్ రిటర్న్ టు దేర్
ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంటే షేర్ క్యాపిటల్. ఇన్వెస్ట్మెంట్ ఏంటి? షేర్ క్యాపిటల్. ఓకే, ఏంట్రా బోనస్ P&L అకౌంట్ నుంచి ఇవ్వడం వేరు, ఇది వేరు అనమాట. ఇది బోనస్కి దానికి డిఫరెన్స్ ఏంటంటే డివిడెండ్ మ్యాండేటరీ అనమాట. మ్యాండేటరీ అంటే సర్టెన్ పీరియడ్ వరకు ఆప్షనల్. ప్రిఫరెన్స్ డివిడెండ్ అయితే మ్యాండేటరీ, ఈక్విటీ డివిడెండ్ అయితే నాట్ మ్యాండేటరీ. బోనస్ అలా కాదు. బోనస్ మన కంపెనీ కావాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. అర్థమైందా లేదా? డివిడెండ్ అనేది సర్టెన్ పర్సంటేజ్ ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు అనమాట. డివిడెండ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బోనస్. అది కొన్ని వేస్లో డిఫరెన్స్ అనమాట. బోనస్ ఇష్యూ చేసిన తర్వాత ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ క్యాపిటల్, షేర్ క్యాపిటల్. ఓకే, అయితే డివిడెండ్ ఇష్యూ చేస్తే షేర్ క్యాపిటల్ అయిపోద్దా? వెన్ యూ ఇష్యూ ద డివిడెండ్, ఈజ్ ఇట్ కన్వర్టింగ్ ఇంటూ క్యాపిటల్? నో, ఇట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ద. నేనేమో మాట్లాడుతున్నా అర్థమవుతుందా? ఇందాక ఏం జరిగింది చెప్పండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది P&L అకౌంట్. ఓకే, ఇక్కడ ఇన్కమ్, ఇక్కడ ఎక్స్పెండిచర్, ఇక్కడ ఏమొచ్చింది? నెట్ ప్రాఫిట్. ఈ నెట్ ప్రాఫిట్ని నేను ఇందాక ఏం చెప్పాను? బోనస్ ఇవ్వచ్చు అని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను? డివిడెండ్ ఇవ్వచ్చు అని చెప్తున్నాను. బోనస్ ఇస్తే ఇది ఎందులోకి మారిపోతుంది? షేర్ క్యాపిటల్లోకి డివిడెండ్ ఇస్తే షేర్ క్యాపిటల్ అయిపోద్దా? నో, అది డిఫరెన్స్. ఓకే, షేర్ క్యాపిటల్ అయిపోయిన తర్వాత దీని మీద కూడా ఏమొస్తుంది? డివిడెండ్ వస్తుంది. అది డిఫరెన్స్. ఓకే, డన్. నెక్స్ట్ ఈక్విటీ అంటే ఓనర్స్ క్యాపిటల్. ఓనర్స్ ఫండ్స్. ఇందాక చెప్పాను కదా, బుక్ వాల్యూ ఆఫ్ ద ఈక్విటీ. ఏవేవి కలపాలి? షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్. రిజర్వ్స్ కూడా ఎవరికి వెళ్తాయి? ఓనర్స్కి వెళ్తాయి. చూడండి అక్కడ, ద క్యాపిటల్ సప్లైడ్ బై ద కామన్ స్టాక్ హోల్డర్స్ హోల్డింగ్ కామన్ స్టాక్. ఓకే, పెయిడ్ ఇన్ క్యాపిటల్. రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటేనే రిజర్వ్స్. రిటైన్డ్ ఎర్నింగ్స్కి ఇంకో పేరేంటి? రిజర్వ్స్. ఓకే, ద టోటల్ ఈక్విటీ ఇస్ కామన్ ఈక్విటీ ప్లస్ ప్రిఫర్డ్ స్టాక్. ప్రిఫర్డ్ స్టాక్ అంటే ఈ స్టాక్ అని వాడుతున్నాం కదా, దీస్ ఆర్ ఆల్ యుఎస్ ఇంగ్లీష్. యుఎస్ కంపెనీస్కి ఇక్కడ మన షేర్ క్యాపిటల్ అంటున్నాం కదా, అక్కడ కామన్ స్టాక్ అంటాం. ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటాం కదా, ప్రిఫర్డ్ స్టాక్ అంటాం అక్కడ. ఓకే, ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటే అక్కడ ఏమంటాం? ప్రిఫర్డ్ స్టాక్ అని పిలుస్తాం. ఆ లాంగ్వేజ్ అది. నెక్స్ట్ వన్, ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేట్ చెప్పండి. $1 ఈజ్ ఈక్వల్ టు 75 రూపీస్ అనుకుందాం. ఓకే, ఈజ్ దిస్ ఎక్స్చేంజ్ రేట్ ఆర్ నాట్? ఓకే, 75 రూపీస్ బై $1 కదా దీని మీనింగ్, అంతే కదా. సో ఫర్ వన్ కరెన్సీ ఎక్స్చేంజ్డ్, హౌ మెనీ కరెన్సీస్ యు ఆర్ రిసీవింగ్? దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్చేంజ్ రేట్. అంటే వెన్ యు ఆర్ సెల్లింగ్ $1, how many rupees you are getting? That is called as exchange rate. చదవండి, ఇది ఎక్స్చేంజ్ రేట్ ఏంటంటే ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ గివెన్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ గివెన్ కరెన్సీ. గివెన్ కరెన్సీ ఏంటి? $. దట్ కెన్ బి పర్చేస్డ్ ఫర్ కాదు ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ గివెన్ కరెన్సీ దట్ కెన్ బి పర్చేస్డ్ ఫర్ 1 యూనిట్ ఆఫ్ అనదర్ కరెన్సీ. అంటే $1కి ఎన్ని కరెన్సీస్ ఇస్తున్నాం రూపీస్లో? 75 రూపీస్ ఇస్తున్నాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్చేంజ్ రేట్. ఫేస్ వాల్యూ గురించి నన్ను అడగండి. ప్రతి షేర్కి ఏముంటుంది? ఫేస్ వాల్యూ. నామినల్ వాల్యూ, పార్ వాల్యూ, ఫేస్ వాల్యూ అన్నిటికీ ఒకటే సేమ్ మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ త్రూ విచ్ యూ కెన్ రేజ్ మనీ. ఓకే, ఇట్ కెన్ బి, చూడండి ఇక్కడ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, అదే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్నే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. ఓకే, డీడ్, అగ్రిమెంట్ అనమాట. సే ఇందాక మనం అనుకున్నాం బాండ్స్, డిబెంచర్స్, డెరివేటివ్స్. డెరివేటివ్ కూడా ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇన్స్ట్రుమెంట్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ విచ్ derives its value from underlying asset. These are called as financial instruments. Financial intermediary. Very good. Stock brokers and most of the banks, almost all the banks are the best examples for financial intermediary. Government bonds, the bonds which are issued by government. Simple. Okay, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ బాండ్స్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఈజ్ బేసికలీ అ సెక్యూరిటీ దట్ ఈజ్ హెల్డ్ విత్ ద గవర్నమెంట్. అంటే మీరు గవర్నమెంట్ బాండ్స్ కొనుక్కుంటే యు ఆర్ ద హోల్డర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ బాండ్స్.
ఓకే, అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ హైయెస్ట్ పాసిబుల్ ఇంట్రెస్ట్ రేట్ అంట. గవర్నమెంట్ బాండ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తాయని చెప్తున్నాను, కాకపోతే తక్కువ ఇస్తాయి. గవర్నమెంట్ బాండ్స్ హైలీ సెక్యూర్డ్ అనమాట. మీరు గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చారంటే యూ ఆర్ రిస్క్ ఫ్రీ. రిస్క్ ఫ్రీ ఉన్నప్పుడు లెస్ అవ్వాలి, మోర్ అవ్వాలి, ఇంట్రెస్ట్ రేట్ లెస్ అవ్వాలి. ఏదో రాశాడు అక్కడ చూస్తేనే సరదాకి. నెక్స్ట్ కాన్సెప్ట్ హెడ్జింగ్. ఇది అయిపోతే మిగతావన్నీ ఈజీగానే ఉంటాయి. ఎక్కడికి వచ్చాం? లాస్ట్కి వచ్చామా? ఇంకా 2 పేజీలు ఉన్నాయా? చాలా పెద్దలాగా ఉంది ఇది. చదువుకోవడం ఈజీయే, చెప్పడమే కష్టం. చదువుకోవడం సింపులే. హెడ్జింగ్. హోల్డింగ్ పీరియడ్ అంటే చెప్పాలా? హోల్డింగ్ పీరియడ్ అంటే తెలియదు మీకు? ఒకసారి అది చదివి నాకు మీరే చెప్పండి చూద్దాం. The period of holding an asset. హోల్డింగ్ పీరియడ్. మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకున్నారంట. ఆ లోన్కి సెక్యూరిటీ అడిగారు వాళ్ళు. మీ దగ్గర ఉన్న ఒక అసెట్ ఇచ్చారు. ఓకే, మీరు రీపే చేయగానే మళ్ళీ మీ అసెట్ మీకు ఇచ్చేస్తారు ఎవరా? ఓకే, ద పీరియడ్ ఫర్ విచ్ దే ఆర్ హోల్డింగ్ యువర్ అసెట్ ఈస్ కాల్డ్ యాజ్ హోల్డింగ్ పీరియడ్. అయిపోయింది స్టోరీ. హోల్డింగ్ పీరియడ్ అయిపోయిందా లేదా? డన్. నౌ యూ కమ్ టు హెడ్జ్. హెడ్జింగ్ అంటే ఏంటంటే ట్రయింగ్ టు రెడ్యూస్ ద రిస్క్. చూద్దాం. ఇండియాలో ఒక ఇంపోర్టర్ ఉన్నాడంట. హీఈస్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ యుఎస్ఏ నుంచి ఇండియాలో ఉన్నాడు ఏం చేస్తున్నాడు? ఇంపోర్ట్ చేస్తున్నాడంట. హీ పర్చేజ్ సమ్ గూడ్స్. ఎన్ని గూడ్స్ కొనుక్కున్నాడు అనుకుందాం? 1 lakh గూడ్స్ కొనుక్కున్నాడంట. ఈచ్ గూడ్ ఇస్ వాల్యూయింగ్ 10 రూపీస్. టోటల్ ఎంత? 10 lakh రూపీస్. 10 lakh రూపీస్ వర్త్ ఆఫ్ గూడ్స్ని పర్చేస్ చేశాడు. ఓకే, అండ్ ఆన్ ద డేట్ డాలర్ వాల్యూ 50 రూపీస్. ఎంత? $1 ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్. సో వాట్ ఈస్ ద అమౌంట్ హీ నీడ్స్ టు పే? చెప్తారా? 10 lakhs డివైడెడ్ బై 10 lakh రూపీస్ కట్టాలరా. రూపీస్ ఇస్తే ఒప్పుకుంటాడు వాడు? ఒప్పుకోడు. ఏం చేయాలి? ఖచ్చితంగా డాలర్స్ కింద మార్చాలి. సో 10 lakhs డివైడెడ్ బై 50 రూపీస్ వేస్తే ఎంత వస్తుంది? క్యాలిక్యులేట్ చేయండి. 20,000ఏనా? ఓకే, $20,000 ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? యుఎస్ఏ వాడికి. వాడు ఇచ్చాడంట 3 months క్రెడిట్ పీరియడ్ ఇచ్చాడంట. బాగానే ఉంది స్టోరీ. ఓకే, 3 months క్రెడిట్ పీరియడ్ స్టోరీ బాగానే ఉంది. నా నెట్ అవుట్స్లో ఎంత అవుద్ది? $20,000. అయితే 3 months తర్వాత నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎంత ఇవ్వడానికి రెడీగా ఉన్నాను? $20,000. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే ఒక జరగకూడదు జరిగింది. ఓకే, 1 lakh ఇంటూ నేను ఎంత కొన్నాను? 10 రూపీస్. టోటల్ 10 lakhs కదా. ఓకే, $1 ఎంత అయిపోయిందంట ఆ రోజు? 70 రూపీస్ అయిపోయిందంట. ఎంత అయిపోయింది? 70 రూపీస్. ఆర్ 70 రూపీస్ వద్దు, ఫర్ ద పర్పస్ ఆఫ్ సింపుల్ క్యాలిక్యులేషన్ ఎంత అయిపోయింది? 100 రూపీస్ అయిపోయింది. 100 రూపీస్. ఇప్పుడు హౌ మెనీ డాలర్స్ ఐ నీడ్ టు పే? హౌ మెనీ డాలర్స్? 10 lakhs డివైడెడ్ బై 100 రూపీస్ ఎంత? 10,000? 10,000 కదరా? 10,000 కదా. ఓకే, దిస్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. కమ్ టు ఆప్షన్ నెంబర్ 2. 1 lakh ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 10 lakh. ఆ డాలర్ వాల్యూ ఈసారి ఎంత అయిపోయిందంట? 25. ఎంత అయిపోయింది? 25 రూపీస్. $1కి ఎంత వస్తుందంట? 25 రూపీస్. ఇప్పుడు చెప్పండి నాకు ఆన్సర్. 10 lakhs డివైడెడ్ బై 100 కాదు, ఎంత ఇది? 25 ఎంత? $40,000. ఏం జరుగుతుంది చెప్పండి? ఫస్ట్ దాంట్లో అవుట్ఫ్లో ఎంత? $20,000 ఇస్తే చాలు. సెకండ్ దాంట్లో అవుట్ఫ్లో $10,000. థర్డ్ దాంట్లో అవుట్ఫ్లో $40,000. నేను ఇవ్వాల్సింది నార్మల్గా 20,000, కానీ దేనివల్ల మారిపోతుంది ఇది?
డాలర్ వాల్యూ ఎక్స్చేంజ్ రేట్ మారిపోవడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి నాకు 10,000 అవుతుందంట, ఇంకోసారి 40,000 అయిపోతుందంట. 40,000 రూపీస్, 40,000 రూపీస్ అవుట్ఫ్లో అంటే నష్టమా కాదా? ఓకే, పర్చేస్ ప్రైస్ అన్నీ సరిపోయి దేనివల్ల మారిపోతుంది అది? $1 ఈజ్ ఈక్వల్ టు 25 రూపీస్ పడిపోవడం వల్ల మారిపోయిందంట అలాగా. ఓకే, సరే ఇలాంటప్పుడు మరి ఏం చేయలేను, అవుట్ఫ్లో ఏమైపోతుంది? $40,000. ఇలా ఇలా అయిపోతే ఏమవుతుంది? దీన్ని మేనేజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే వీల్ ఎంటర్ ఇంటూ సమ్ కాంట్రాక్ట్స్ విత్ బ్యాంక్స్తో ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతామంట. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డాలర్ రేట్ ఎంతైనా ఉండనియండి. ఓకే, నేను ఈ ప్రైస్కి కొనుక్కుంటాను, ఈ ప్రైస్కే కొనుక్కుంటాను అని చెప్పి దెర్ విల్ బి అన్ అగ్రిమెంట్. ఎవరెవరితో? ఇంపోర్టర్, బ్యాంక్. ఓకే, ఇలా ఎంటర్ అవుతారంట. ఎందుకు చేస్తున్నారు ఇదంతా చెప్పండి? టు అవాయిడ్ దిస్ రిస్క్. ఎక్సెస్ పేమెంట్ ఉంది కదా, ఓకే, ఎక్సెస్ పేమెంట్ చేయడానికి. అండ్ దీన్ని ఇంకోలా కూడా మనం ఆలోచించవచ్చు. మనం హౌ మచ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, ఎవరు ఎక్స్పోర్టర్ హౌ మచ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్? 20,000. ఈ $20,000 నాకు రావాలంటే 3 డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఒకసారి ఫస్ట్ ఆప్షన్లో ఎంత అయిపోయింది? $1 ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ అయిపోయింది. ఇంకోటి $1 ఈజ్ ఈక్వల్ టు 25 రూపీస్ అయిపోయింది. ఇప్పుడు నా రూపీ అవుట్ఫ్లో చెప్పండి. ఎన్ని రూపీస్ ఖర్చు పెడితే నేను $20,000 తెచ్చుకుంటాను? ఇది క్వశ్చన్. ఎన్ని రూపీస్ ఖర్చు పెడితే $20,000 తెచ్చుకుంటాను? 20,000 ఇంటూ 100, ఇక్కడ 25 ఇంటూ 20,000. ఊరికి అటే చేసే 20,000 కాన్స్టెంట్ అంతే కదా. నేను ఏం క్వశ్చన్ అడిగిన అర్థమైందా? 20,000 ఇంటూ 25. ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఏంటో చెప్తారా? $20,000 ఇంటూ 100 రూపీస్ అంటే ఏంటి? 20 lakhs అవుట్ఫ్లో నాకు. రెండో కేసులో 20,000 ఇంటూ 25, 5 lakhs విల్ బి ద అవుట్ఫ్లో. ఏది నాకు బెనిఫిట్? ఇంపోర్టర్కి ఏది బెనిఫిట్? సెకండ్ కేసులో ఇంపోర్టర్ ఈజ్ లైబుల్ టు పే ఓన్లీ 5 lakh రూపీస్. ఇన్ ద ఫస్ట్ కేస్ ఇంపోర్టర్ ఈజ్ లైబుల్ టు పే 20 lakh రూపీస్. ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 10 lakh రూపీస్. అతను కట్టాల్సిన 10 lakhs అయితే ఎంత కట్టేస్తున్నాడు అతను? 20 lakhs. దేనివల్ల వస్తుంది ఈ ప్రాబ్లము? కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ మారిపోవడం వల్ల. ఓకే, ఇలా ఎక్స్చేంజ్ రేట్స్ పెరిగిపోతే రిస్క్ పెరిగిపోతుందని చెప్పి హీ మే ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ ద బ్యాంకర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. ఏం చేస్తాడంటే, ఓకే ఇంత పెరిగిపోతుంది కదా, నేను 60 రూపీస్కి కొనుక్కుంటాను, 60 రూపీస్కి కొనుక్కుంటానని చెప్పి ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతాడు. ఇప్పుడు నిజంగానే 100 అయిపోయింది అనుకోండి, ఎంత కొనుక్కోవచ్చు అప్పుడు? 60కే కొనుక్కోవచ్చు, 60కే కొనుక్కోవచ్చు. అంటే హీఈస్ హెడ్జింగ్ హిజ్ రిస్క్, హీఈస్ రెడ్యూసింగ్ హిజ్ రిస్క్ బై ఎంటరింగ్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ టు బై డాలర్ అట్ 60 రూపీస్ వేర్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ ద డాలర్ టు గో అప్ టు 100. అతని ఎక్స్పెక్టేషన్ ఎంత? ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు 100 అనుకుంటున్నాడు, అందుకే 60 కొనుక్కోవడానికి రెడీ అయ్యాడు. అర్థమైందా లేదా? దిస్ ఈస్ కాల్డ్ హెడ్జింగ్. దాన్ని ఏమంటారు? హెడ్జింగ్ అంటారు. నౌ యూ ట్రై టు రీడ్. హెడ్జింగ్ ఈజ్ ఎ స్ట్రాటజీ. ఏ స్ట్రాటజీ చెప్పండి? 60 రూపీస్ కొనుక్కోవడం అనేది ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ దట్ ఈస్ యూజ్డ్ టు మినిమైజ్ ద రిస్క్ ఆఫ్ ఎ పర్టికులర్, రిస్క్ని తగ్గించుకోవడానికి, ఆర్ మ్యాక్సిమైజ్ ద రిటర్న్స్ ఆఫ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్. హెడ్జ్ స్ట్రాటజీ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంప్లిమెంటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హెడ్జ్ ఫండ్. ఓకే, హెడ్జ్ ఫండ్ ఇవన్నీ మీకు ఇప్పుడు అర్థం అవ్వవు ఇవి. ఓకే, హెడ్జింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమని రాసుకుంటారు మీరు? రెడ్యూసింగ్ ద అలా ఎంటర్ అయిపోతే 60 కొనుక్కోవాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్జింగ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పింది ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనే హెడ్జింగ్. బ్యాంక్తో నేను ఎంటర్ అయ్యాను కదా, 60 రూపాయలు కొంటాను అని చెప్పి, ఇట్ ఈస్ కాల్డ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్. నీ దగ్గర ఫ్యూచర్లో 60 రూపాయలు కొంటానని చెప్పడం. ఇందాక కాల్ ఆప్షన్ ఉంది కదా, అది కూడా ఒక హెడ్జింగే, కానీ అక్కడేముంటుంది మళ్ళీ? రైట్ ఉంటుంది, ఆబ్లిగేషన్ ఉండదు. ఇలా డిఫరెంట్ హెడ్జింగ్ టైప్స్ ఉంటాయి. మనం పర్టికులర్గా ఒకటి తీసుకొని మనకి ఏది సూట్ అయితే అది చేసుకోవాలి. అర్థమైందా లేదా? నేను ఇందాక ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాను కాల్ ఆప్షన్ కొనుక్కోవడానికి, 10 రూపీస్, అదే కదా నా ఇన్వెస్ట్మెంట్. ఓకే, అది నువ్వు ప్రాపర్గా హెడ్జింగ్ చేసుకున్నావు అనుకో, ప్రాపర్గా చేస్తే ఏమవుద్ది? 10 రూపీస్ని నువ్వు రికవర్ చేసుకోవచ్చు. నేను 10 అని చెప్తున్నాను, ఎక్కువ కొనుక్కుంటే అదే ఎంత అవుద్ది? 10 lakh రూపీస్ అవ్వచ్చు. 10 lakh రూపీస్ వర్త్ కొనుక్కొని నువ్వు ఏం చేయి, ప్రాపర్గా హెడ్జ్ చేసుకొని అది మేనేజ్ చేసుకుంటాం అనమాట. ఇవి మీకు అప్పుడు ఇర్రెలవెంట్ ఇవి మీకు. ఓకే, హెడ్జింగ్ అంటే ఏంటి చెప్పండి? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రెడ్యూసింగ్ ద రిస్క్ అంతే. హోల్డింగ్ పీరియడ్. ఇన్కమ్ స్టాక్ అంటే ఏంటంటే, దెర్ ఈస్ ఎ కంపెనీ,
you are buying the assets of that company and that company is providing you the dividend which is very very high when you compare with other stocks. వేరే కంపెనీలు ఇచ్చేదానికన్నా ఒక కంపెనీ హై డివిడెండ్స్ ఇస్తుందంట, హై మనీ వస్తుందంట ఆ కంపెనీలో. ఇప్పుడు ఆ కంపెనీ స్టాక్ని ఏమని పిలుస్తాం అంటే ఇన్కమ్ స్టాక్ అని పిలుస్తాం. చూడండి, ఏ సెక్యూరిటీ విచ్ హ్యాస్ ఎ సాలిడ్ రికార్డ్ ఆఫ్ డివిడెండ్ పేమెంట్స్ అండ్ ఆఫర్స్ ద డివిడెండ్ హయ్యర్ దాన్ ద కామన్ స్టాక్స్. ఓకే, మిగతా వాటికన్నా ఆ కంపెనీ ఏం చేస్తుంది, హయ్యర్ డివిడెండ్ ఇస్తే ఏమవుద్ది, ఇన్కమ్ స్టాక్ అంటాం దాన్ని. ఆ కంపెనీ స్టాక్ని ఏమని పిలుస్తాం. సో దెర్ ఆర్ 4 కంపెనీస్. అన్ని కంపెనీస్ 10% ఇస్తుంటే ఒక కంపెనీ 15% ఇస్తుందంట. హయ్యర్ డివిడెండ్ వస్తుందా రావట్లేదా? దిస్ ఈస్ కాల్డ్ అవుట్ ఆఫ్ 4 స్టాక్స్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్కమ్ స్టాక్. ఇండెక్స్ అంటే తెలిసిందే కదా, ఇందాక మార్కెట్ పాయింట్స్. ఓకే, అదే కదా అన్నాం. ఇట్ ఇస్ ద స్టాటిస్టికల్ మెజర్మెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద ఎకానమీ ఆఫ్ ద, చెప్పండి, 1000 పాయింట్స్ 1100 అయితే దాని మీనింగ్ ఏంటి? 1000 ఇండెక్స్ పాయింట్స్ ఉండేవి, 1100 అయితే దాని మీనింగ్ ఏంటి? బుల్లిష్ మార్కెట్. ఓకే, అది ఎకానమీ పైకి మూవ్ అవుతుందని చెప్తున్నారు కదా మీరు. పడిపోతే ఆ 50 కంపెనీస్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదని చెప్పడం. అంటే ఇట్ ఈస్ జస్ట్ మెజర్మెంట్. ఓకే, 100 to 1000 to 1100 వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ జస్ట్ మెజర్మెంట్ టు మెజర్ ద ఎకానమీ ఆఫ్ ద కంట్రీ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ ఆర్ గోయింగ్ డౌన్. ఓకే, ఆ ఇండెక్స్ పాయింట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇట్ హ్యాస్ దేర్ ఓన్ క్యాలిక్యులేషన్ మెథడాలజీ. అది మనం చెప్పలేం, వాళ్ళు డిసైడ్ చేస్తారు అవి. ఓకే, అండ్ యూజువల్లీ మెజర్డ్ యాజ్ అ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద బేస్ వాల్యూ ఓవర్ ద టైమ్. ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఎలా చెప్పాలి చెప్పండి, బేస్ వాల్యూ నుంచి. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది చెప్పండి, 1100 మైనస్ 1000 డివైడెడ్ బై బేస్ ప్రైస్ 1000. అంతే కదా, బేస్ ఎంత స్టార్ట్ అయ్యాం మనం 1000కి, పెరిగిందంట 1100కి. అంటే ఎంత పెరిగినట్టు, 100 డివైడెడ్ బై 1000, 10%. ఓకేనా, ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఏంటిది, ఇండెక్స్. ఓకే, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ మీకు ఈరోజు ఇది చెప్పేసి పంపించేస్తాను. ఓకే, మిగతా రేపు చూద్దాం, ఎందుకు కంగారు. ఓకే, రేపు ఎగ్జామ్ తర్వాత, రేపు 2 to 5:30 చెప్తాం కదా, 5:30 తర్వాత చెప్తాను. ఇలాగే ఎనీవే రికార్డ్ అవుతుంది కదా. 2 to 5:30 ఎగ్జామ్, 2 to 5 అదే మార్చేద్దాం. 2కి మార్చేసి 2 to 5 పెడదాం. మొన్న ఎక్కువ టైం ఇస్తామని అంటున్నారు చాలామంది. 3.5 గంటలు ఏది ఉండడం వల్ల, ఎంసీక్యూస్ ఉండడం వల్ల ప్రాబిలిటీ అన్నిటికి కావాలి, టైం కావాల్సిన తీసుకోవచ్చు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎంత ఇచ్చేస్తారా, అన్నిటికి కావాలంటే ఎన్ని మార్కులు ఇస్తే అన్ని మార్కులకి రాయాలి మీరు, అంతే కదా. మీరు 120 మార్క్స్కి రాస్తున్నారా, 120 మార్క్సా, 120కి ఎన్ని ఇచ్చారు మీకు, 3.5 hours అంటే ఎక్కువే చెప్పాలంటే. అవునరా, అకౌంట్స్ 25 మార్క్స్కేనా? మామూలు మీ టైమింగ్స్ చెప్పండి ఒకసారి ఎగ్జామ్ రాసినప్పుడు. అలా కాదు, ఫైనల్ ఎగ్జామ్ అకౌంట్స్ 100 మార్క్స్కి ఎన్ని, 15 minutes ఎవరు, 15 minutes లెక్క వేయకూడదు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ 2 hours వచ్చింది కదా, ఇప్పుడు లెక్కేద్దాం. ఇంకటండి, ఇది అకౌంట్స్. ఇప్పుడు పర్ మార్క్కి ఎన్ని మినిట్స్ ఇస్తారు లెక్కేద్దాం. అకౌంట్స్ సెకండ్ ఇయర్, లా ప్లస్ ఇంగ్లీష్ 100కి ఎంత, ఇది ఎంత చెప్పండి రా, 3 hours. మిగతా 2 100 మార్క్స్కి 2 hours, ఇది 100 మార్క్స్కి 2 hours. ఇప్పుడు చెప్పండి, 100 డివైడెడ్ బై 180 minutes, 180 డివైడెడ్ బై 100, ఒక మార్క్ మనకు తెలియాలి. ఓకే, 100 ఎంత, 1.8. ఇక్కడ కూడా 1.8. ఇక్కడ 120 డివైడెడ్ బై 100 అంటే 1.2, ఇది 1.2. ఓకే, 1.8 into 30, 1.8 into 30
30 ఇంటూ 30. ఓకే, డన్. క్యాల్కులేట్ చేసి వేయండి. నా దగ్గర ఉంది. 1.8 ఇంటూ 30, 54, 36 minutes. 36 minutes. ఇంకా ఎక్స్ట్రా వచ్చింది ఇట్లా కొంతేసి ఎంత వచ్చింది? 108. ఉండరా ఒకసారి, ఒక నిమిషం ఉండండి, కంగారు పెట్టకండి రా. ఏంట్రా మీరు ఇలాగా? ఎగ్జాక్ట్గా ఎంత వచ్చింది? 180 minutes అంటే డివైడెడ్ బై 60 ఈజ్ ఈక్వల్ టు 3 hours. ఓకే, డన్. అయితే మీకు మొత్తం అన్ని క్వశ్చన్ పేపర్లు ఒకసారి ఇచ్చి తీసుకోవాలి అలాగా. మీ మొహం ఇలాగే ఇస్తారు. ఓకే సరే, మీకు అర్థమైపోయింది కదా? అయితే 3 hours సరిపోతుంది కదా, 2 to 5. అది అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అది 3 గంటలకు సెట్ చేస్తాను కదా మెల్లగా. 2 to 5 రేపు ఎగ్జాము, 5 నుంచి మీకు క్లాస్ ఉంటుంది. మీరు వినేస్తే ఇంటికి వెళ్తారు. 4:23. 5 minutes బ్రేకా? ఓకే, యూ కెన్ టేక్ బ్రేక్.